మరి ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది సార్, ఫిలాసాఫికల్ సైడ్. కొంచెం సైడ్ ట్రాక్ వెళ్దాం. కొంచెం చిన్నప్పుడు బాగా ఫేమస్ అయిన సీరియల్ ఒకటి ఉంది కదా, అమృతం. ఒక 90s గ్రూప్ ఒక దగ్గర ఉంది అనుకోండి, ఒక్కడ ఎత్తుకున్నాడు అనుకోండి, ఒరే ఆంజనేయులు. బ్యూటిఫుల్, ద లాంగెస్ట్ రన్నింగ్ కామెడీ సీరియల్ ఇన్ టెలివిజన్ స్క్రీన్. మీరు అందులో గెస్ట్ అపియరెన్స్ డాక్టర్ రోల్ వేసారు. మీరు ఏమైనా అడగమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒకటి అడుగుతాను. మీ ఇష్టం. మీ వైఫ్ మీకు డివోర్స్ పేపర్స్ ఇచ్చింది, మీరు సైన్ చేశారని చెప్పి రాశారు. ఆ స్టోరీ లేదు, హనీమూన్స్ అప్పుడు అరకు వ్యాలీ వెళ్ళాం మేము. ఇప్పుడు షోలే సినిమా టైప్ లో ఇవాళ ట్రైన్ వస్తే మళ్ళీ 2 రోజే ట్రైన్ వస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్స్ లేదు. సో భవానీ వాళ్ళ ఫ్రెండ్ కి ఎవరికో ఇంపార్టెంట్ ఫోన్ చేయాలంటే నేను చేసి వస్తాను అని చెప్పి దిగా. సో దిగాను, లాస్ట్ భోగి కనపడుతుంది, భవానీ ఆ ముందు భోగిలో ఉంది, మధ్యలో ఒక పిల్లర్ ఉంది. ఫోన్ చేసి యువతలకు వచ్చేసరికి ఆ ఒక్క భోగి ఉండిపోయి మిగతా ట్రైన్ ఆవిడ దగ్గర టికెట్ లేదు, డబ్బులు లేవు, మొగుడు లేడు. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ దానికి ఒక టర్మ్ నుంచి పెట్టుకుంటారు, యాంగ్జైటీ అని ఒకటి, స్ట్రెస్ అని ఒకటి. లైఫ్ ఇస్ సో సింపుల్ వంశీ, వి మేక్ ఇట్ కాంప్లికేటెడ్. దేవుడు గారు నాకు రీవైండ్ బటన్ ఇస్తే ఒక్కసారి రీవైండ్ చేసి మా అమ్మతో ఎక్కువసేపు గడుపుతా. వీకెండ్ రానా అంటే ఇక్కడ హైదరాబాద్లో కెరియర్ పరిగెత్తా ఉన్నాడు. తర్వాత స్ట్రోక్ వచ్చి మా ఇంట్లో ఉంది. అప్పుడు ఆమె నేను ఎవరో తెలియదు. నేను చూసిన మీరు చూడరు, వర్షాకాలం ఒక యంగ్ గర్ల్ ఇంటర్మీడియట్ చదువుతుంది, వాళ్ళ నాన్న స్కూటర్ మీద తీసుకెళ్తున్నాడు. ఆ రోడ్డు మీద గుంటలు ఉన్నాయి, దాని మీద వాటర్ ఉంది, దాంట్లో పోనిచ్చాడు, దాంతో పడిపోయింది. ఆ అమ్మాయి ఇట్లా పడిపోయిన ఒక లారీ లిటరల్ గా వంశీ పేషెంట్ తోటి ఇమోషనల్ గా డిటాచ్ అవ్వాలని చెప్తాడు. నువ్వు ఇమోషనల్ గా డిటాచ్ అయితే నీకు ఎంఆర్ స్కాన్ కి తేడా ఏంటి? ఐ లవ్ హ్యూమర్. నా బర్త్ ఈజ్ హ్యూమర్, రిక్షాలో పుట్టాను. నా హనీమూన్ ఈజ్ హ్యూమర్. సో రేపు డెత్ ఎట్టుంటుందో చూడాలి, అది కూడా హ్యూమర్ అయితే ఉంటుంది. ఆమెమో సీఎం గారు అమ్మాయి, మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు. సినిమాలో లాగా డ్రైవర్ వెళ్ళి మిలియనీర్ కూర్చొని చేసుకోవడానికి చాలా రేర్ గా జరుగుతుంది. నాకు ప్యాక్ అయిపోయింది. బాబాయ్ మీకు తనే ప్రపోజ్ చేశారు కదా ఫస్ట్? మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి మీ దగ్గర. అంటే మీ డాక్టర్ ఎందుకు అయ్యారు అనే దానికి ఒక్కో దగ్గర ఒక రీజన్ ఇచ్చారు. సినిమా స్టైల్లో టీబీ ఉన్న అమ్మ, క్యాన్సర్ ఉన్న నాన్న, హార్ట్ అటాక్ వచ్చిన తమ్ముడు ఏం లేవు నాకు. సీరియస్ గా అబ్బో, మ్యారేజ్ గుర్తుందా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పడ్డా. నేను రెడీ అయ్యి వచ్చా. సరే డాక్టర్ కూడా జ్వరం వస్తుందని అడుగుతారు పాప. అమ్మ అట్లయితే బార్బర్స్ కి జుట్టు పెరగకూడదు. సార్ హాయ్. హాయ్ వంశీ, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత. హౌ ఆర్ యూ సార్? హౌస్ లైఫ్? బ్రహ్మాండం, సూపర్ సూపర్. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్? అంటే ఎప్పుడు చెప్తుంటా, హౌ ఈజ్ లైఫ్ అంటే లైఫ్ ఈజ్ థ్రెటనింగ్లీ కంఫర్టబుల్ అని. థ్రెటనింగ్లీ కంఫర్టబుల్? యా, అంటే ఒకసారి ఎంత కంఫర్ట్ ఉంటుందంటే ఏదన్నా జరుగుతుందేమో అని భయం వేస్తుంటుంది. అది అంత హాయిగా ఉంది. అంటే ఎక్కువ నవ్వుతా అంటారు కదా, ఏడుస్తారని ఒకసారి. యా, బట్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ ఎవరీ మూమెంట్. వెరీ ట్రూ సార్. అయితే సార్, రీసెంట్గా నేను ఒక 3-4 ఇంటర్వ్యూ చూసాను ఇవి. అందులో కామన్ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంది, కానీ ఆన్సర్ సేమ్ లేదు. క్వశ్చన్ కామన్ ఉంది. అంటే మీరు డాక్టర్ ఎందుకు అయ్యారు అనే దానికి ఒక్కో దగ్గర ఒక రీజన్ ఇచ్చారు. లేదే, ఒక దగ్గర ఆరాధన సినిమా అన్నారు, ఒక దగ్గర ఏమో బల్బ్ చూసాను అన్నారు, ఇంకో దగ్గర ఏమో సినిమాలో ఏదో స్క్రీన్ చూసాను అన్నారు, సంథింగ్. అంటే అట్లా అసలు యాక్చువల్ రీజన్ ఏంటి సార్? ఆరాధన సినిమా నాగేశ్వరరావు అంతా హీరో అయిపోతే సావిత్రి దొరుకుద్ది అనుకున్నాను, అంతేనే. ఓకే. బట్ సినిమా డెఫినెట్గా డాక్టర్ అవ్వడానికి నాకు వన్ ఆఫ్ ద రీజన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇస్ ద ట్యూబ్ లైట్. చెప్పాను కదా, నేను చిన్నప్పుడు బాపట్లో ఉండేవాడిని. బాపట్లో ఉన్నప్పుడు మీకు తెలిసి ఉండకపోవచ్చు మీ జనరేషన్కి. మా జనరేషన్లో 40 క్యాండిల్స్ బల్బు, 60 క్యాండిల్స్ బల్బు, 100 క్యాండిల్స్ బల్బు, ట్యూబ్ లైట్. అది లూమినిసెన్స్లో అది ఇంక్రీజ్. ఆ 40 క్యాండిల్స్ బల్బు కన్జ్యూమ్స్ లెస్ కరెంట్ అనమాట. సో మా మధ్యతరగతి కుటుంబాలు, లోవర్ మిడిల్ క్లాస్ అని 40 క్యాండిల్స్. 100 క్యాండిల్స్ బల్బు వైట్గా ఉండేది. ఓకే. ఈ 40-60 ఏమో కొంచెం డల్గా ఒక రకమైన ఎల్లో కలర్ ఉంటుంది, లైట్ ఎల్లో. అండ్ యూ కెన్ ఈజీలీ సే ద డిఫరెన్స్. ఓకే. ఇక నెక్స్ట్ ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్లు ఓన్లీ బాగా రిచ్ పీపుల్ ఇళ్లలో, తర్వాత షాప్స్లో అట్లా ఉండేది. మా ఇంట్లో అప్పుడు బాపట్లో ఉన్నప్పుడు యార్లగడ్డ కృష్ణమూర్తి గారు డాక్టర్ గారు, ఆయన మా డాక్టర్ గారు. అక్కడ ఆ రోజుల్లో ఇద్దరే డాక్టర్లు, కేశవమూర్తి గారు, యార్లగడ్డ కృష్ణమూర్తి గారు. ఈయన ఆ కృష్ణమూర్తి గారు డాక్టర్కి వెళ్తే ఆయన వైట్ అండ్ వైట్, మంచి కన్సల్టింగ్ రూము, 2 ట్యూబ్ లైట్లు. తర్వాత మర్ఫీ క్యాలెండర్స్ వచ్చాయి ఆ రోజుల్లో. ఓకే. ఇప్పుడు లేవు. మర్ఫీ రేడియో ఉంది కదా, వాళ్ళ రేడియో బేబీస్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన కింగ్ ఫిషర్ యంగ్ బేబీని పెట్టినట్టు క్యాలెండర్ అప్పుడు స్మాల్ బేబీస్. ఎంత ముద్దుగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ ఫ్రేమ్ చేయించి ఆయన హాస్పిటల్లో పెట్టాడు. ఆయన వైట్ అండ్ వైట్ మంచి పర్సనాలిటీ, ట్యూబ్ లైట్లు. సో అక్కడికి వెళ్ళినప్పుడు
అది ఒక ఇండెలిబుల్ అంటారు చూసావా, చెరగనంత ముద్ర వేసింది గుండె మీద. ఓ డాక్టర్ అయితే నేను కూడా 2 ట్యూబ్ లైట్లు పెట్టుకొని ఉండొచ్చు, అది కథ. ఓకే. సో కాబట్టి సినిమా స్టైల్లో టీబీ ఉన్న అమ్మ, క్యాన్సర్ ఉన్న నాన్న, హార్ట్ అటాక్ వచ్చిన తమ్ముడు ఏమి లేవు నాకు. సీరియస్గా ట్యూబ్ లైట్ కోసం నేను అదే మోటివేషన్. తర్వాత నాగేశ్వరరావు ఆరాధన అయ్యింది. కొంచెం టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఆరాధన సినిమా చూస్తే ఓహో మనం మెడిసిన్ చదివితే మనకు కూడా ఆ లెవెల్లో ఉంటుందన్నమాట, గర్ల్స్ తోటి నాకు వచ్చింది. అది కథ. దొరికిందా మరి మెడిసిన్లో? మన సావిత్రి ఉంది కదా, భవాని. సార్ అండ్ మీరు ఆర్థో తీసుకోవడానికి కూడా ఒక ఫన్నీ రీజన్ చెప్తారు, దాని గురించి మాట్లాడదాం ఒకసారి. ఆర్థో అంటే ఏం లేదు, రోడ్లు ఉన్నంతకాలం, ఇండియాలో కార్లు ఉన్నంతకాలం మనకి గ్యారంటీ బిజినెస్. అది సంగతి. మన రోడ్లు ఇట్లా ఉన్నంతకాలం. తర్వాత రోడ్లు పెరగవు, వెహికల్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ట్రస్ట్ పెట్టి, ఫౌండేషన్ పెట్టి రోడ్ యాక్సిడెంట్లు ప్రివెంట్ కోసం కష్టపడుతుంది కూడా దానివల్ల. బట్ డెఫినెట్గా ఆ రోజుల్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని బ్రాంచెస్ ఎలిమినేట్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పీడియాట్రిక్స్ ఉందనుకో, పిల్లలది, అమ్మో ఆ ఎదలతో మన వల్ల కాదు, ఆ బొడ్డోళ్ళతో పిల్లలు అమ్మ చంపేస్తారు, కాంప్లికేటెడ్, వాడు చంపుతారు, వాళ్ళ అమ్మ నాన్న చంపుతారు. సో ముగ్గురు అంతే కదా, వాళ్ళందరికీ కన్సర్న్ కదా. సో వాడికి చిన్న వెన్ఫ్లాన్ పెట్టాలన్నా కూడా పెద్ద మేజర్ సర్జరీ. సో అది మనకు వద్దని వదిలేసా. అట్లానే గైనకాలజీ వదిలేసా. అట్లా వదిలేసుకుంటూ పోతే ఒక ఆర్థోపెడిక్స్ కొంచెం బాగా అనిపించింది. ఇదైతే డెఫినెట్గా ఈజీగా అనిపించింది. తర్వాత ఆ రోజుల్లో ఇప్పుడైనా కూడా ఎముక ఇరిగితే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మిగతా వాళ్ళు ఎవరు ట్రీట్ చేయరు జనరల్గా. వేరే జనరల్ డాక్టర్లు, జనరల్ ప్రాక్టీషనర్స్ అన్నీ చేసినా కూడా ఇది చేయరు, ఓన్లీ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తారు. మా కాంపిటీషన్ ఎవరంటే పుత్తూరు రాజులు, కెపాల్ పట్టీలు వాళ్ళు. కాబట్టి అది మనకు పర్లేదు, ఫుడ్ వస్తుందని అది తీసుకున్నాం. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, నాకు బాగా గుర్తు, నాకు చిన్నప్పుడు కాళ్ళు బెనికినప్పుడు విరిగినప్పుడు తెలియదు, నాకు ఏమైందో తెలియదు, డైరెక్ట్ తీసుకెళ్ళి కేపాల్కి తీసుకెళ్ళిపోయారు. అది గట్కేసర్ రోడ్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి వారం రోజులు 10 రోజులు ఆయన ముట్టుకొని తిప్పేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఎక్స్రే చేయకుండా చేతితో ముట్టుకొని ఎలా చెప్తారు లోపల అని డౌట్ వచ్చేది. వాట్ అబౌట్ దాట్? అంటే మీ ఉద్దేశంలో ఏంటది? ఏం లేదు, కెపాలు ఇవన్నీ కూడా పిండి కట్టలు కట్టేవాళ్ళు. అదొరకు ఆంధ్రాలో పుత్తూరు రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే వంశపారంపర్యంగా కొంత విద్య ఉంది. అంటే ఇప్పుడు ఇరిగిపోయిన బోన్ని స్ట్రైట్ చేయటం అన్నీ. బట్ దాంట్లో ఒక్కొక్కసారి 10కి 5 సార్లు బాగా అయితే 5 సార్లు పాడైపోయింది. ఎందుకంటే నరాలు, ఆర్టరీస్ వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి వాళ్ళు పుత్తూరు రాజులు కట్టే వాళ్ళు గట్టిగా లోపల నరాలన్నీ బిగుసుకుపోయి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని చెప్పి చేతులు పడిపోయి కంప్లీట్గా ఈ చెయ్యి తీయాల్సిన పరిస్థితులు వచ్చాయి, కాళ్ళు తీయాల్సిన పరిస్థితులు వచ్చాయి. సో అలాంటివి వాళ్ళకి తెలియదు. కానీ ఆ రోజుల్లో పాపం ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ప్రతిసారి. అదే వైద్యమయ్యేది. కాబట్టి వీళ్ళందరూ కెపాల్ కట్టి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు 2026లో ఎవరన్నా కెపాల్ దగ్గరికి, పుత్తూరు దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్లు 100,000 మంది గొంతుకి సందుకి ఉన్నారు. టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు అంతకుముందు డాక్టర్స్ అవైలబిలిటీ లేదు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఎస్పెషల్లీ బోన్స్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్. అప్పుడు మిస్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తే తర్వాత జీవితం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ సార్ మీరు ఏమైనా అడగమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒకటి అడుగుతాను. మీ ఇష్టం. మీ బుక్లో చదివాను యాక్చువల్గా, ఎప్పుడు మీ వైఫ్ మీకు డివోర్స్ పేపర్స్ ఇచ్చింది, మీరు సైన్ చేశారని చెప్పి ఆ స్టోరీ ఏంది అసలు? ఏమి లేదు, నేను ఒక్కోసారి ఆదివారం ఆపరేషన్ చేయండి సార్, శనివారం ఆపరేషన్ చేయండి సార్ అని అడుగుతుంటారు కొంతమంది. అంటే సెంటిమెంట్ కాదు, వాళ్ళకి వారం అంతా బిజీగా ఉంటుంది. ఆయన గారు ఆదివారం ఒక్కటే ఆయనకి ఖాళీ, ఆ రోజు మమ్మల్ని చేయమంటాడు. దానికి నేను కౌంటర్ వేస్తుంటాను అనమాట. బాబు మా ఆవిడ ఆదివారం కూడా స్పెండ్ చేయకపోతే రెడీగా పేపర్లు పెట్టుంది, సంతకం పెడుతుంది, అందుకని ఐ డోంట్ వాంట్ బి లైక్ దట్, కాబట్టి ఆదివారం నేను చేయనని చెప్తాను. దానికి అది వాడుకుంటాను. ఇంకో దగ్గర ఇక్కడ మాట్లాడంటారు మీరు, మీ హనీమూన్ స్టోరీ కూడా ఫన్నీ స్టోరీ. హనీమూన్ స్టోరీ సూపర్ సినిమా తీయచ్చు దాన్ని, మాట్లాడదాం కొంచెం. ఏం లేదు, హనీమూన్స్ అప్పుడు అరకు వ్యాలీ వెళ్ళాం మేము. ఓకే. అరకు వ్యాలీ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి అప్పుడు షోలే సినిమా టైప్లో ఇవాళ ట్రైన్ వస్తే మళ్ళీ 2 రోజే ట్రైన్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 40 years. 1986 ఐ గాట్ మ్యారీడ్. May 26th. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టకు, నేను రెడీ అయ్యి వచ్చా. రేపు May 26కి 40th వెడ్డింగ్ డే. రైట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఆవిడకి కొంచెం క్లాస్ట్రోఫోబియా. ఓకే. క్లాస్ట్రోఫోబియా అంటే సరే వెనక్కి వెళ్ళిపోదామని వచ్చాం. సో అట్లా ముందు లారీలో ఎక్కాం, అక్కడి నుంచి అరకు వ్యాలీ నుంచి వెనక్కి. ఆ లారీలో ఎక్కిన తర్వాత లారీ బిజీగా ఉంది. తర్వాత నేను ఊరుకోవచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చాం, బొర్రా కేవ్స్ చూద్దామని బొర్రా కేవ్స్లోకి వెళ్ళాం. ఆ బొర్రా కేవ్స్ క్రాల్ చేయాలి, సగం దూరం క్రాల్ చేయగానే మా ఆవిడకి భయం పట్టుకుంది.
ముందుకెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఓకే. అప్పుడు మళ్ళీ బయటికి లాక్కొచ్చాం. ఆ ఫోబియాలో భయం వేస్తూ ఉంటుంది కదా. భయం వేస్తుంది కదా. ఆ తర్వాత ఒక రైలు ఎక్కాం. అక్కడి నుంచి అరకు వ్యాలీ మధ్యలో ఉన్న ఆముదాల వలస అనుకుంటా. ఓకే. అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్. అక్కడ ఈ రెల్లు అది మన కోయ వాళ్ళంతా ఉంటారు కదా, ట్రైబల్ ఉమెన్, వాళ్ళందరూ అక్కడ మొత్తం వాళ్ళ ప్రోడక్ట్ అంతా తీసుకొని ట్రైన్లో వేసుకొని వస్తారు. దాంట్లో ఒక ఆమె ఆ ప్రోడక్ట్ పెద్ద బస్తా తీసుకొచ్చి సీట్ మీద పెట్టింది. ఓకే. మనం కొత్త పెళ్లి కొడుకు, కొత్త మొగుడు అంతే కదా, మన ఈగో దెబ్బతిని మా ఆవిడకి సీట్ లేదని చెప్పి అది తోసేసి మా ఆవిడని కూర్చోబెట్టా. ఇక ఆమె తిట్టింది నన్ను అన్ప్రింటబుల్. ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను. అన్ని బూతులు తిట్టింది. నా జీవితంలో ఇంకా అన్ని బూతులు ఎప్పుడు తిన్నాను. ఈరోజు కామెడీ అయిపోయింది. సో అది ఒకటి. అదంతా అయిపోయిందా సరే, చివరికి వైజాగ్ వచ్చాం. చివరికి కష్టపడి మళ్ళీ వైజాగ్ టు గుంటూరు ట్రైన్ బర్తులు బుక్ చేసుకున్నాం, ఎక్కాం. ఎక్కితే మా కర్మ ఏంటి, ఆ బర్తులు బుక్ చేసుకున్నా కొంత దూరం మొంగనే ప్రతి వాళ్ళు వచ్చి ఆ కంపార్ట్మెంట్ జనరల్ కంపార్ట్మెంట్లాగా కూర్చున్నా. సో దాంతో మా ఆవిడకి మళ్ళీ క్లాస్ట్రోఫోబియా భయం వేసింది. సో నేనేమో ఇక్కడ ఉంటే నేను కాదని చెప్పి గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. హోల్ నైట్ జర్నీ ఆ రైలు బోగి గేట్ దగ్గర కడ్డీలు పట్టుకు అడ్వెంచరస్. అమ్మో నాకేమో నిద్ర వస్తుంది, భయపడిపోతానని భయం. చివరికి విజయవాడ వచ్చాం. ఇక అసలు ఇది ఐసింగ్ ఆన్ ద కేక్. ఈ సినిమా జావేద్ అఖ్తర్ కూడా రాయలేడు ఇది. అక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మా ఆవిడ అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఓకే. సో భవానీ వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఇంపార్టెంట్ ఫోన్ చేయాలి అంటే నేను చేసి వస్తాను అని చెప్పి దిగా. అక్కడ విజయవాడలో అది ½ అన్ అవర్ సపోజ్ టు బి స్టేయింగ్ దేర్. ఓకే. సో దిగాను. లాస్ట్ భోగి కనపడుతుంది, భవానీ ఆ ముందు భోగిలో ఉంది ట్రైను. ఈ మధ్యలో ఒక పిల్లర్ ఉంది. ఓకే. ఆ పిల్లర్ నుంచి అక్కడ పిల్లర్ మీద టెలిఫోన్ బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఫోన్ చేసి యువతలకు వచ్చా. వచ్చేసరికి ఆ ఒక్క భోగి ఉండిపోయి మిగతా ట్రైన్ ఇప్పుడు మీ వైఫ్ లాస్ట్ భోగిలో ఉన్నట్టు. మా వైపు ఆ భోగిలో మా ముందుంది, నాకేమో లాస్ట్ భోగి కనపడుతుంది. సో ఐ వాజ్ థింకింగ్ ద ట్రైన్ ఉంది ఇక్కడ, మిగతా ట్రైన్ నాకు కనపడలా బికాజ్ పిల్లర్స్ ఉన్నాయి. అయ్యో. సో నేను వచ్చేసరికి లాస్ట్ భోగి ఇక్కడ డీలే చేశాడు. లాస్ట్ భోగి అక్కడ ఉండింది, మిగతా ట్రైన్ వెళ్ళిపోయింది. మిగతా ట్రైన్లో మా ఆవిడ ఉంది. ఆవిడ టికెట్ లేదు, డబ్బులు లేవు, మొగుడు లేడు. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది స్క్రిప్ట్ కూడా రాయలేవు, ఎవరు రాసిరా. సో దట్స్ ఆల్. ఇంకా నేను మళ్ళీ ఇక ఏడవటం మొదలెడితే పాప ఎవరో నీలాంటి పెద్ద మనిషి ఒక ఆయన ఏంటంటే మా ఆయన దిగిపోయాడు, నన్ను వదిలేసాను అని మంగళగిరిలో ఆయన దిగి ఒక టికెట్ కొని ఆమెకు ఇచ్చాడు. సరే నేను ఇక అప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ లేవు కదా, ఫోన్స్ లేవు. నేను విజయవాడ నుంచి బయటకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో లారీ పట్టుకొని మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి టైం లేదు కదా, లారీ పట్టుకొని వాడికి కాస్త ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి గుంటూరులో దిగి నేను స్టేషన్కి వెళ్ళేసరికి మా ఆవిడ పాపం ఆ రైలు ప్లాట్ఫామ్ మీద వరదల్లో తుఫాన్లో కొట్టుకొని వస్తాడు చూడు, అలా నిల్చొని ఎలా లిటరల్గా ఏడుస్తారు. దట్ ఈస్ మై హనీమూన్. సినిమాలో ఉంది మోర్ దాన్ సినిమా. నేను అదే అంట, ఐ లవ్ హ్యూమర్. సో నా బర్త్ ఈజ్ ఏ హ్యూమర్, రిక్షాలో పుట్టాను. నా హనీమూన్ ఈజ్ ఏ హ్యూమర్. సో రేపు డెత్ ఎట్టుంటుందో చూడాలి, అది కూడా హ్యూమర్ ఏదో ఉంటుంది దాంట్లో. ఓకే. సో నువ్వు ఆ హ్యూమర్ నమ్మి నీకు హ్యూమర్ ఇష్టమైతే ప్రతిదీ జోకే కనపడుతుంది లైఫ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ హ్యూమర్. నో వి షుడ్ టాక్ అబౌట్ యువర్ లవ్ స్టోరీ ఆల్సో సార్. ఎలా కలిసారు? ఎలా ఉంది, మా భవానీ నేను రిలేటివ్స్ని. అంటే భవానీ వాళ్ళ నాన్నగారికి, అంటే ఆయన మన భవన వెంకటరామరెడ్డి గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్, అప్పటికి సీఎం ఉండే కదా సార్. నేను పెళ్లి చూసేసరికి సీఎం అయిపోయింది. ఓకే. టర్మ్ అయిపోయింది. ఆయనకి 6 చెల్లెళ్ళు. ఒక చెల్లెలు వచ్చి మా బాబాయ్ భార్య. సో భవానీస్ నాన్న సిస్టర్, మా నాన్న తమ్ముడు భార్య. సో అట్లా రిలేషన్. అంతకు ముందు జనరేషన్లో కూడా మా ఫాదరు ఆయన వాళ్ళు రిలేటెడ్. సో ఎప్పటి నుంచో దే ఆర్ రిలేటెడ్. సో ఆ రిలేషన్షిప్ ఉంది. సో అది అలా మెల్లగా ప్రేమగా పులకరించింది, మొలకెత్తింది. మీకు తనే ప్రపోజ్ చేశారు కదా ఫస్ట్? అంటే నేను ప్రపోజ్ చేసే సీన్ మనకు లేదు. ఓకే. ఆమెమో సీఎం గారు అమ్మాయి, మనమేమో గుంటూరులో చిన్న ఠికాణా మెడికల్ కాలేజ్ స్టూడెంట్. చెప్పే కదా, భవానీతో లవ్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు, కుండలో నీళ్లు తీసుకుని తాగేవాళ్ళం. సో మా ఫాదర్ అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజీలో. సో అకాడమిక్గా ప్రొఫెషనల్గా ఆయన ఒక టీచర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. బట్ ఎకనామికల్గా ఆల్మోస్ట్ జస్ట్ మిడిల్ క్లాస్ మేము. మా తాత వాళ్ళ అప్పులు, మా నాన్న అప్పులు తీర్చడం వాటిలో సరిపోయేది. సో మరీ ఏమంటారు దాన్ని, రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి కాదు, బట్ జస్ట్ మిడిల్ క్లాస్ ఆ లెవెల్లో ఉండేదన్నమాట.
సో నేను వెళ్ళి మా ఆవిడకి ఓ పోజ్ ఇచ్చేసి మనం సినిమా హీరో స్టైల్లో పెళ్లి చేసుకుంటాం అన్న సినిమా స్టైల్ లేదు మనకి. అంతా అసలు ఆ కెపాసిటీ లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి ఊహించాలంటే సినిమాలో లాగా డ్రైవర్ వెళ్ళి మిలియనీర్ కూతురు చేసుకోవడం చాలా రేర్గా జరుగుతుంది. సో బట్ భవానీ మేము కలుస్తుండేవాళ్ళం. సో భవానీ లైక్డ్ మీ. ఎందుకు నేను ఇష్టపడ్డామని అడిగితే నేను ఐఎమ్ నాట్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్. తర్వాత ఆ సర్కిల్లో బహుశా ప్రాబ్లీ నాకంటే ఇంకా హ్యాండ్సమ్ పీపుల్, రిచ్ పీపుల్, మోస్ట్ రిసోర్స్ఫుల్ పీపుల్ ఉంటుంటారు. నేను ఐఎమ్ జస్ట్ ఎన్ యావరేజ్ అవుట్ గోయింగ్ మెడికల్ స్టూడెంట్. మా ఇద్దరం కలిసేటప్పటికి తను అప్పుడు హోమ్ సైన్స్లో ఉంది, హైదరాబాద్లో హోమ్ సైన్స్ కాలేజ్. బట్ షీ లైక్డ్ మై అప్రోచ్ టు లైఫ్. మనం హ్యూమరు, మనం కుళ్ళు జోకులు వేస్తుంటాం కదా, అది ప్లస్ ద వే ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. తర్వాత మా ఇంట్లో అట్మాస్ఫియరు, మా ఫాదరు మదరు, మేము ముగ్గురు బ్రదర్స్ అంతా కూర్చొని కలిసి భోంచేయడం. సో ఆ టైప్ ఆఫ్ ఇది షీ లైక్డ్ ఇట్. సో దాంతో వై నాట్ అని అనుకున్నట్టుంది. నాకు ప్యాక్ అయిపోయింది. బాబాయ్ సీఎం గారు అమ్మాయి లవ్ చేస్తే మనం ఏం చేయాలని వెనక సీఎం కనబడరా. సో పాపం నేను నా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నాకు 1 year పట్టింది ఎస్ చెప్పడానికి. ఆ భయం నుంచి బయటకు వచ్చి చెప్పడానికి. అందులో మన చుట్టుపక్కల చాలామంది ఉచిత సలహాగాళ్ళు ఉంటారు కదా. అవును. వాళ్ళు మనం అడగక్కర్లా, మనకు వచ్చి మన దగ్గర కాపీ దగ్గర మనకు సలహా ఇచ్చిపోతారు. వాళ్ళందరూ నీ జీవితం బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, ఆ అమ్మాయి చాలా పొగరంట, ఆ అమ్మాయి కింద 500 రూపాయలు నోటు పడితే తీసుకోదంట, వంగటం ఎందుకులే అని చెప్పి కట్టిన చీర కట్టదంట. తెలిసినా తెలియకుండా చెప్పేస్తారు. అదే కదా సినిమాలు చూసి అది ఒక మోసలో పెడతారు కదా. సో సీఎం గారు అమ్మాయి అని చెప్పి అప్పటికే పొగరంట. ఆమె ఎక్కువ మాట్లాడేది కాదు, వెరీ ఇంట్రోవర్ట్, వెరీ రిజర్వ్డ్. సో ఆ రిజర్వ్నెస్ని ఇప్పటికి కూడా మీ అంత యాక్టివ్ ఉండరు కదా. షీఈ్ వెరీ సెలెక్టివ్. దాన్ని పొగరు కింద వీళ్ళు వేసుకుంటారు అనమాట. సో అలా నాన్న దడిపించేవాళ్ళు, నీ బతుకు ఇది సోక్రటీస్ లాగా అయిపోద్ది, సోక్రటీస్ భార్య అనమాట అని. ఓ చివరికి నేనైతే అసలు మా ఇంట్లో సెటిల్ అవుద్దా లేదని నా భయం. దానికోసం కొన్ని మా శ్రీనివాస కాలనీ నుంచి నార్త్ సెంటర్ దాకా భయంకరమైన రష్ ఉన్న సిటీ బస్సులు ఎక్కించేవాడిని. ఆమె సాయంత్రం సినిమా తీసుకెళ్ళడానికి. తట్టుకుంటుందా లేదా పనికి మాలిన పరీక్షలన్నీ పెట్టా. పాప ఎప్పుడు షీ నెవర్ కంప్లైంట్ అండ్ షీ ఆల్వేస్ ఈ రోజుకి నాకు ఇది లేదని ఒక్క మాట మాట్లాడలేదు. సో నేను ఐ వాజ్ లిటరల్గా భయపడ్డాను నేను. ఎందుకంటే అన్ని ప్రివిలేజెస్ ఉండి పొలిటికల్, ఫైనాన్షియల్, సోషల్గా ఆమె అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి దిగింది. మా ఇంట్లో అన్ని ప్రివిలేజెస్ ఉన్న చిన్న కూతురు, నా దగ్గరికి వచ్చేసరికి అన్ని లైబిలిటీస్, బాధ్యతలు ఉన్న పెద్ద కోడలు. సో డ్రాస్టిక్ చేంజ్. సో అది బట్ నేను ఐఎమ్ లక్డ్ అవుట్. సో ఎప్పుడు ఏ రోజు నాకు ఇది కావాలని అడగలేదు. అండ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ ది కంపాటబిలిటీ. ఓ యా, వెరీ మచ్. ఎప్పుడు ఐ నెవర్ గెట్ టైర్డ్. సో ఎప్పుడు మాట్లాడుతుంటాను. ఎందుకంటే మా ఇద్దరం 40 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాట్ దట్ వీ హ్యావ్ ద సేమ్ లైక్స్. చెప్పా కదా, మా ఇద్దరికి టోటల్ డిఫరెంట్. ఆమెకు 2 కంటే ఎక్కువ ఉంటే క్రౌడ్, నాకు 200 మంది ఉండాలి చుట్టుపక్కల. బెడ్రూమ్లో ఫ్యాన్ దగ్గర నుంచి ఆమె ఫ్యాన్ 5లో ఉండాలి, గిర్రం తిరుగుతున్నారు, నాకు 1లో తిరిగినట్టు తిరగాలి. సో అక్కడి నుంచి ఇద్దరు డిఫరెన్సెస్. బట్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్స్ ప్రజెన్స్. స్పేస్ ఇచ్చుకున్నాం. నా ఇష్టాలు మీద ఆమె కష్టపడదు, ఆమె ఇష్టాల మీద నేను కష్టపడను. సో ఆ రకంగా సో వీ సెలెక్టెడ్, మంచి స్పేస్ క్రియేట్ చేసుకున్నాం అలా మేము. సో అదృష్టం అది. వెళ్ళిన తర్వాత మామగారితో ఎలా ఉండింది? మామగారితో చాలా ఇంటరాక్షన్ తక్కువ. బట్ అప్పటికి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాం మేము పెళ్లి చేసుకున్న తర్వాత. ఇంగ్లాండ్లో అనుకుంటా సార్ మీ డాక్టర్ది ఏదో చిన్న ఒక స్టోరీ విన్నాను నేను, పుట్టినప్పుడు మీరు లేకపోవడం సంథింగ్ ఏదో అయిందని. ఏం లేదు, అట్ట కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మా వాడు ఆదర్శ్ పుట్టక ముందు తిట్టించాడు, కావ్య పుట్టిన తర్వాత తిట్టించింది నన్ను. ఓకే. ఆదర్శ్ అప్పుడేమో నేను సంచేటి పూనాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఓకే. అప్పుడు భవానీ వాజ్ ప్రెగ్నెంట్ హియర్, స్వప్న నర్సింగ్ హోమ్ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే. సో ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్కి నేను లీవ్ తీసుకొని వచ్చాను, వీడంతసేపటికి రాడు. సో మేడం స్వప్న నర్సింగ్ హోమ్ మేడం దగ్గరికి వెళ్ళి, సవిత మేడం ఏంటి మరి ఏమైనా ఇండ్యూస్ చేస్తారా అని చెప్పి అడిగితే తిట్టింది. నువ్వు పో, నీ పని నువ్వు చూసుకో, నువ్వు నేచర్తో టింకర్ చేసే పని లేదు, ఆమె న్యాచురల్ డెలివరీ ఎప్పుడు వస్తేప్పుడు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని తిట్టింది. అది అయిపోయింది. అక్కడ లివర్పూల్లో ఎట్లా తిట్లు పడ్డాయి,
అప్పుడు భవానీ ఒక్కటే ఉంది, ఇంకెవరు రిలేటివ్స్ లేరు ఇక్కడి నుంచి, మేమే. సో అక్కడ మెటర్నిటీ హాస్పిటల్ ఉంది, అడ్మిట్ అయింది. మధ్యాహ్నం 1 o'clock డెలివరీ అయింది. నేను అప్పుడే అంత ముందు రోజంతా నైట్ డ్యూటీ బోల్డ్ సర్జరీస్ చేసి వచ్చాను. డెలివరీకి నేను ఉన్నాను అక్కడ. డెలివరీ అంతా అయిన తర్వాత కావ్యాన్ని చూసి నేను రూమ్కి వెళ్ళి తయారై వస్తాను, రాత్రి డ్యూటీ చేశాను, స్నానం చేసి వస్తాను అని రూమ్కి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి స్నానం చేశాను, బాగా టైర్ అయ్యాను, పడుకున్నా. ఆ పడుకోవటం మరునాడు పొద్దున్న లేచా. అయ్యో, అంటే ఇక చూసుకో, భవానీకి నేను వస్తానని చెప్పిన సాయంత్రం, అంటే 1 o'clock బేబీ పుడితే సాయంత్రం నోబడి వాజ్ దేర్. ఆ మెటర్నిటీ హాస్పిటల్లో మిగతా వాళ్ళందరికీ ఈవినింగ్ విజిటర్స్ వచ్చారు. అండ్ భవానీ వాజ్ ఎలోన్ విత్ ద బేబీ. సో షీ ఫెల్ట్ సో లో. అండ్ మర్నాడు పొద్దున పోయేసరికి పడ్డాయా సార్? అది సగం ఇద్దరు ఎప్పుడంటే మీరిద్దరు పిల్లలు నన్ను తిట్టించారండి. కానీ అంటే మీరు ఇంకో దగ్గర అన్నట్టు విన్నా నేను, ఇందాక అన్నట్టు జనరల్గా హ్యూమర్గా చూసి తీసుకుంటే లైఫ్ ఎప్పుడు కాంప్లికేటెడ్ అవ్వదు, మనమే తీసుకుంటాం కాంప్లికేటెడ్ అంటూ మాట్లాడుతుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఒక్కో దానికి ఒక టర్మినాలజీ పెట్టుకుంటారు. యాంగ్జైటీ అని ఒకటి, లేకపోతే స్ట్రెస్ అని ఒకటి, ఇవన్నీ మారుతూ ఉంటారు. వాటి గురించి మీ ఉద్దేశం సార్? ఏముంది, మన వాళ్ళు మనం క్రియేట్ చేసుకుంది. లైఫ్ ఈజ్ సో సింపుల్ వంశీ, వీ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అండ్ లైఫ్ ఈజ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ సెలబ్రేషన్. And another thing is you should count your blessings. And another point is you should like what you do, you should do what you like. ఈ 4 గుర్తుపెట్టుకుంటే లైఫ్ ఈజ్ స్మూత్. ఇట్స్ ఎ క్రేజీ రొమాన్స్. ఎక్కడ మిస్ అవుతామంటే మన బస్సు, నేను చెప్పిన సెంటెన్స్ చాలామంది అడుగుతారు, ఇంత హ్యాపీగా ఉంటావు ఏంటి కారణం అని. ఐ లైక్ వాట్ ఐ డూ వాట్ ఐ లైక్. ఆ రెండు వెరీ సింపుల్ సెంటెన్సెస్ బట్ ప్రొఫౌండ్ డెప్త్ ఉందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ వాట్ ఐ లైక్, ఐ లైక్ వాట్ ఐ డూ, అది ఫస్ట్. ఇప్పుడు నువ్వు బ్రాడ్కాస్ట్ చేస్తున్నావు, నేను ఆపరేషన్స్ చేస్తాను, ఇంకొక ఆయన ఇంకో ఉద్యోగం చేస్తాడు. ఫస్ట్ ఆ ఉద్యోగాన్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. చాలామంది గొణుగుతూ ఉంటారు, బాస్ గారు బాగాలేడు, జీతం బాగాలేదు అని. దాంతో ఏమైంది, సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్. ఆ ప్రాసెస్లో నీకు ఏ ఎంజాయ్మెంట్ ఉందో అది మర్చిపోతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ మ్యూజిక్, యూ లవ్ పోయిటరీ, ఈ గొణుగుడులో అది చేయవు. సో రెండిట్లో యూఆర్ లూజర్. బట్ వన్స్ యూ స్టార్ట్ లైకింగ్ వాట్ యూ డూ, దెన్ యూ విల్ డూ వాట్ యూ లైక్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. వెరీ సింపుల్. బట్ మన వాళ్ళు చాలామంది మిస్ అవుతారు. నెంబర్ 2, ఐ ఆల్వేస్ సే దట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నా, నేను కారులో వచ్చా, నీకు ఏసీ రూమ్ ఉంది, ఇంత పెద్ద స్టూడియో ఉంది, ఇదంతా దేవుడు ఇచ్చింది. రైట్ సార్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నేనేం అరే నాకు 300 హాస్పిటల్స్ లేవు, నేను ఏడిస్తే నో ప్రాబ్లం. నువ్వు కూడా అరే ఇక్కడ కాదు, నేను ఇంకెక్కడో ఉండాల్సిన హాలీవుడ్లో ఉండాలి, నువ్వు ఏడుస్తావు. బట్ యూ షుడ్ కౌంట్ ద బ్లెస్సింగ్స్ వాట్ యూ హ్యావ్. మనకంటే ప్రివిలేజ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్సల్యూట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్స్ వాట్ ఇట్ ఈస్. కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ఎంజాయింగ్ దట్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఎన్ ఆర్ట్ అండ్ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. కౌంట్ ద బ్లెస్సింగ్స్ అంటే ఏదో మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఎక్కర్లా. యూ జస్ట్ ఎంజాయ్ ది సన్సెట్, ఎంజాయ్ ద సన్ రైజ్, ఎంజాయ్ ద రెయిన్, ఎంజాయ్ చిల్డ్రన్స్ లవ్, ఎన్నో ఉన్నాయి. అది ఆ ఎసెన్స్. నాకైతే చెప్తాను, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూమెంట్స్ నా పాత ఇంట్లో ఉన్నప్పుడు, ఈ ఇంట్లో కాదు, అక్కడ పోర్టుగల్ వెనకాల కూర్చుంటే రెల్లిగడ్డి ఉండేది. రెల్లిగడ్డి తెలుసు కదా, చాలా ఇట్లా ఊగి ఇట్లా వెళ్తుంది రెల్లిగడ్డి. దాని మీద ఒక చిన్న పిట్ట కూర్చుంటుంది. అది కూర్చొని ఇక్కడ దాకా వంగుతుంది, సడన్గా ఎగిరిపోద్ది, మళ్ళీ ఇది రాగానే మళ్ళీ ఇక్కడ కూర్చుంటుంది. అంటే ఆ పిట్టకి అది ఉయ్యాల. అది చూస్తూ ఉంటే గంటలు గంటలు ఐ యూస్ టు ఎంజాయ్. ఆ పిట్టకి ఎంత బాగా తెలుస్తుంది దానికి అది ఎంజాయ్మెంట్. అది ఇక్కడ రాగానే మళ్ళీ కింద పడుతుంది, పడకూడదు, అది ఇక్కడ రాగానే ఎగిరిపోద్ది, మళ్ళీ ఎగిరిపోయి ఇది రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అండ్ ఆ చిన్న మూమెంటు ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. అలా చిన్న చిన్న వాటిల్లో ఆ ఎంజాయ్మెంటు పట్టుకుంటే ఇంకా లైఫ్లో నీకు అసలు దెర్ ఇస్ నో నెగటివ్ థింగ్. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హ్యావింగ్ దట్. దట్స్ ఇట్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను సార్ అట్లాంటివి, ఊళ్ళో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. అన్ని మర్చిపోయి ఇటు మెటీరియల్ లైఫ్కి వచ్చేసాం, అన్ని ఏది గుర్తుండదు. మీరు అన్నట్టు మ్యూజిక్ చాలా ఇష్టం నాకు. మ్యూజిక్ ఏదో ఎప్పుడో స్కోప్ దొరికినప్పుడు, మూడు బాగున్నప్పుడు, మూడు బాగున్నప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. అది అదొక హాబీలా అంటే ఎప్పుడో వెళ్ళిపోయింది హాబీ నుంచి. యూ కీప్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ సార్. మీకు ఇష్టమైన పాటలు 2-3 మాట్లాడదాం. ఓ బాయ్, చాలా ఉన్నాయి. తెలుగులో మాట్లాడదాం. తెలుగులో కాల నాకు తెలుగులో నా ఫేవరెట్, నేనంటే తెలుగు హీరోయిన్లు చాలామంది చేసుకోవాలనుకున్నాను నేను పెళ్ళి, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకో. అడిగారా? అంత సీన్ ఎక్కడదు మనకి. ఎవరు అనుకున్నారు సార్? కాంచన. ఓకే. మా హార్ట్ థ్రాబ్. దాంట్లో ఆత్మగౌరవంలో పాట ఉంది. అందెను నేడే అందని జాబిల్లి, నా అందాలన్నీ అతని వెన్నెలలే అని
విశ్వనాథ్ గారి వన్ ఆఫ్ ద ఫస్ట్ సినిమా ఐ థింక్ డైరెక్టర్గా. దాంట్లో ఎప్పుడైనా నువ్వు చూడకపోతే నువ్వు వెళ్ళి చూడు వింటాను ఆ పాట. కాంచన బ్యూటిఫుల్గా ఉంటుంది, పిక్చరైజేషన్ వల్ల ఉంటుంది. దాంట్లో ఇక రాలవు కన్నుల ముత్యములు, ఇక వాడవు తోటల కుసుమములని. అంటే కన్నుల ముత్యాలంటే కన్నీళ్ళు. రైట్. అంటే షీ సో ఎలేటెడ్. అసలు ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ చూడు. నా కళ్ళల ముత్యాలు రాలవు, ఇక వాడవు తోటల కుసుమములు. అంటే తోటలో పూలు కూడా వాడవు. అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది లైఫ్ అని. ఆ లిరిక్స్ కానీ, కాంచన బ్యూటీ కానీ, ఆ ట్యూన్ కానీ, రాజేశ్వరరావు గారు నాకు అసలు ఎన్ని వందల వేల సార్లు విన్నా ఆ పాట తెలియదు. సో అట్లానే పాడవేల రాధిక, ప్రణయ్ సుధా, గీతిక, ఇప్పుడు పాటలు ఇవన్నీ అసలు అంటే నాకు ఆ ఓల్డ్ సాంగ్స్ ఇద్దరు మిత్రుల్లో దాంట్లో కూడా బ్యూటిఫుల్ ఆ పాట కూడా. అట్లానే ఇంకోటి పెళ్లి కానుకలో దాంట్లో ఏ పాట అంటే పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించని ఒక పాట. అది ఎంత బాగా మర్మగర్భంగా రాశాడంటే పోయేట్టు. దాంట్లో ఏంటంటే బేసిక్గా హీరో మాట్లాడుతుంటే మీ బుక్ చదివినట్టే ఉంది సార్. హీరో నిద్రపోతుంటాడు, హీరో మీద లవ్ ఉంటుంది ఈమెకి, బట్ హీరో మీద లవ్ ఉందని ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో అందుకని పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు అని పాట గురించి, అంటే గానం మ్యూజిక్ గురించి చెప్తుంది. అంటే మ్యూజిక్ ఈ గుణాలు ఉన్నాయి అని పాడుతుంటుంది. అన్నీ పాడిన తర్వాత చివరిలో నిద్రపోతాడు ఆయన. అది ఎమ్మటే గానం అన్న మాట తీసేసి ప్రేమ అంటది. అంటే ప్రేమకి మ్యూజిక్కి ది యాడ్జెక్టివ్స్ ఒకటే. అది నీ గుండెలో ఉంటుంది. నిన్ను పులకించని మది పులకించ, అవన్నీ ప్రేమకి గానానికి సరిపోతాయి. చివరిలో నిద్రపోగానే అప్పుడు గానం తీసి ప్రేమ అంటది. అంటే ఆ సటిలిటీ కైండ్ ఆఫ్ మెటఫర్స్ అండ్ ఆ డైరెక్షను, ఆ పోయట్రీ, ఆ పిక్చరైజేషన్, దిస్ ఆల్ క్లాసిక్స్. సో ఐ ఎంజాయ్ దట్ మూమెంట్స్. నాకు పాత సినిమాల్లో ఆ వెన్నెల పాటలు, ఆ టెర్రస్ రూఫ్ గార్డెను, ఆ రెల్లిగడ్డి, ఆ ఫుల్ మూను, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎట్లా ఎన్ని వందల సార్లు చూసినా నాకు తనివి చేరుతుంది. మీరు ఇంకా సిరివెన్నెల గారి గురించి కానీ లేకపోతే ఎస్పీబీ గారి గురించి కానీ చాలా మాట్లాడతారు కదా. అవును. సో వాళ్ళ పాటలు ఏదైనా వాడతారు? వాళ్ళ పాటలు అంటే నాకు ఇప్పుడు కాంటెంపరీలో మేఘ సందేశంలో కోర్స్ సిరివెన్నెల రాసింది కాదు, దేవులపల్లి రాసింది. ముందు తెలిసిన మందిరమిటులుండేనా అని ఒక పాట ఉంది. అది చాలా బాగుంటుంది. నాకు బాలు గారు పాపం ఎక్కడున్నాడో కానీ మహానుభావుడు. ఆయన నాకు ఫోన్ ఎప్పుడు చేసినా ఫస్ట్ హలో అండు నీలాలు కారైన పాట పాడి తెలుసు కాబట్టి. సో అద్భుతమైన పాట నాకు అది. తర్వాత ఇక సిరివెన్నెల గారి పాటలు ఇందాక అడిగావు కదా, సిరివెన్నెల పాటలు ఇక నాకు వాళ్ళ సాహిత్యం, ఈ వేళలో నువ్వు ఏమి చేస్తున్నావు పాట అసలు దాంట్లో ఏదో మాట్లాడుకున్నట్టే ఉంటుంది, ఒక లవర్స్ ఇద్దరు. తర్వాత రాజ్యాలో ఏదో ఒక రాగం పిలిచిందన్న పాట ఉంటుంది. దాంట్లో ఉంటుంది అసలు పాట. దాంట్లో అంటే జ్ఞాపకాల గురించి, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే మేలుకొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఇంకెవరు రాస్తారండి? 2 సెంటెన్సుల్లో మెమరీస్ గురించి అంత పర్ఫెక్ట్గా ఇంకెక్కడ నేను ఏ బుక్లో చదవాల, అంత బ్యూటిఫుల్ రైటర్ ఆయన. అట్లానే జగమంత కుటుంబం నాది భలే ఉంటుంది. నాకు ఆ ఒక్క ఏకాకి జీవితం నాది అని నచ్చదు నాకు. జగమంత కుటుంబం నాది అది నాకు ఇష్టం. బట్ దాంట్లో తర్వాత లిరిక్స్ చాలా బాగుంటాయి. ఆ పాట మీద ఆయన బోల్డంత ఎక్స్ప్లెనేషను, ఎందుకు ఆ మాట రాసుకున్నది ఎప్పుడో రాసుకున్నాడంట ఆయన. నా అదృష్టం ఏంటంటే ఆయనతో ఎంత ఇదంటే, ఆయన పాపం చనిపోయే ముందు ఒక 2 months కింద నాకు ఒకరోజు వాళ్ళ కారు డ్రైవర్ తోటి ఒక పెద్ద బుక్ పంపించాడు. అది ఆయన ఫోటో కాపీ తీసి ఆయన ఉన్న పాటలు పంపించాడు నాకు. ఫోటో కాపీతో మొత్తం ఆయన రాసిన పాటలన్నీ పంపించి దాని మీద నన్ను గురవై శాస్త్రి అంటాడు ఆయన, నేను ఆయన సీతారామరెడ్డి గారు అంట. అంటే మీ ఇద్దరం తోకలు మార్చుకున్నారు. అది ఆయన ఫోన్ చేసి నాకు, గురవై శాస్త్రి గారు మీకు దీంట్లో నచ్చిన పాటలు ఒక 20-30 సెలెక్ట్ చేయండి, మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం, గురవై శాస్త్రి సీతారామరెడ్డికి నచ్చిన పాటలు అని అన్నారు. అది ఇచ్చిన ఒక 1 నెల రోజులకి చనిపోయాడు. వెరీ అన్ఫార్చునేట్. స్టిల్ ఆ బుక్ నా దగ్గర ఉంది, పదిలంగా దాచుకున్నాను. ఆ తర్వాత ఆయన పాటలన్నీ ప్రాపర్ బైండింగ్ వచ్చినాయి. బట్ ఇది ఆయన సొంతంగా ఫోటో కాపీ తీయించుకుని ఆయన రాసుకుంటున్నాడు అనమాట. పంపించాడు. చాలా కోవిడ్లో మన తెలుగు జాతికి తీరని లోటు వీళ్ళిద్దరు చనిపోవటం. బాలు గారు అంటే సీతారామ శాస్త్రి గారు కోవిడ్ వల్ల చనిపోలేదు, బట్ ఆ తర్వాత ఆ టైంలో చనిపోయారు. ఇద్దరు అంత షార్ట్ టైంలో మనల్ని వదిలిపెట్టిపోవడం మన దురదృష్టం. ఈ మధ్యలో పాటలు ఏమన్నా గుర్తున్నాయా సార్ బాగా వినేటివి? పాటలు నాకు అంటే ఆ లిరిక్స్ ఎక్స్పెక్ట్ చేసా ఈ మధ్య అంటే ఇప్పుడు డెఫినెట్గా చంద్రబోసు, వచ్చారు యాక్చువల్లీ, అనంత శ్రీరాము, చంద్రబోస్ చేసినట్టు
అనంత శ్రీరామం గొప్ప గొప్ప పాటలు రాస్తారు, దాంట్లో డౌటే లేదు దాంట్లో. బట్ అది చెప్తున్నా అగైన్ లిరికల్ వాల్యూస్. కీరవాణి మంచి మ్యూజిక్ ఇస్తాడు, నో డౌట్. చాలా పాటలు ఈ మధ్య కూడా వింటుంటాను నేను. సో బట్ ఆ రోజుల్లో హత్తుకున్నట్టు ఈ రోజుల్లో హత్తుకో పాటలు. బట్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అగైన్ చంద్రబోస్, అనంత శ్రీరాము, వాళ్ళందరూ మంచి పాటలు వస్తారు. ఎందుకంటే సుద్దాల అశోక్ తేజ ఆయన కూడా ఎంత మంచి పాటలు వస్తారు దాంట్లో. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా చూసుకున్నా. మేము ఒకసారి మొన్న మా ఫ్రెండ్స్ అందరూ పోయిన సంక్రాంతికి అమెరికా నుంచి 10 మంది ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరూ నేను ఒక ఫామ్ హౌస్లో పెట్టి ఒక 2 రోజులు మన పల్లెటూరులో సంక్రాంతిని రీక్రియేట్ చేశాను. ఎద్దుల బండి దగ్గర నుంచి గంగిరెద్దులు ఆ టైప్లో గాలిపటాలు ఎగరేయటం. అప్పుడు రోజుకు ఒక సెలబ్రిటీని పిలిచాను, పూటకు ఒక సెలబ్రిటీ. ఒకరోజు సుద్దాలను పిలిచాను, ఇంకో రోజు మన జాగన్మూడి కృష్ణ పిలిచాను. అట్లా వాళ్ళని పిలిచి ఇంకో రోజు ఇంద్రగంటిని పిలిచాను, మోహన్ కృష్ణ పిలిచి వాళ్ళతో ఇష్టాగోష్ఠి చాలా బాగా. ఆ రోజు శుద్ధాల చాలాసేపు 2 గంటలు మాట్లాడారు. మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి మీ దగ్గర అసలు. ఇప్పుడు ఫ్రెండ్స్ని పిలిచినప్పుడు వాళ్ళతో మనకి సెలబ్రిటీలు ఫ్రెండ్స్ కదా, సో వాళ్ళందరితో పిలిచి ఆ ఇష్టాగోష్ఠి అనేది చాలా బాగుంటుంది. చాలా ఫ్రీగా కూర్చొని మాట్లాడటం ఎన్నిసార్లు దొరుకుతుంది ఆ ఛాన్స్. సో అది పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడు ఆయన శుద్ధాల గారు అసలు ఆ పాటలు ఎంత రాసడం, దాని వెనకాల కష్టం. సో ఆర్ఆర్లో కొమరం భీముడు పాట రాశారు కదా, ఆ పాట అప్పుడు ఎన్ని వాళ్ళ మాటలు, కొత్త మాటలు, తెలంగాణ మాండలికంలో ఉన్న మాటలు తీసుకొచ్చి పెట్టాడు. అవన్నీ కూడా భలే భలే ఉన్నాయి. నువ్వు నిజం చెప్తాను, హైదరాబాద్లో నాకున్న ఆస్తులు, నాకున్న కార్లు, నాకున్న హాస్పిటల్స్ కంటే వీళ్ళందరి పరిచయం, వాళ్ళందరితో సాంగత్యం నాకు మృదు మధురం అండ్ వర్ణనాతీతం ఆ అనుభూతులు. అంతే కదా. ఒక ఫుల్ మూన్ లైట్ వరప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో ఎప్పుడో 15 ఏళ్ల కింద అనుకుంటా, బాపు గారు, తర్వాత బాలు గారు, సునీత, ఒక బ్యూటిఫుల్ ఫుల్ మూన్ లైట్లో గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, బాలు గారు చెప్తా ఉంటే, బాపు గారు మాట్లాడుతూ ఉంటే, సునీత పాటలు పాడుతుంటే ఇంకెక్కడ అసలు సర్రియల్ అయింది. అంతే కదా, విజువల్గా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ, ఎంత ఆనందం. అందరూ బాలు గారు ఒక్కోసారి రాత్రి పూట కూర్చున్నాను 12-1 గంట దాకా. ఆయన పాటలు ఎంత మధురంగా ఉంటాయి, మాటలు అంతకంటే బాగుంటాయి. అంటే ఆయన సెలక్షన్ ఆఫ్ వర్డ్స్, డిక్షన్, అసలు ఆయన గుర్తుపెట్టుకోవడం కూడా ఎక్కడెక్కడో గుర్తుపెట్టుకొని భలే భలే మాట్లాడేవాడు. నిజంగా ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు స్వరాభిషేకం కానీ అందులో మధ్యలో మాట్లాడుతూ ఉంటే భలే ఉంటాయి. అప్రాప్రియేట్గా కరెక్ట్ గుర్తు తెచ్చుకోవాలి, దాన్ని ఇక్కడికి లింక్ చేసి ద సెలక్షన్ ఆఫ్ వర్డ్స్, అద్భుతం అద్భుతం. సార్ ఇది బాగా మనకి చిన్నప్పుడు బాగా ఫేమస్ అయిన సీరియల్ ఒకటి ఉంది కదా, అమృతం. ఆ పాటనగానే ఒరే ఆంజనేయులు, దాంట్లో ఒక చెంచాడు భవసాగరాలు ఈదుతున్నా ఉంటాడు. భలే లైన్ సార్ అది. అసలు సీతారామ శాస్త్రి గారు నిన్న మా టీంలో ఒకడు తెలుగు రాదు మనకి, కూర్చోబెట్టి అది వినిపించి ఎక్స్ప్లెయిన్ చేశారు దాని మీనింగ్ ఏంద్రా. బాబా బ్యూటిఫుల్. అసలు చెంచాడు భవసాగరం అనేది ఎంత, భవసాగరం అంటే పెద్ద ఇది, నీ చెంచాడులో నీ భవసాగరం, నీ ప్రాబ్లమ్స్ ఎంత, ఏంటి కరెంటు పోయింది లేదా నీళ్ళు రావు, ఇదే నీ ప్రాబ్లం, అదేమో పెద్ద వరల్డ్ వారా అని. బాబా అది సీతారామ శాస్త్రి గారి డెడికేషన్ ఒక సీరియల్కి. అంటే ఆయన శాస్త్రి గంగరాజుకి సీతారామ శాస్త్రికి మంచి స్నేహం. గంగరాజు అంటే మాత్రం తెలుసు అసలు ఎంత స్నేహం అంటే స్నేహం, ఇద్దరు ఇంటలెక్చువల్గా భలే కనెక్ట్ అవుతారు. సో ఆయన రాసి ఇచ్చింది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. ఆ అమృతానికి అసలు ఆ ఫ్యాన్ క్లబ్ అది డిఫరెంట్. భలే ఉంటుంది. ఇప్పటికి చూసాను సార్ అప్పుడప్పుడు ఎపిసోడ్లో, బాగా బోర్ కొట్టినప్పుడు ఈ సిట్ కామెడీ అన్ని పేర్లు నాకు తెలియదు, కానీ నేను క్యాజువల్ కూర్చున్న ఎపిసోడ్లు ఎన్నో చూసాను రిపీటెడ్గా. డిజిటల్గా రీమాస్టర్ చేశాను. ఇప్పుడు దానికి పెద్ద క్లబ్, మొన్న టీ షర్ట్స్ కూడా ప్రింట్ చేశారు దానికి, మొన్నే కొనుక్కున్నాం. మొన్న గంగరాజ్ గారి బర్త్డేకి శ్రీలంక వెళ్ళాం, అప్పుడు మొత్తం అందరూ టీ షర్ట్లు వేసుకొని ఆ రోజు ఫోటోలు తీసుకున్నాం. నేను ఆ టాపిక్ కింద తీసుకొచ్చానంటే మీరు అందులో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చినట్టున్నారు. డాక్టర్ రోల్ వేసారు ఒకటి వచ్చిన కొత్తల్లో. ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్? బ్రహ్మాండంగా. గంగరాజ్ వన్ ఆఫ్ ద అంత ప్రొలాంగ్డ్, అయితే ప్రాబ్లీ ద లాంగెస్ట్ రన్నింగ్ కామెడీ సీరియల్ ఇన్ టెలివిజన్ స్క్రీన్. అప్పట్లో మంచి మంచి సినిమాల ప్రమోషన్లు అయినాయి కదా సార్. ఎగ్జాక్ట్లీ. అసలు ఏమి రాశాడు ఎపిసోడ్స్, అంత ఇంట్లో జరిగేవి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆర్గానిక్, చాలా హెల్దీ, అబ్సల్యూట్ హెల్దీ, ఏమి స్లాప్ స్టిక్ హ్యూమర్ లేకుండా. ఆ యాక్టర్స్ కూడా భలే సెట్ అయ్యారు అప్పుడు. చాలా బాగుంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. మా పిల్లలు యాక్ట్ చేశారు దాంట్లో, ఆదర్శ్ చేశాడు, నేను యాక్ట్ చేశాను, అండ్ చాలా బాగుండేది. నాకు బాగా నచ్చింది ఏంటంటే నెగిటివిటీ ఉండదు సార్, అసలు ఉండదు, ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు, అత్త కోడల మధ్యలో కొట్లాటలు ఉండవు, అంటే ఆ ఏడుపులు పెరగపులు ఏమి ఉండకుండా. దాంట్లో థీమ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక స్కీమ్ ప్లాన్ చేస్తారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ తెస్తారు. అప్పట్లోనే మార్కెటింగ్ గురించి, బిజినెస్ ల గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అసలు భలే ఉండేది. అసలు అది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జోక్స్ అన్నీ, ప్లాన్ ఫెయిల్ రీప్లాన్, అది వాళ్ళ థీమ్. ఇప్పుడు కూడా సార్
ఒక 90s గ్రూప్ ఒక దగ్గర ఉందనుకోండి, Hmm. ఒక్కడ ఎత్తుకున్నాడు అనుకోండి, ఒరే అనగానే చాలా ఇంకోటి ఆంజనేయులు అనేస్తాడు. అది అవును. అంత హెవీ అది ఇంపాక్ట్ వచ్చేసింది దాని మీద. బ్యూటిఫుల్ సాంగ్ అది. నిజంగా ఇండియన్ టెలివిజన్లో దట్ ఇస్ ద లాంగెస్ట్ హ్యూమర్ సీరియల్. వెరీ ట్రూ. అలాంటిది ఇంకోటి రావాలని కోరుకుందాం. అది గంగరాజు నేను ఎప్పుడు అనుకున్నాను, ఎందుకు బ్రదర్ ఆ సినిమాల్లోకి పోయి అనవసరంగా నష్టాలు పడతావు, దీన్నే ఇంకా చేయొచ్చు కదంటే, గురువి టు మేక్ ఏ హ్యూమర్ సీరియల్ దట్ లాంగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎన్నో ఐడియాలు రావాలి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు రీమాస్టర్ చేశారు, ఇంకా రీరన్ ఎన్నోసార్లు జీటీవీలో వచ్చింది, జెమినీ టీవీలో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక యాప్ లో కూడా వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి తీసేశారు, తీసేసి రీమాస్టర్ చేసిన తర్వాత మళ్ళీ వేసినట్టున్నారు, కొత్త క్వాలిటీ వేస్తున్నట్టున్నారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు గంగు. అంటే మీ వీకెండ్ కానీ ఈ కొన్ని పాలసీస్ ఉంటాయి కదా, మార్నింగ్ ఓన్లీ ఇదే టైంకి వెళ్తాను ఆఫీస్కి, అండ్ వీకెండ్లో సండే సాటర్డేస్ వర్క్ చేయను అని. సో ఇవన్నీ పెట్టడానికి ఎంత టైం పట్టింది సార్ మీకు? మొదటి నుంచి నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి సాటర్డే నెవర్ వర్క్. అవునా? ఎప్పుడు అంటే డాక్టర్గా కొంతమందికి, అంటే ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, వీ హ్యావ్ టు ఫైండ్ టైం వంశీ, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. టైం ఉండదు ఫర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ పర్సనల్ గోల్స్. ఇందాక మనకున్నట్టు యూ షుడ్ డూ వాట్ యూ లైక్ అన్నదానికి టైం ఎక్కడుంది? నువ్వు 5 days ఇట్లా వర్క్ చేస్తే. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గరకు వచ్చాము చెప్పా కదా, 160 పేషెంట్లు చూశాను. అదే సార్, అసలు పొద్దునే మధ్యాహ్నం ఎప్పుడు చేయాల్సింది, ఎగ్జామ్ 4:30 చేయాల్సింది. సో 160 పేషెంట్లు చూసి వచ్చాను ఇవాళ నేను. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ లెక్కన నేను యాక్చువల్గా కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు 160 పేషెంట్లని మీరు ఒక రోజులో చూడాలి, అది కూడా 2 పూటల్లో చూడాలంటే ఎంత టైం ఇస్తారు ఒక్కొక్క పేషెంట్కి? 3 నిమిషాలు. మీ దగ్గర మీ గూగుల్లో రివ్యూస్ చూస్తే టైం ఇవ్వరు అని ఉంది కింద. ఇప్పుడు 2 ఇన్నోవేటివ్లే కదా, టైం ఇవ్వకపోవడము మీ చేతిలో లేదు, అంతమంది చూడకుండా ఉండడము, వచ్చిన వాళ్ళందరికీ మీరే కావాలి. దాంట్లో అంటే 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది నన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళ, గురువారెడ్డి 2 నిమిషాలు 3 నిమిషాల కంటే చూడటం, అక్కడికి వెళ్ళటం, కొంతమంది చెప్పేది వినంటారు. బట్ నేను అంటే నేను ధైర్యంగా పేషెంట్ కళ్ళలోకి చూసి మాట్లాడగలను. ఇప్పుడు మీకు చెప్తుందంటే నాకు 3 నిమిషాలు చాలు పేషెంట్ గుండెలోకి వెళ్ళటానికి, ధైర్యంగా చెప్పగలను నేను. అంటే నాకు 3 గంటలు అక్కర్లా, 3 నిమిషాల్లో ఐ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ర్యాపో. అది నేను నేర్చుకున్నాను, అది నాకు స్వతహాగా వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన 120 మంది నువ్వు ఇంటర్వ్యూ చేయి, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, 90% ఆఫ్ దెమ్ హ్యాపీ. కొంతమంది డెఫినెట్గా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అంటారు, బట్ దే నో దట్ బయట జనాలు చూసి, అండ్ దే వాంటెడ్, దే వెయిట్ ఫర్ 3 hours ఫర్ 3 minutes. నాకు తెలుసు వాళ్ళకి 3 minutes కంటే దొరకదని. బట్ ఎక్కడ నేను మిగతా వాళ్ళ మీద నేను మార్కులు సంపాదిస్తానంటే, కొంతమంది ఉన్నారు నా కలీగ్స్, వాళ్ళు 20 నిమిషాలు అరగంట మాట్లాడతారు, కానీ పేషెంట్ బయటకు వచ్చేసరికి కన్ఫ్యూజన్లో ఉంటాడు. అర్థం కాలా? ఎందుకు ఆ కన్ఫ్యూజన్ అంటే, నేను ఎప్పుడు చెప్తాను ఒకటి, నేను ఒక డాక్టర్గా అసలు ఎప్పుడైనా పేషెంట్ దగ్గర కాన్ఫిడెన్స్ సంపాదించాలంటే, యూ షుడ్ బి రాదర్ అసర్టివ్లీ రైట్ దాన్ హెసిటేటింగ్లీ రాంగ్. దాన్ని తెలుగులో మాట్లాడితే, తడబడుతూ చెప్పే నిజం కన్నా కళ్ళలోకి చూసి కాన్ఫిడెంట్గా చెప్పే అబద్ధం మిన్న. అర్థమైందా? పేషెంట్ దగ్గర అలా ఉండాలి, అసర్టివ్గా ఉండాలి. నీకెందుకమ్మా, నేను చూసుకుంటాను. నేను అబద్ధం చెప్పిన అంటే అబద్ధం నా మనసులో కరెక్ట్ అనుకుని తప్పు ట్రీట్మెంట్ చెప్పిన, నేను బల్లగుద్ది చెప్పి కళ్ళలోకి చూసి నేనున్నా నీకు అన్న కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు అది పట్టుకుంటారు. నోట్ కాకుండా ఇది జరగచ్చు, అది జరగచ్చు, ఇది బాగానే ఉంటుంది, అది బాగానే ఉంటుంది అని గొరుగుతున్నావు అనుకో, అప్పుడు పేషెంట్కి కాన్ఫిడెన్స్ రాదు. దట్ ఈజ్ వేర్ నా 3 నిమిషాలు నేను చెప్తా. నేను మ్యాక్సిమం 3-5 minutes మాట్లాడతాను. దాంట్లో ఫస్ట్ మినిట్ వెల్కమ్, నేను ఏం మాట్లాడు, ఏ ఊరి నుంచి వచ్చావు, ఎట్లా ఉన్నాడు అని అలా ఆవిడ ఉంటే వాళ్ళ ముందు అసలు ఎస్టాబ్లిష్ చేస్తాను. 4 వస్తారు, అందరినీ లోపల రమ్మంటాను నేను. కొంతమంది ఒకళ్ళనే 2 రమ్మంటారు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెడతాను. మీకేమవుతారు, బంధుత్వం అంతా అడుగుతాను, ఏ ఊరి నుంచి వచ్చారని అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి అన్నారు అనుకో, మాది గుంటూరే, నేను చదువుకుంది అక్కడే అని ఆ సోషల్ కాంటాక్ట్ చేస్తాను. అది 1 minute. ఏం ప్రాబ్లం అని అడగను. ఆ 1 minuteలో వాళ్ళకి ఈ డాక్టర్ మనవాడు అని అలా అయిపోద్ది. నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ మినిట్లో ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం అని అడుగుతాను. అది కూడా అందరితో కలిపి, పేషెంట్ రిలేటివ్స్తో కూడా కలిపి ఏంటి అలా మాట్లాడతాను. థర్డ్ మినిట్లో ఆ ట్రీట్మెంట్ చెప్తాను. 4th minute నేను చెప్పిన ట్రీట్మెంట్ మొత్తం 1, 2, 3, 4 అని సమ్మరైజ్ చేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. 5th minute పార్టింగ్ షాట్, అంటే
జాగ్రత్తగా వెళ్ళండి, మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. రైట్ రైట్. తర్వాత భీమవరం లేకపోతే గుంటూరు అనుకోండి, ఈసారి వచ్చినప్పుడు భీమవరం నుంచి మడత కాజాలు పట్టరండి, ఇట్లాంటి ఇంకొక పార్టింగ్ షాట్. సో ఆ టైప్లో ఒక రకమైన ఫ్యామిలీ, ఒక మన మనిషి అన్న ఇది రావాలి. అది జెన్యూన్గా రావాలి వంశీ, అది యాక్ట్ చేయలేవు. రైట్. అది రోజుకు 100 సార్లు యాక్ట్ చేయలేవు నువ్వు, అంతే కదా. జెన్యూన్గా రావాలి. అది నాకు ఆ పీపుల్ స్కిల్స్ దేవుడిచ్చిన వరం. ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక ఎక్కడ కానీ, నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ ఐ గాట్ దట్ మెళుకు ఉంది, అది నాకు దొరుకుతుంది. సో ఇప్పుడు 120 మంది పేషెంట్లు నేను చూశానంటే దానికి ఇంకా వేరే ఛాయిస్ లేదు నాకు. ఇప్పుడు పీపుల్ వాంట్ టు సీ మీ. నేను ఎన్నిసార్లు చూడగలను. నేను మధ్యాహ్నం ఫోన్ చేసినప్పటికి ఇంకా 90 ఉన్నాను. కరెక్ట్. ఇంకా 90 ఉన్నాయంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? Exactly. సాయంత్రం వచ్చేసరికి ఓపిక ఉంటుందా, పాడ్కాస్ట్ అవుతుందా కదా? లేదు, అదే చెప్పాను కదా. ఇంకోటి ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆల్మోస్ట్ సిమిలర్ డైలాగ్స్. అందరూ మోకాళ్ళ నొప్పులతో వస్తారు నా దగ్గరికి, టెర్షియరీ ప్రాక్టీసు. అమ్మ నీ మోకాళ్ళు అరిగిపోయినాయి, దేవుడిచ్చిన మోకాళ్ళ పని అయిపోయింది. మా రెసిడెంట్లు అంతా జోకులు వేస్తుంటారు నా మీద, నేను చెప్పే మాటలు ఇమిటేట్ చేస్తుంటారు. సో విని అంతే కదా, సేమ్ డైలాగ్ కదా. దేవుడిచ్చిన మోకాళ్ళు అరిగిపోయిందమ్మా, మనం కొత్త వేసుకోవాలి అని మొదలెడతా. సో అదే మొదలెట్టి అదే టెంపోలో మాట్లాడాలి. నువ్వు 160 పేషెంట్కి వచ్చినప్పుడు లాస్ట్ పేషెంట్కి కూడా అదే నవ్వు, అదే వామ్తు, అదే ఆర్ద్రత, అదే టైప్లో మాట్లాడగలిగితేనే వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, అంతే కదా. కరెక్ట్. సో ఆ రకంగా నేను పొద్దున సాయంత్రం దాకా ఐ గెట్ టైర్డ్, బట్ ఐ డోంట్ షో దట్ టు ద పేషెంట్. ఆ పేషెంట్ 160 పేషెంట్కి ఆ 3 నిమిషాలు పొద్దున ఇచ్చిన పేషెంట్కి ఇవ్వగలగాలి. అది ఇవ్వలేని రోజు నేను రిటైర్ అయిపోతానని చెప్పాను. చాలామంది అడుగుతారు రిటైర్ ఎప్పుడు అవుతామని. ఇది నా ల్యాండ్ మా యార్డ్ స్టిక్. చూస్తున్నారు, దగ్గరలో చూస్తున్నారు సార్ రిటైర్మెంట్ ఎక్కడ? నాకైతే ప్లాన్స్ ఉన్నాయి. రిటైర్ అయ్యి ప్రపంచం అంతా తిరగాలని ఉంది. ఇప్పటికీ తిరిగా సార్ చాలా తిరిగాను, చాలా తిరిగి ఆల్మోస్ట్ 60 కంట్రీస్ చూశాను. 100 కంట్రీలు చూడాలని బిఫోర్ ఐ రిటైర్ ఫ్రమ్ లైఫ్. ఓకే ఓకే. యా, సో అది సంగతి. సో ప్రాబ్లం చూద్దాం రిటైర్మెంట్ ఎప్పుడో. అండ్ కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, నేను యాక్చువల్లీ మీ టీంతో మాట్లాడిన తర్వాత నేను అడుగుతున్నాను, ఇది అంటే చూసే వాళ్ళు కూడా తెలియాలి కాబట్టి. నేను ఒక చిన్న అలిగేషన్ విన్నా, మీరు గురువారెడ్డి గారు సర్జరీస్ చేయరు, గోస్ట్ సర్జన్స్ ఉంటారు, గోస్ట్ రైటర్స్ లాగా. అంటే నేను షాక్ అయ్యా, అట్లా పేషెంట్ అయితే గుర్తుపడతారు కదా ఎవరు చేస్తున్నారని. అసలు ఏమవుతుంది ఇది, మీరు చేయరు అనేది ఎంతవరకు నిజం? అది దానికి పార్షియల్ ట్రూత్, పార్షియల్ ఫాల్స్. నేను మొత్తం సర్జరీ చేయను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక్కోసారి 15-20 ఉంటాయి. అవునవును. సింపుల్ లాజిక్ చేసుకుంటే ఒక్కొక్క సర్జరీ 2 గంటలు వేసుకుంటాం. 15-2 30 గంటలు. 30 గంటలు లేవు, ఇంపాసిబుల్ కదా. కాబట్టి 100% నేను చేయలేదన్నమాట అందరికీ తెలుస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 అవర్స్లో నా ప్రమేయం ఉన్న సర్జరీ 20 నిమిషాలు కరెక్ట్గా లెగమెంట్స్గా బ్యాలెన్స్ చేసి ఆ జాయింట్ అతికించడం, దాంట్లో ఏదైనా డిఫార్మిటీస్ ఉంటే డిఫార్మిటీస్ కరెక్ట్ చేయటం, ఆ వరకు నా బాధ్యత. దట్ ఈస్ యువర్ స్పెషాలిటీ. అంటే దట్ ఈస్ మై సీనియారిటీ. సో నేను జాయింట్ క్లీన్ చేయటం, తర్వాత డ్రేపింగ్ అంటారు, అంటే మొత్తం స్టెరైల్ క్లాత్స్ పెట్టడం, తర్వాత యాంటీసెప్టిక్ పోయడం, ఆ తర్వాత ఓపెన్ చేయడం, తర్వాత చివరిలో కుట్లు వేయటం, ఇది మొత్తం నేను చేయను. అది పేషెంట్కి మొదటి రోజే చెప్తా. నేను చేసేది కరెక్ట్గా 20 నిమిషాల పని. నేను ఇక్కడ 20 నిమిషాలు చేసి పక్కకి వెళ్ళిపోతా. పేషెంట్ నేను హలో చెప్పి ఒక్కోసారి నిద్రపోతుంటారు గురకబెట్టి, వాళ్ళు లేచేసరికి నేను పక్క రూమ్లోకి వెళ్ళి ఇంకో దాంట్లో చేస్తాను. అట్లా 5 థియేటర్లు జరుగుతూ ఉంటాయి రోజు, 5-6 థియేటర్ సైమల్టేనియస్గా. పొద్దున లొకేషన్లో మీరు అంటుంది అదే పొద్దున 6:30కి స్టార్ట్ అవుతాం. 6:30కి నేను 1 నుంచి 5 దాకా వెళ్తాను, మళ్ళీ 5 నుంచి మళ్ళీ 1కి వస్తాను. అట్లా చేస్తుంటాను. మధ్యలో మళ్ళీ ఓపీడీలు చూస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో 2 సర్జరీలు చేసేస్తాం, అయిపోతాయి. నేను నా 20 మినిట్స్ అయిపోద్ది, ఆ పేషెంట్ బయటకు రావడం ఇంకో గంట పడుద్ది. రైట్. ఆ లోపల ఇంకో 20 మినిట్స్ చేస్తాను. ఆ తర్వాత మధ్యలో బ్రేక్ వస్తే కిందకు వచ్చి ఓపీడీ చూస్తాను. అందరూ మోస్ట్ ఆఫ్ ద సీనియర్ సర్జన్స్ అట్లే వచ్చారు అనుకుంటా మీరు సర్జరీ అయిన టైంలో. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడతావు అనుకో, అక్కడ సర్జికల్ స్క్రబ్స్ ఆపరేషన్ చేసి మధ్యలో వచ్చి మాట్లాడతాను. సో కాబట్టి అది కామన్, ఆల్మోస్ట్ సీనియర్ సర్జన్స్ అందరూ అంతే చేస్తాం, అందరూ 90%. బట్ నా మీద ఈ ఎలిగేషన్ ఎక్కువ ఉంది, అదొకటి బికాస్ ఆఫ్ మై వాల్యూమ్. రైట్. సో తర్వాత నేనంటే గిట్టను చాలా 20 సర్జరీస్ అంటే. సో తర్వాత నాకు ఫ్రెండ్స్ ఎంతమంది, ఎనిమిస్ అంతమంది ఉన్నారు. సో ఎందుకంటే ఏముంది అక్కడ, నా కాంపిటీషన్, విజిబిలిటీ రకరకాల. బట్ నాకు అందరూ ఫ్రెండ్సే. నేను ఇక్కడ ఏ ఒక్క డాక్టర్ మీద నేను జెలసీ పెంచుకుంది లేదు, ప్రిజుడిస్ చేసింది లేదు. సో ఉంటాయి ప్రామర్స్. అందుకని నేను పేషెంట్కి ముందే చెప్తామా, మొత్తం ఆపరేషన్ నేను చెయ్యను, 20 నిమిషాల మటుకు నేను చేస్తాను అని చెప్తాను నేను. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ సార్ నేను మీతో సెకండ్ పాడ్కాస్ట్ చేద్దాము అని ఫిక్స్ అయింది కొన్ని మంత్స్ బ్యాక్. ఎందుకు చెప్తా, యాక్చువల్లీ మీకు పర్సనల్గా కలిసినప్పుడు వీడియోలో చెప్దాం అనుకున్నాను, అందుకే ఆపాను.
మీరు మన ఫస్ట్ పాడ్కాస్ట్ అయిన తర్వాత వన్ ఫైన్ డే ఐ గాట్ రికార్డింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ సెయింగ్ దట్ బాబు నాది ఒక బుక్ లాంచ్ ఉంది, ఖచ్చితంగా రావాలి, నువ్వు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా అన్నారు. నేను సరే ఓకే అంటే గుర్తొచ్చి పెట్టని చూస్తే అక్కడ వచ్చిన 100-120 మందిలో నేను ఒకడిని, లేదా మరో గురువు అయినప్పుడు 2 బుక్స్ తీసుకున్నాను ఆ రోజు. అవునవును. అసలు ఆ రోజు మీరు అంతమంది మధ్యలో అందరూ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అక్కడ, నేను వెనకాల ఎక్కడో కూర్చున్నా, నేను అది సెట్ అవ్వను లేదు మధ్యలో వెనకాల కూర్చున్నా. బట్ అక్కడ స్టేజ్ మీద మన గురించి మాట్లాడడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయడం కానీ, అంటే మీరు ఎంత పర్సనల్ కనెక్షన్ పెంచుకుంటారు ప్రతి ఒక్కరితోని. ఆల్మోస్ట్ 1 year అయినట్టుంది అప్పటికి, మన పాడ్కాస్ట్ అయ్యి కూడా 1 year అయినట్టు. అది గుర్తుపెట్టుకుని మరి ఆ టైంలో నన్ను పిలవాలని గుర్తుపెట్టుకుని పిలిస్తే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ వామ్త్ కనబడ్డది. ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను మా జగ్గు ఉండే ఇద్దరు కూర్చొని ఇంకోటి కొట్టాలి ఖచ్చితంగా, షుడ్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ కానీ, బాండ్ కానీ, నెట్వర్క్ కానీ, ఈ అన్నిటి గురించి మాట్లాడాలి ఆయనతో అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే కొత్త అటెంప్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే యా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ వంశీ. నాకు ఈ పరిచయం నా లైఫ్లో ఒక సెలబ్రేషన్. అది లిఫ్ట్ బాయ్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా నాకు తేడాలు లేవు. అది నా అదృష్టం. ఆ పర్స్పెక్టివ్లో నేను చూడటం. ఇప్పుడు మా లిఫ్ట్ బాయ్ ఉంటాడు, ఎప్పుడు నేను కొన్ని 100 సార్లు కోట్ చేస్తా అతన్ని. రాజేష్ అతని పేరు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. అతని ప్రపంచం 6x2 లిఫ్ట్. ఆ లిఫ్ట్ని ఇక మహా సామ్రాజ్యంలాగా దాన్ని క్లీన్ చేస్తుంటాడు. హీ ఫీల్ సో ప్రౌడ్. నేను ఎక్కడ పెట్టినా అరే బాబు మీరు చేసే పనిని మీరు గర్వంగా ఒక సెలబ్రేషన్ లాగా చేయాలి అని అతని ఎగ్జాంపుల్ చెప్తా. అర్థమైందా? అట్లా నేను నా కింద పనిచేసేవాళ్ళు, నా కింద అన్న మాట కూడా వాడను నేను, నాతో పనిచేసేవాళ్ళు, నా సెక్రటరీస్ దగ్గర నుంచి, వార్డ్ బాయ్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, వాళ్ళందరితోటి వాళ్ళకంటే ముందు నేను గుడ్ మార్నింగ్ చెప్తా. నేను లిఫ్ట్ ఎక్కుతుంటే వాళ్ళు 10 మంది గుడ్ మార్నింగ్ చెప్తే ప్రతి వాడికి నేను వెనక్కి గుడ్ మార్నింగ్ చెప్తా. తర్వాత నా పక్కకి ఎవరైనా వస్తే భుజమి చేయేస్తా. ఇదంతా కూడా ఒక రకమైన నాకు ఇష్టం. అదేగా ఇప్పుడు పెద్దోళ్ళతో బాగుంటాం, అందరం బాగుంటాం, అంతే కదా. కొత్త ఏముంది, గొప్పతనం ఏముంది. నీతో పనిచేసే వాళ్ళతో నువ్వు ఎలా ఉన్నావు అనే దాంట్లో నీ సంస్కారం నీ బయటపడుతుంది. అర్థమైందా? సో దట్ ఈజ్ వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ ఇట్. సో ఇప్పుడంటే ఇంకొంచెం బిజీ అయిపోయి, ఏజ్ అయిపోయి కొంచెం టైర్ అయిపోతున్నాను. పాత రోజుల్లో అయితే వార్డు బాయ్ పెళ్ళికి పిలిచిన, వాళ్ళ కూతురు బర్త్డేకి పిలిచిన, ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో 1.5 గంటన్నర అటు 1.5 గంటన్నర ఇటు 3 గంటలు పోయి ఆ అమ్మాయికి అక్షంతలు వేసి డబ్బులు ఇచ్చి వచ్చేవాడిని. ఇప్పుడంటే ఇంకా బాగా ఎక్కువైపోయి టైం కుదరట్లేదు కానీ. సో అది, సో దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. ఇప్పుడు నిన్ను పిలిచాను ఆ రోజు, అది కావాలని నీ దగ్గర మళ్ళీ షో ఆఫ్ ఏమి లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అక్కడికి వచ్చిన తర్వాత నేను ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఎవ్రీబడి ఇన్ మై లైఫ్ జర్నీ. దట్స్ వాట్ ఇట్ ఈస్. యా, సో దట్స్ వాట్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నేను సంథింగ్ ఐఎమ్ హాస్పిటల్ ఎండి, ఆ ఈగో ఒకటి ఉంటుంది, 3 letters. అది ఎప్పుడైతే కార్ పార్క్లో వదిలేసా అప్పుడు యూఆర్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. నాకు అది లేదు. దట్స్. ఇప్పుడు నువ్వు 2వ పాడ్కాస్ట్కి పిలిచావు నన్ను, ఎందుకు పిలిచావు? దట్స్ ఇట్. అది ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చిన్నగా సటిల్గా ఒక మాట అన్నారు, జెన్యున్గా ఉండాలి, ఎన్నిసార్లు యాక్టింగ్ చేస్తాము, 100 సార్లు అయితే యాక్టింగ్ చేయలేం కదా అని. బట్ అక్కడే నాకు ఇంకొక క్వశ్చన్ ఉండిందనమాట. అంటే ఒక స్టేజ్ తర్వాత బికాస్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రెషర్స్ దగ్గర నుంచి, గ్రోత్ ఆఫ్ ది కంపెనీ, గ్రోత్ ఆఫ్ ది బిజినెస్, ప్రాక్టీస్ గ్రో అవ్వడం వల్ల, లేకపోతే ఫ్యామిలీ పెరగడము, మీ బిజీనెస్ పెరగడము, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి, అన్నిటి మధ్యలో ఎక్కడో దగ్గర మైండ్ ప్రెషర్లో ఉంటాం. బట్ యూ బీయింగ్ నైస్ టు ఎవ్రీవన్, అందరితో హ్యాపీగా జాలీగా ఉండాలి అంటే ఇవన్నీ ఎక్కడ దగ్గర వదిలేసి రావాలి. కానీ ఏదో ఒకటి మన మనుషులం కాబట్టి మనసులో ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడైతే యాక్టింగ్ చేయాల్సి వస్తుంది కదా మనుషుల ముంగడ అనే ఒక డౌట్ ఉంటుంది అనమాట. రోజంతా మంచిగా ఎలా ఉంటారు, ఆర్ ఎన్నిసార్లు రోజుకి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది? ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్. అంటే యాక్టింగ్ అంటే ఒక్కొక్కసారి వైట్ లైస్ చెప్పాల్సి తప్పదు, దాన్ని వైట్ లైస్ అంటాను. రైట్. అంటే ఎగ్జాంపుల్ సార్, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారు, పెద్ద ఈవెంట్, పెద్ద పెద్దలు ఉన్నారు అక్కడ, వచ్చే ముందు ఇంట్లో ఏదో అయింది, అక్కడికి వెళ్ళినప్పుడైతే అది మొహం చూపించలేరు కదా. సారీ. అంటే నేను నటన అంటే వైట్ లైస్ ఉన్నాయి. వైట్ లైస్ నటన కింద తీసుకుంటే అది నటనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ గురించి తీసుకుందాం. పేషెంట్ వచ్చి సార్ ఏంటి నేను నడవగలుగుతానా అని అంటాడు. సపోజ్ క్యాన్సర్ ఉందనుకో, సార్ ఎన్నాళ్ళు బతుకుతాను నేను ఇంకొకవా అని అడుకో, నువ్వు రేపు పొద్దునే పోతా ఉంటే సగం చచ్చిపోతాడు ఇంకా. సో కాబట్టి నన్ను చాలామంది ఇంటర్వ్యూలో అడిగారు, మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడతారా అని. చాలాసార్లు ఆడతాను నేను వైట్ లైస్ అంటే ఏమంటానంటే, నేను వేరే సంఘానికి నష్టం లేకుండా ఒక మనిషిని ఆనందపరచగలిగితే ఒక అబద్ధంతో నిజంతో
దుఃఖించడం కంటే అబద్ధంతో ఆనందపరిస్తే ఐ టేక్ దట్ అని. ఇందాక అనుకున్నామే ఎసర్టివ్లీ రాంగ్ దాన్ హెసిటేటింగ్లీ రైట్ అని. అదే రకంగా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఫ్రెండ్స్. సో తర్వాత సరే నేను వేరే ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవాళ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి నీ దగ్గరకు వచ్చాను. సరే ఏంట్రా నువ్వు నా కోసం వచ్చావు అన్నావు అనుకున్నావు. యాక్చువల్గా నేను వచ్చింది ఇంకో పని మీద, బట్ ఆ పనితో పాటు నిన్ను కూడా చూడాలని వచ్చాను నేను. అరే నేను వేరే పనితో వచ్చాను, నీకు చూసిపోదామని వచ్చానన్న నిజం కంటే అరే నీ కోసం వచ్చాను అంటే నీ హృదయంలో పడే ఆనందం 100 రెట్లు. 100%. నాకు నష్టం లేదు, నీకు నష్టం లేదు, సంఘానికి నష్టం లేదు. అవునా? దట్ ఈస్ అ వైట్ లై. దట్ వన్ గివ్స్ ఇనార్మస్ సాటిస్ఫాక్షన్ టు అదర్స్. అలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ చాలా వస్తాయి మనకి. దాన్ని నటన కింద తీసుకోవచ్చు. కొంతమంది ఈడన్ని సొల్లేస్తాడరా, ఈడ అబద్ధాలు చెప్తాడరా, ఈడంతా ప్రతివాడికి నీకంటే గొప్పోడు లేడు, నీకంటే లవర్ లేడు అని చెప్తాడరా అంటారు. నన్నే నా ఫ్రెండ్సే అంటారు. బట్ ఐ డోంట్ మెయిన్ దట్, ఐ డోంట్ కేర్ ఆల్సో. లెట్ దెమ్ ఫీల్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు. అది పాయింట్. రైట్. సరే, ఇందాక ఎమోషన్స్, ఎంపతి గురించి మాట్లాడినప్పుడు నాకు తెలిసి హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళతోని లేకపోతే డాక్టర్స్తోని ఎంపతి గురించి మాట్లాడినంత ఎవరితో మాట్లాడలేమేమో. ఎందుకంటే ఒక పేషెంట్కి, అంటే జనరల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను నేను, ఒక పేషెంట్కి తన రిలేటివ్, తన హస్బెండ్, కొడుకు, భార్యో ఎవరైనా కానీ వాళ్ళ లైఫే వాళ్ళ ప్రాబ్లం అనేది పెద్ద లైఫ్ ఇష్యూ వాళ్ళకి. బట్ హాస్పిటల్కి వచ్చేసరికి అదొక పేషెంట్ ఐడియో, ఒక బిల్లో. డాక్టర్కి వచ్చేసరికి అంటే జనరల్గా పర్స్పెక్టివ్లో చూస్తే ఇప్పుడు మీరు అంటున్నారు యూ ఎక్స్చేంజ్ ద సేమ్ ఎంపతి, కానీ చాలా వరకు వాళ్ళకుండే పెయిన్ మీకుండే పెయిన్ ఈక్వల్ అవ్వడానికి స్కోప్ అయితే ఉండకపోవచ్చు కదా. సో ఆ సెన్స్లో హౌ డూ యూ డీల్ విత్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది పేషెంట్స్, వదిలేయాలి అంటే ఇంకా అయిపోయింది, వెంటిలేషన్ ఆపేయాలి అన్ని అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. హౌ డూ యూ డీల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? ఎట్లా మాట్లాడతారు అసలు పేషెంట్స్తోనే అంటే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు? నాకు అగైన్ బేసికలీ నేను వాళ్ళ షూలోకి వెళ్ళిపోతా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 year old నిన్న మొన్న ఆపరేట్ చేసాం. 80 మేము జనరల్గా నాకు వచ్చే కామన్ ప్రాబ్లం కదా, కామన్ సినారియో ఏంటంటే 80+ వాళ్ళు కింద పడి ఫ్రాక్చర్స్ వస్తారు, ఫీమర్ హిప్ ఫ్రాక్చర్స్ కోసం వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి డిలమా, సార్ ఈయన బతుకుతాడా లేదా, ఈయన తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడం కరెక్టా కాదా అని బాగా కింద మీద పడుతుంటారు. సో అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, బాబు 80 years ఫాదర్కి ఆపరేట్ చేసి కొత్త బాల్ వేస్తే ఆయన ఉన్న నాళ్ళు పెయిన్ లేకుండా ఉంటాడు. ఎంతమటుకు నడవగలుగుతాడో మన అదృష్టం. ఇంకోటి ఏం చెప్తాను నేను, ఆయన పక్క మీద ఇలా వదిలేస్తే ఆయన బెడ్ సోర్స్ తోటి, న్యూమోనియా తోటి తీసుకొని పోతాడు. దాని బదులు ఆపరేషన్ థియేటర్లో రిస్క్ తీసుకోవటం కరెక్ట్ అయిన పద్ధతి అండ్ కైండెస్ట్ పద్ధతి అని చెప్పి చివరిలో ఒక సెంటెన్స్ వాడతా. ఆ సెంటెన్స్ తోటి ప్రతి పేషెంటు మొప్పేసుకుంటాడు. ఈయన మా నాన్న అయితే రేపు పొద్దున ఆపరేట్ చేస్తానని చెప్తా. దట్ సెంటెన్స్ ఈజ్ సో పవర్ఫుల్. ఇంకా అసలు ఇంకేం మాట్లాడరు, సార్ ఇంక మీరు చెప్పేశారు కదా చేసేయండి అంటారు. అంటే నేను వాళ్ళ షూలోకి వెళ్ళి మాట్లాడటం అన్నది ఒక గొప్ప ఉంటుందని పర్సనల్ కనెక్ట్, అంతే కదా. ఈయన మా నాన్న లేకపోతే ఈయన మా అమ్మ అయితే నేను రేపు పొద్దున ఆపరేట్ చేస్తాను సార్, ఐ రాదర్ లూజ్ హర్ ఆన్ ద టేబుల్ దాన్ ఇన్ ద బెడ్, అంతే కదా. ఇప్పుడు తీసుకొని రోజు ఆమె బాధ చూసి, ఆయన బాధ చెప్పలేక ఆయన అన్ని మోషను, యూరిన్ అంతా బెడ్ మీద చేసి, బెడ్ సోర్స్ వచ్చి, ఈగలవాలి అన్నీ చేసుకొని, దానికంటే ఆపరేషన్ థియేటర్లో రిస్క్, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం నాకు ఆయనకి నేను చేసే మంచి పని. అది చెప్తాను నేను. 100కి 90 సార్లు బయటకు వస్తాం, బట్ ఈ రిస్క్ ఉంది, బట్ ఆ రిస్క్ నేను తీసుకుంటాను మా నాన్న మా అమ్మ అయితే అని అంటాను. దానితో 9 out of 10 పేషెంట్స్ సార్ మీరు ఏది చెప్తా చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మాట్లాడగలిగాను అనమాట. అట్లా డీల్ చేస్తాం. సేమ్ థింగ్ క్రిటికల్ కేర్లో అంటే నేను డైరెక్ట్గా డీల్ చేయకపోయినా యాజ్ అ హాస్పిటల్ ట్రామా, క్రిటికల్ కేర్ అంటే ఐసీయూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ యాక్సిడెంట్లో కోమాలోకి వస్తారు కొంతమంది హార్ట్ అటాక్తో వస్తారు, కొంతమంది వేరే ప్రాబ్లమ్స్తో వస్తారు, ఇంకా అన్కాన్షియస్గా కోమాలో ఉంటారు, ఒక్కోసారి 1-2 నెలలు ఉంటారు. ఉన్న తర్వాత వెంటిలేటర్ నుంచి తీసేయాలా వద్దా, అసలు ఇంకేదైనా చేయాలా, పెద్ద డిలమా అది. సో అప్పుడు నేను అంటే ఐసీయూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ నేను హాస్పిటల్ హెడ్ కింద నా దగ్గరికి వస్తారు, దాన్ని మీ సంగతి మీరు చెప్పండి అని. అప్పుడు నేను ఇదే చెప్తాను, అమ్మ ఇంతకంటే అనవసరం ముందుకెళ్ళడం, ఆయన్ని ప్రశాంతంగా పోనివ్వటం మన బాధ్యత. మా నాన్న అయితే నేను వెంటిలేటర్ మీద పెట్టను అని చెప్తాను. అగైన్ దే విల్ టేక్ దట్ వన్. అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఏ డాక్టర్కైనా సరే. అది ఎంపతి
సింపతి కాదు మళ్ళీ, ఎంపతికి సింపతికి తేడా. సింపతి అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, అవతల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అది సింపతి. కిందకు చూసి ఓ నువ్వంటే నాకు జాలిరా అంటంలోనే అది సింపతి. జాలి అంటేనే అది రాంగ్ వర్డ్. అట్లా కాకుండా ఎంపతి అంటే మన ఇద్దరు ఒకే లెవెల్లో ఉన్నాం, నీవు హృదయంలో ఏ బాధ ఉందో అది నేను ఫీల్ అవుతాను, అది ఎంపతి. సో డాక్టర్కి పేషెంట్ మీద ఎంపతి ఉండాలి, సింపతి ఉండకూడదు. సో అది చాలా డిఫరెన్స్. సో బట్ ఆల్ హ్యాపీ డాక్టర్స్ ఆర్ పీపుల్ విత్ ఎంపతి. దాంట్లో ఏమాత్రం ఎక్స్క్యూజ్ కాదు. నేను ఒక్కడే కాదు, నాలాగా వందల వేల మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు మేమందరం హ్యాపీ, సక్సెస్ఫుల్ అన్న మాట వాడట్లా, నేను హ్యాపీ అన్న మాట వాడలేదు. ఏ హ్యాపీ డాక్టర్ ఈజ్ ఎ డాక్టర్ హూ హెస్ గాట్ ఎంపతి. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ హెడ్గా ఉన్నప్పుడు మీ దాకా వచ్చే కేసెస్ ఎలాంటి కేసెస్, అంటే మీరు చూసే ఓపీస్ కాదు, ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి మీ దగ్గరికి వస్తాయి కదా, హౌ డు యూ డీల్ విత్ దోస్? అంటే ప్రయారిటీస్ ఉంటాయా, ఇలాంటివి మాత్రమే నా దగ్గర రావాలి, ఇన్ని డేస్ నుంచి హాస్పిటల్స్ ఉంటేనే నా దగ్గర రావాలి? అదేం లేదు, డిపెండింగ్ ఆన్ అగైన్ పేషెంట్లను బట్టి. ఒక్కొక్కసారి పేషెంట్లు రెడ్ ఫ్లాగ్స్ అంటాం, అంటే వాళ్ళు అడ్మిట్ అయిన దగ్గర నుంచి గొడవలు పెట్టుకుంటుంటారు. అంటే గొడవలు అంటే అన్రీజనబుల్ డిమాండ్స్, తర్వాత మాకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, డబ్బులు లేవంటారు. సో ఇప్పుడు మేము మదర్ తెరేసా లాగా బిహేవ్ చేయలేము, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ యూ హ్యావ్ టు రన్. బట్ అట్లని చెప్పి నువ్వు డబ్బులు పెడితేనే లేకపోతే నీకు పోను అని కూడా అన్నాం. చాలా హాస్పిటల్స్ గివ్ అండ్ టేక్లో ఉంటాయి. సో సినిమాల్లో చూపించినట్టు నువ్వు డబ్బులు పెడితే పెట్టు, లేదా నీకు వెళ్ళిపో అన్న టైప్లో ఉండవు. రైట్. బట్ అట్లని చెప్పి కొంతమంది అసలు డబ్బులు కట్టకుండా నెల రోజులు ఐసీలో ఉంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ బిల్స్ పెరిగిపోతా ఉంటాయి. ఎవరో ఒకరు కట్టాలి కదా, ఎంతో కొంత కట్టాలి. అప్పుడు జనరల్గా మా దగ్గరికి వస్తారు. అంటే అప్పుడు ఏం చేస్తారు సార్ అటువంటి కేసెస్? అప్పుడు ఎగైన్ వాళ్ళని పిలిపించి మాట్లాడటం. ఈ లోపల కొంతమంది ఐసీయూ చీఫ్లు లేకపోతే మెడికల్ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడమ్మా కన్జ్యూమబుల్స్ అన్న కట్టమంటారు. కన్జ్యూమబుల్స్ అంటే అయిన ఖర్చు, హాస్పిటల్ రెంటల్స్, వెంటిలేటర్ రెంటు, ఆక్సిజన్స్ ఇవన్నీ ఉండవు. కన్జ్యూమబుల్స్ అంటే అయిన ఖర్చులు, యాంటీబయాటిక్ అయిన ఖర్చులు, మెడిసిన్స్కి అయిన ఖర్చులు కట్టమంటారు. అవి కొంతమంది కడతారు, అవి కొంతమంది అవి కూడా కట్టరు. కొంతమంది లేక కట్టరు, కొంతమంది ఉండి మీ తప్పు, మీ వల్ల అయింది ఇది అని మా మీద బ్లేమ్ చేసి కట్టరు. అట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఎవ్రీ డే ఈజ్ ఏ ఛాలెంజ్. క్రిటికల్ కేర్లో ప్రతి హాస్పిటల్ అంతే. చాలామంది అనుకుంటారు హాస్పిటల్లో తెగ డబ్బులు చేస్తారు, దాంట్లో ట్రూత్ లేదు. మాకు నిజంగా ఉండదు సార్, ఉండండి డబ్బులు వస్తాయి, లాసు లేకపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకుంటాయి? లాసులో నడవరు వంశీ. కానీ కోట్లు, వందల వేల కోట్లు వెనకాల వేసుకొని పేషెంట్ల జీవితాలతో ఆడుకొని చేసేది చాలా చాలా తక్కువ. అందరూ మంచిగా చేయాలని ట్రై చేస్తాం. బట్ కాకపోతే కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు కొన్ని డెఫినెట్గా కొన్ని హాస్పిటల్స్ కొంతమంది ఇన్ఫ్లేట్ అవుతాయి, కొంతమంది బాగా చేస్తారు. రకరకాల మిక్స్ ఉంటుంది దాంట్లో. బట్ దురదృష్టం కొద్దీ మాకు పేషెంట్లందరికీ మేమందరం ఎదవలవి, మేమందరం రాబందులవి, మేమందరం డ్రాక్యులాలవి, రక్తం పీల్చుకొని తినేవాళ్ళని తెలుసు అని అనుకుంటారు. దానికి పాత పాడ్కాస్ట్లో కింద కమెంట్స్లో కోవిడ్ టైంలో బాగా డబ్బులు తీసుకున్నారని అదే మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఏమాత్రం నేను ఇప్పుడు సభాముఖంగా దాన్ని నిరూపించలేను. ఉంటాయి, దానికి తప్పదు. అండ్ అంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి చాలా చేస్తారు సార్. నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండేదన్నమాట. చాలామంది చెప్తారు కొంచెం సక్సెస్ అవుతున్న కొద్దీ ప్రతి 100 రూపాయలు ఒక 10 రూపాయలు లీగల్కి పెట్టుకో, లీగల్ బెంచ్కో లేకపోతే అడ్వైజర్కో పెట్టుకో, సో దట్ నీకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. లీగల్ అంటే అడ్వకేట్స్కి వాటికి. సో హాస్పిటల్స్ ఆస్పెక్ట్లో చూస్తే మీరు ఎట్లా చూస్తారు సార్ ఇది లీగల్గా? లీగల్ మాకు ప్రతి హాస్పిటల్కి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు, లాయర్లు ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్ బ్యాటరీ ఆఫ్ లాయర్స్ ఉంటారు, ముగ్గురు ఇది పెద్దది కదా సార్, ముగ్గురు ఉంటారు. అంటే బేసిక్గా మెడికల్ లీగల్ కేసులు చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు లీగల్, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ ఏమైనా మాట్లాడదాం. నిన్న మొన్న పేషెంట్ క్లియర్గా నా భార్య 85 years మీ దగ్గర ఆపరేషన్ చేయించాం, చనిపోయింది, మరి నీదే తప్పని లెటర్ రాశాడు 2 రోజుల కింద. సో మీకు అడ్రస్ చేశారు? నాకు అడ్రస్ చేసి రాశాడు. నేనే సర్జన్ని. సో ఆయన నేను వచ్చి మాట్లాడాలి మీతో అన్నాడు. రేపు ఎల్లుండో రండి సార్ మాట్లాడదాం. నేను మా మెడికల్ సూపరింటెండెంట్తో కబురు పెట్టించాను. వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడతాం. ఒక్కొక్కసారి వాళ్ళు ఏమంటారంటే జెన్యూన్గా పాపం మిడిల్ క్లాసు ఇట్లా అక్కడక్కడ అప్పులు తెచ్చి ఇస్తారు, పెడతారు బిల్స్, పేషెంట్ చనిపోద్ది. సో దే ఎక్స్పెక్ట్ దట్ మనీ బ్యాక్, కాంపెన్సేషన్ వర్డ్ కూడా కాదు. వాళ్ళు చనిపోయింది కదా నా పేషెంట్, నువ్వు బాగు చేస్తున్నావు, చనిపోయింది కదా 5 లక్షలు తీసుకున్నావు, అది న్యాయమా అని అడుగుతారు. మోరల్గా అది న్యాయం కాదు, అంతే కదా. నువ్వు అన్న మా ప్రామిస్ నువ్వు తీర్చుకోలేదు మోరల్గా. సో అప్పుడు అవతల దాన్ని బట్టి ఒక్కోసారి మేమే వెనక్కి డబ్బులు ఇస్తుంటాం. ఒక్కోసారి వాళ్ళు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తారు. కన్జ్యూమర్ కోర్టులో మేము వెళ్ళి డిఫెన్స్ చేసుకోవాలి. పర్సనల్గా పర్సనల్గానే చెప్పాను.
ఎప్పిరాను, 1-2 కేసులు ఓడిపోయాను. అవునా? ఆ, వాటి గురించి మాట్లాడదాం అయితే. ఓడిపోయినప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలంటారు. ఎంతో ఎంతంటే ఒక్కోసారి 1,00,000, 5,00,000 అట్లా ఉంటాయి. అది హాస్పిటల్ వైపు నుంచి కడతాను. హాస్పిటల్ జనరల్గా మాకు ఇండెమ్నిటీ అని ఉంటుంది. ఓకే. ప్రతి డాక్టర్ ఇండెమ్నిటీ క్లాజ్ పాలసీ ఉంటుంది. యా మన ఇన్సూరెన్స్ కట్టుకున్నట్టు ఇండెమ్నిటీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మేము కడతాం. ఎక్స్పెక్టెడ్ ఒక క్రోర్, ఎస్పెషల్లీ సర్జికల్ బ్రాంచెస్కి 1 crore దాకా ఉంటుంది ఇండెమ్నిటీ. దానికి కడతాం. కడితే ఇంక అప్పుడు ఆ ఇండెమ్నిటీ నుంచి డబ్బులు పే చేయాలి. సో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది కావాలని గొడవలు పెట్టుకుంటారు. బట్ కొంతమంది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్లు పాపం మంచివాళ్ళు. వాళ్ళు పాపం బాధల్లో తట్టుకోలేక ఫైనాన్షియల్ వచ్చే ముందేమో పెద్ద హాస్పిటల్కి వెళ్తే బాగా జరుగుద్దని ఆశతో వస్తారు. బట్ పెద్ద హాస్పిటల్లో బిల్స్ కూడా పెరుగుతుంటాయి అన్నది ఒక్కొక్కసారి వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా ఎంత కన్సెషన్ ఇచ్చినా పడుతుంది, అంతే కదా. నర్సింగ్ హోమ్లో నీకు 10,000 అయితే అదే పెద్ద హాస్పిటల్ మారుతుంది. సో దట్ ఇస్ ద థింగ్. బట్ ఇది దురదృష్టం. దానికి చెప్పాను నేనైతే ఒక్కోసారి చాలా బాధపడతా. పేషెంట్కి డాక్టర్కి ఎంత మంచి రిలేషన్షిప్ ఉండాలా, ఆ రిలేషన్షిప్ పోయింది. అంటే మేబీ జస్ట్ అ థాట్ సార్, ఇప్పుడు పేషెంట్స్కి ఈ ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది కదా, అంటే మీరు దేవుళ్ళు ఆల్మోస్ట్ మాకు. ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు అన్నీ వదిలేసుకొని మీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చేస్తారు. ఇంకా ఏదున్నా మీరు మిరాకిల్ చేయాలన్న ఫీలింగ్లో ఉంటారు. అంటే ఎంత ఎక్స్పెక్టెన్స్ ఎక్కువ ఉంటే అంత కంప్లైంట్స్ కూడా ఉంటాయి కదా. అంతే ఆ సెన్స్లో. నేను అదే అంటాను పేషెంట్లకు, నేను మొత్తుకునేది అదే. అరే బాబు, మమ్మల్ని దేవుడి కింద చూడొద్దు, రాక్షసుల కింద చూడొద్దు. మేము మీలాంటి మనుషులమే. చేతనంతా చేయాలని ప్రయత్నిస్తాం. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడిపోతాం. సో అంతేగాని నిన్ను దోచుకొని నీ దగ్గర నుంచి రాబందులాగా రక్తం పీల్చుకొని మేము మేడలు కట్టాలని చాలా తక్కువ మంది అనుకుంటారు. ఉండుండొచ్చు డాక్టర్స్ అందరూ మదర్ తెరేసా అంటలేదు నేను. ఉంటారు డాక్టర్లు కూడా, బ్యాడ్ డాక్టర్స్ ఉంటారు. బట్ మెజారిటీ మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఉన్న డాక్టర్లే ఉంటారు. రైట్. అండ్ జనరల్గా ఈ ప్రొఫెషన్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా సార్. జనరల్గా మీరు పర్సనల్గా మీకు కొన్ని ఎథిక్స్ ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్గా కొన్ని గ్రోత్ ఫార్ములాస్ ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు కిమ్స్లో మర్జర్ అయిన తర్వాత న్యాచురల్లీ టర్న్ ఓవర్స్ మీద ఉండొచ్చు, లేకపోతే గ్రోత్ మీద ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు మేనేజ్మెంట్ నుంచి. ఇలాంటప్పుడు మీ ప్రిన్సిపల్స్ ఒకలా ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి. వాటిని ఎట్లా మేనేజ్ చేస్తారు ఆ కాన్ఫ్లిక్ట్స్ని? అదృష్టం కొద్దీ నాకు ఇంతమందికి ఆ కాన్ఫ్లిక్ట్ రాలా, నిజంగా. సీరియస్లీ. ఓకే. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే నేను అదృష్టం కొద్దీ నాకు ప్రాక్టీసు మీరు వాళ్ళ దగ్గర మారుతూ వస్తున్నారు, లేకపోతే మీకు ఈక్వల్ ఉన్నారు వాళ్ళు? నాకు 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ బాగానే ఉంది. కాబట్టి తర్వాత నేను 12-13 ఏళ్ళు నేనే రన్ చేసుకున్నాను హాస్పిటల్తో. నా మీద ఎవరు ప్రెషర్ లేదు. బట్ టచ్ వుడ్, నేను అపోలోలో చేసిన, కిమ్స్లో చేసిన, నువ్వు నెలకి ఇన్ని MR స్కాన్లు రాయాలని కానీ, నువ్వు ఇంత సంపాదించాలని కానీ ఎక్కడ నాకు పెట్టల. నాకే కాదు, జనరల్గా ఈ 2 హాస్పిటల్స్ నేను వర్క్ చేసిన 2, రైట్, అపోలో, కిమ్స్. నేను ధైర్యంగా చెప్పగలను, ఏ రోజు వాళ్ళు ఏ డాక్టర్కి మీరు ఇంత టార్గెట్ పెట్టి చేయాలన్నమాట నేను ఎప్పుడు వినలా. అదేనా, అక్కడక్కడ స్టోరీలు వింటాను నేను, వేరే హాస్పిటల్ కొన్ని చేస్తున్నాయని. బట్ నాకు తెలియదు. నేను పనిచేసింది 25 ఏళ్లలో 2 హాస్పిటల్, అపోలో, కిమ్స్. సన్షైన్ నేను పెట్టుకున్నాను అనుకో. సో నేను సన్షైన్లో పెట్టుకున్న నేను 12 ఏళ్ళు నేనే డాక్టర్కి నేను కండిషన్లు పెట్టాల. బట్ ఆఫ్ కోర్స్ ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్కి 10 లక్షలు ఇచ్చామనుకో నెలకి, ఓకే, తను ప్రాక్టీస్ చేస్తుంటాడు. సో ఒక సంవత్సరం చూసామనుకో, ఆయన సంవత్సరానికి నెలకి 2 లక్షలే సంపాదిస్తున్నాడు అనుకో. అసలు పేషెంట్లు లేరు, ఆయన ఏమి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, 2 లక్షలే వస్తున్నాయి అనుకో. హాస్పిటల్కి లాస్ కదా. అప్పుడు సంవత్సరం అయిన తర్వాత, బాబు నీకు 10 లక్షలు ఇస్తున్నాను, చూస్తే రెవెన్యూ ఇంతే ఉంది, సో దయచేసి నువ్వేమనుకోవద్దు, ఐదర్ ఫీ ఫర్ సర్వీస్ అన్నా చెయ్యి, లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళి చెబుతాం. ఓకే ఓకే ఓకే. అది చాలాసార్లు జరుగుతుంది. బట్ నువ్వు ఈ రోజుకి 200 MR స్కాన్లు చేయాలా, నువ్వు 500 మంది బ్లడ్ టెస్టులు చేయాలి, టార్గెట్లు ఇవ్వకుండా అని టార్గెట్లు అయితే నాకు, నేను పనిచేసిన 2 హాస్పిటల్, అపోలో, కిమ్స్, ఎవరు ఎక్కడ పెట్టినట్టు నేను వినలా. నాకే కాదు. తర్వాత నా అదృష్టం కొద్దీ నా ప్రాక్టీస్ బాగానే ఉంది కాబట్టి అసలు వాళ్ళ మనసులో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నేను సరిపోయింది, ఇంకా దాటాను కూడా కాబట్టి అసలు నా మీద ప్రెషర్ లేదు. బట్ నేను ఎక్కడ వినలే ఈ 2 హాస్పిటల్లో. అపోలో కూడా నేను మొదట్లో 5 ఏళ్ళు పనిచేశాను. ఎంత పెద్ద హాస్పిటల్ అది అపోలో. బట్ ఏ రోజు కూడా ఇలా చేయాలి, ఇంత చేయాలని డైరెక్షన్స్ ఇవ్వాలి. అండ్ మీ జర్నీలో ఈ సర్వేజన ఫౌండేషన్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది? వాట్ వాజ్ ద రీజన్ ఫర్ ఇట్? సర్వేజన ఫౌండేషన్ అంటే బేసికల్గా సర్వేజన అన్నది మా అమ్మ, నాన్న, మా అత్త, మామ పేర్లతో వచ్చింది. అది సా అంటే సత్యనారాయణ రెడ్డి మా నాన్న, ఆర్ అంటే రాజ్యలక్ష్మి మా అమ్మ, విఈ అంటే వెంకటరామరెడ్డి మా మామగారు, జే అంటే జయప్రద మా అత్త. సో సర్వేజ నా
నా అంటే నాది అనుకోపోని. ఓకే. సర్వే జన సుఖినో భవంతు చక్కగా కలిసి వచ్చింది అది. రైట్. సో వాళ్ళ పేర్ల మీద స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 5 years కింద స్టార్ట్ చేశాను. నేను రోజు చూసే బాధలు, నా ప్రొఫెషన్లో నేను ఎదుర్కొన్న సమస్యలు లోంచి బయటకు వచ్చిన ఒక చారిటీ ఇది. ప్రతి డాక్టరు నా ఉద్దేశంలో, ఏ డాక్టర్ అయినా జీవితంలో 4 phases ఉంటాయి. మొదటి 10 ఏళ్ళు అంటే ఫస్ట్ డికేడ్ లర్నింగ్, సెకండ్ డికేడ్ ఎర్నింగ్, రైట్. థర్డ్ డికేడ్ ఈజ్ టీచింగ్, ఫోర్త్ డికేడ్ ఈజ్ గివింగ్. ఈ 4 phases ఉంటేనే ఆ డాక్టర్కి ఒక పరిపూర్ణత, ఒక సార్థకత వస్తుంది. అర్థం కదా? జీవితాంతం ఎర్నింగ్ పెట్టుకుంటే వాడు డాక్టర్ కాదు, వాడు మంచి డాక్టర్ కాదు. ఎంత టీచింగ్ కూడా ఇంపార్టెంట్. నువ్వు ఎంతమందికి విద్య నేర్పితే అంతమంది నీ పేరు చెప్పుకుంటారు. రైట్. ఆ రకంగా నేను ఐ ఫీల్ సో బ్లెస్డ్. నేను సంవత్సరానికి 15 నుంచి 20 మంది డాక్టర్లు ఫెలోషిప్ చేసి వెళ్తారు నా దగ్గర పనిచేసి సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 200 మంది ఉన్నారు ఇండియాలో. ఆంధ్ర తెలంగాణలోనే కనీసం 20 మంది పైన ఉన్నారు. సో ఇదంతా నాకు చాలా ఆనందకరమైన విషయం. అట్లానే ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్ ద 4th decade గివింగ్ బ్యాక్ టు సొసైటీ. నీకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నా, నాకు రేపు వాట్ ఎవర్ది నా షేర్లు డబ్బులు వస్తే దాన్ని 4 భాగాలు చేసి, ఒక భాగం నాకు, 2వ భాగం 3వ భాగం పిల్లలకి, 4వ భాగం ఈ సొసైటీకి. దాంట్లో నుంచి సర్వేజన ట్రస్ట్ పుట్టింది. ఆ సర్వేజన ట్రస్ట్ ఏంటి, నేను రోజు యాక్సిడెంట్స్ వస్తాను. మా దగ్గరికి వస్తారు కదా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు. ఒక్కొక్కళ్ళ లింబ్ పోద్ది, ఒక్కొక్కళ్ళ లైఫ్ పోద్ది, వీళ్ళని వస్తారు. సో దాంట్లో చూస్తే సగం మంది యాక్సిడెంట్ ప్రివెన్షన్ చేసుకోగలిగి వచ్చి ఉండేవాళ్ళు. ఇండియాలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి నువ్వు కొన్ని స్టాటిస్టిక్స్ వింటే ఐ థింక్ నీకు తెలియాలి వంశీ, నువ్వు అందరికీ చెప్పాలి. నెంబర్ 1 స్టాటిస్టిక్స్, ప్రపంచం మొత్తం వెహికల్స్లో మన వెహికల్స్ 1%. అంటే ప్రపంచంలో 100 వెహికల్స్ ఉంటే మనం 1 వెహికల్ ఇస్తున్నాం. ప్రపంచంలో జరిగే డెత్స్లో మనం 11% ఇస్తున్నాం. చూడు ఎంత ఇదో. తర్వాత మన రోడ్ల మీద, ఇండియాలో రోడ్ల మీద ప్రతి 3 నిమిషాలకు ఒక డెత్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఈ గంటలో 20 మంది చచ్చిపోయారు రోడ్ ట్రాఫిక్ డెత్స్. 80% ఆఫ్ ద డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఓవర్ స్పీడింగ్ అండ్ 80% ఆఫ్ ద డెత్స్ ఆర్ బ్లడ్ ఎర్నింగ్ పీపుల్. 16 years నుంచి 40 years దాకా ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ నేషన్ బిల్డర్స్, వీళ్ళందరూ బ్రెడ్ ఎర్నర్స్. వీళ్ళందరి వల్ల ఎంత జీడిపి ముందుకెళ్తుంది చూడు. సో మన దేశానికి బ్రెయిన్ డ్రైను వేరే దేశాలకు వెళ్ళటం వల్ల, ఫ్యామిన్ వల్ల, యుద్ధం వల్ల కాదు చచ్చిపోయేది, రోడ్ డెత్స్ వల్ల. అండ్ దీంట్లో 70% ప్రివెంటబుల్. రైట్. సో ఎంత ఘోరమైన స్టాటిస్టిక్స్. మన తెలంగాణ, హైదరాబాద్ కూడా అంతే. హైదరాబాద్ మొత్తం ఒక 50 cities తీసుకుంటే మన సిటీ 7th city యాక్సిడెంట్స్లో. సో అందరూ యంగ్స్టర్స్, పిల్లలు, వంశీ, స్కూల్ పిల్లలు మ్యాక్సిమం చనిపోయేది ఎందుకో తెలుసా? జ్వరాల వల్ల కాదు, రోడ్ డెత్స్ వల్ల. ఓవర్ స్పీడింగ్. వాళ్ళ స్కూల్ బయట రాగానే కార్ల కింద పడతారు. సో అంత భయంకరమైన రోడ్ డెత్స్ మన దగ్గర. మన ఇండియా నెంబర్ 1 ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ డెత్స్లో. దానికి చాలా గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మల్టిపుల్ కాజెస్, బిహేవియరల్ సైన్స్. ఇది హెల్మెట్లు పెట్టుకోరు, సీట్ బెల్ట్లు పెట్టుకోరు, రాంగ్ సైడ్లో డ్రైవ్ చేస్తారు. సో అందుకని సర్వే జనాలో ఫస్ట్ అది తీసుకుందాం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి. రైట్. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏమేం చేస్తానో నేను చెప్తాను మళ్ళీ. రెండోది పూర్ పీపుల్కి నీ రీప్లేస్మెంట్. అది నా గుర్తే కదా. సో 1 for mother 1 for other అని పెట్టి, కని పెంచిన అమ్మకొకటి, కని పెంచని అమ్మకొకటి అని పెట్టాను. సో ఆ 2 సీతారామ శాస్త్రి గారి టైపులో కుదిరినాయి. అర్థం కాల. కని పెంచిన అమ్మకు ఒక మోకాలు, కనిపించని అమ్మకు ఒక మోకాలు. అది పేదవాళ్ళకి అది ఆల్రెడీ ఒక 200-300 చేసాం, అది జరుగుతూ ఉంది. మూడోది వచ్చి యంగ్స్టర్స్కి జాయింట్ రిప్లేస్మెంట్ నేర్పటం. ఓకే. ఇది కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళకి ఫెలోషిప్స్ పెట్టి నేర్పటం. సో ఈ 3 వర్టికల్స్. దీంట్లో ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్కి చాలా చేస్తున్నాం. సో జనరల్గా ఏమవుతాయి సార్ యాక్టివిటీస్ అంటే? రోడ్ యాక్సిడెంట్స్ గురించి అవేర్నెస్ అంటే ఏం చేస్తారు? అవేర్నెస్ అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 4 E's ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎడ్యుకేషను, సెకండ్ది ఇంజనీరింగ్, థర్డ్ది ఎన్ఫోర్స్మెంట్, ఫోర్త్ది ఎమర్జెన్సీ. ఓకే. ఈ 4 వర్క్ చేస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ హెల్మెట్లు పెట్టుకుంటారా, పెట్టుకోకపోతే చచ్చిపోతారు, సీట్ బెల్ట్లు పెట్టుకుంటారా బాబు అని. అట్లా 7 deadly sins అని ఉన్నాయి. అట్లానే యమధర్మరాజుని క్రియేట్ చేసాం. ఓకే. ఒక యముడిని పట్టుకుని క్యాబిన్లోకి వస్తారు. కరెక్ట్. సో ఆయన రోజు ఇప్పుడు 30 జంక్షన్లు కవర్ చేసాం. రోజుకో జంక్షన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ పట్టుకొని నిల్చొని, అరే బాబు నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి, అది నా దగ్గరకు వస్తావు, నాకు కాగితం ఇస్తాడనమాట.
సో ఆ నావెల్ థింగ్ జనాలు పెనిట్రేట్ అవ్వడం, ఇప్పుడు అదొకటి చేసాం. అట్లానే స్కూల్ క్విజ్ పెట్టి కనీసం ఒక 5 లక్షల మంది పిల్లలకి ఈ రోడ్ ట్రాఫిక్ డెత్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసాం. సో ఇదంతా ఎడ్యుకేషన్. అంటే జనాలు నథింగ్ బట్ బిహేవియరల్ సైన్స్ వంశీ. బట్ ఒక్కోసారి ఎంత బాధేస్తుందంటే చదువుకున్న ఎదవలేళ్ళు తెలిసి ఇప్పుడు నువ్వు తాగి నువ్వు సచ్చావనుకో నీ చావు అది. డ్రగ్స్ తీసుకొని పోయావనుకో నీది, వేరే వాళ్ళకి ఎవరికి నష్టం లేదు. బట్ నువ్వు రోడ్ మీదకి వెళ్ళి తాగి నడిపినా, రాంగ్ సైడ్ నడిపినా వేరే వాళ్ళు చేస్తున్నారు. సో యూఆర్ ఎ టెర్రరిస్ట్. అది తప్పు. అక్కడే సొసైటీ హ్యాస్ టు పడుతుంది. దానికి ఏం చేయాలి? ఎన్ఫోర్స్మెంట్. మూడోయి పోలీసులు పట్టుకోవాలి, ఫైన్లు వేయాలి. కానీ మన దగ్గర పాపం పోలీస్ ఫోర్స్ అంత మ్యాన్ పవర్ లేదు. కనీసం 2 కోట్ల మంది చలాన్లు తీస్తే దాంట్లో 20 లక్షల మంది దగ్గర డబ్బులు సంపాదించగలిగారు. ఎందుకంటే ఆ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేదు. లైసెన్సింగ్, రోడ్ మన వెహికల్ లైసెన్సింగ్కి బాగా కొత్త మెథడ్స్ కనిపెట్టాలి. సో ఇట్లా చాలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఎన్ఫోర్స్మెంట్లో ఏమన్నా ఎన్ఫోర్స్మెంట్లో మేము వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఏ అడ్వకేసీ గ్రూప్, ప్రెషర్ గ్రూప్. ఇప్పుడు నేను పేపర్లో అన్నిట్లో, ఇప్పుడు నేను ఈనాడులో వచ్చింది, అట్లానే పేపర్లో నేను ఆర్టికల్స్ రాస్తున్నాను. రాసి వీ వాంటెడ్ టు మేక్ ఏ ప్రెషర్ గ్రూప్ టు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ రేపు పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, చీఫ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకోపోతున్నాం. చీఫ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని వాట్ ఐఎమ్ గోయింగ్ టు రిక్వెస్ట్ ఈజ్, ఇప్పుడు సినిమాల్లో ఆ క్యాన్సరు గుట్కాలు వస్తుంది చూడు అడ్వర్టైజ్మెంట్, అట్లా రోడ్ ట్యాక్సీ యాక్సిడెంట్స్ మీద ఒక 1 minute ఆ ఓత్ కానీ లేకపోతే ఇంకొక ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ కానీ మీరు ప్రతి సినిమాలో పెట్టించండి సార్. అప్పుడు ఎంతమందికి పెనిట్రేట్ అవుతుంది, అంతే కదా. సో అట్లానే మేము పోలీస్ వాళ్ళతో, కమిషనర్ గారితో మాట్లాడి, సార్ ఫైన్లు ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఎంత హెల్మెట్ లేకపోతే హైదరాబాద్లో 150 రూపాయలు ఫైన్. మన ఇండియా మొత్తంలో లీస్ట్ ఫైన్ ఉంది మన ఇండియా హైదరాబాద్లో. సో దాన్ని పెంచాలి, ఫైన్లు పెంచాలి. అట్లా రకరకాలుగా చేయడానికి అడ్వకసీ, ఆ ప్రెషర్ గ్రూపు. ఇక ఎమర్జెన్సీ అంటే లాస్ట్ మేము హాస్పిటల్లో వచ్చేసేది. సో చాలా ఇప్పుడు యాక్చువల్గా 30 to 40% ఆఫ్ ద లారీ డ్రైవర్స్కి ఐసైట్ సరిగ్గా ఉండదు. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే వాళ్ళకి కనపడదు, పోయి కొడతాడు. సో ఇప్పుడు వాళ్ళందరికీ రాత్రి వాళ్ళందరికీ ఐ టెస్టులు చేపిస్తున్నాం. అందరికీ మేము ఫ్రీగా చేపించి మన దగ్గర బయట అక్కడికి వెళ్ళి ఆ రోడ్ మీద నిల్చొని వాళ్ళ దగ్గర పెట్టి, వాళ్ళ పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతారు కదా, మళ్ళీ డాబాల దగ్గర ఆగుతారు కదా, అక్కడ పెట్టి చేయబోతున్నాం. తర్వాత ఇప్పుడు ఇమోషన్ మీద, వేర్ లా కెనాట్ యాక్ట్ లవ్ కెన్ యాక్ట్, అది పెట్టి ఇమోషన్ మీద ఇప్పుడు స్టిక్కర్లు తయారు చేయించాం. నాన్న కమ్ హోమ్ ఐఎమ్ వెయిటింగ్ అని చిన్న పాప దాని మీద హెల్మెట్స్ పెట్టుకోమని చేస్తున్నాం. తర్వాత పెద్ద హెల్మెట్లు ఇంకొక 1 week 2 weeksలో చూస్తాం జంక్షన్స్లో. ఇంత పెద్ద హెల్మెట్, 6 feet హెల్మెట్ రోడ్డు మీద జంక్షన్స్ మీద గుర్తు చేయడానికి. సో అట్లా బోల్డ్ అన్ని చేస్తున్నాం. మా అవసరం కోసం గుర్తు చేయాల్సి వస్తుంది మీరు, అంతే. దట్స్ ఆల్. ఇంకా నిజంగానే అది గమ్మత్ ఏంటంటే ఇదంతా బిహేవియరల్ సైన్స్. దాంట్లోనే ఇప్పుడు నీలాంటి యూట్యూబర్స్ కానీ, నేను ఇంకా పేపర్ వాళ్ళు కానీ, టీవీ వాళ్ళు కానీ, నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎంత ప్రజల్లోకి తీసుకెళ్తే అంత బాగా. 100% సార్, 100%. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో బైట్స్ కూడా ఇవ్వండి ఒకసారి, షేర్ చేస్తాను. తప్పకుండా ఇస్తాను. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు పార్టిసిపేట్. వి విల్ ఇన్వైట్ యు. మీ ప్రొడక్షన్ ఆస్పెక్ట్ లో కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా అండ్ సపోర్ట్ చేయగలుగుతామంటే మేము వస్తాం సార్. తప్పకుండా వంశీ, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సమ్ కంటెంట్ అరౌండ్ సోషల్ కాజు, సో ఇది తప్పకుండా మనం కలిసి చేద్దాం. నిజంగా నీ ఇన్పుట్ కూడా చాలా. అయ్యో తప్పకుండా సార్, ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. నేను ఇప్పుడు ప్రతి బుధవారం 5 గంటలు 6 గంటలు దీనికోసం స్పెండ్ చేస్తాను. అవునా? ఇన్ కేస్ చూసే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సార్, వాట్ కెన్ దే డూ? దే కెన్ కంట్రిబ్యూట్ ద మనీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనేషన్స్. రైట్. ఇది ఎందుకంటే చాలా మనీ. ఇప్పుడు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయాలన్నా, ఒక్కొక్కటి చేయాలన్నా కూడా లక్షల్లో కావాలి. అంటే కొంచెం క్లారిటీ కోసం ఎంత ఖర్చు పెట్టుంటాం ఇంతవరకు మనం అప్రాక్సిమేట్లీ? ఇదివరకు నేను ఆల్మోస్ట్ 2 crores పైన ఖర్చు పెట్టాను. ఓకే. దీని సోర్స్ ఏముంటుంది? మీరు ఇచ్చింది నేను పెట్టిన డబ్బులు, నేను కోర్ పెట్టాను. బట్ కొంతమంది డబ్బులు కన్సల్టెంట్ దగ్గర నుంచి, తర్వాత నా పేషెంట్లు కొంతమంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ పేరు మీద 10,000 5,000 అట్లా కూడా ఇచ్చారు. సో అంతా కలిపి లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ 2 crores పైన ఖర్చు పెట్టాం. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మనం పెనిట్రేట్ అవ్వాలి. ఎందుకంటే ఎంతమంది ప్రజలకు తెలిస్తే అంత. మీరు కూడా ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి, ఐల్ షేర్ ఇట్ విత్ సార్. తప్పకుండా చేద్దాం. ఎందుకంటే చాలా బాధేస్తుంది వంశీ. ఒక్కొక్కసారి చూస్తే కొన్ని హృదయ విదారకంగా ఉంటాయి. ఎందుకంటే మేము చూసి మీరు చూడరు. లాస్ట్ టైం ఒకటి చెప్తాను. వర్షాకాలం ఒక యంగ్ గర్ల్, పాపం 20 years ఉంటాయి, ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షలకి వెళ్తుంది. వర్షాకాలం వాళ్ళ నాన్న స్కూటర్ మీద తీసుకెళ్తున్నాడు, పరీక్షకి తీసుకెళ్తున్నాడు.
మన ప్యారడైజ్ సెంటర్ పక్కన, అప్పుడు ప్యారడైజ్ హాస్పిటల్, మా ప్యారడైజ్ సెంటర్ ఉండేది. పాతది. రోడ్డు మీద గుంటలు ఉన్నాయి, వర్షాకాలంలో గుంటలు ఉంటాయి కదా, దాని మీద వాటర్ ఉంది, తెలియదు గుంట నీకు. సో దాంట్లో పోనిచ్చాడు పాపం, అది పెద్ద గుంట, దాంతో పడిపోయింది. ఆ అమ్మాయి ఇట్లా పడిపోయేసరికి ఒక లారీ వెళ్ళింది, లిటరల్గా వంశీ సగం. అసలు నేను చెప్పడానికి కూడా నాకు చేత కాదు. నేను క్యాజువాలిటీకి వెళ్ళేసరికి మధ్యలో పేగులు ఉన్నాయి, ఇటుపక్క బాడీ సెపరేట్ అయింది, కళ్ళ ముందు చనిపోయింది. ఇంటర్మీడియట్గా అమ్మాయి, ఎంత ఘోరం వచ్చాడు పాపం. ఏమీ లేదు, రోడ్డు పాట్ హోల్స్ మీద పడింది. సో అట్లాంటి వందలు ఎన్నిటిని మన బాధ్యత, సాంఘిక బాధ్యత అది. సో అది చేస్తే అట్లీస్ట్ ఒక్క 5% ఏలా ఈ అవాయిడబుల్, కొన్ని తప్పదు, కొన్ని అంటే మనం చేతిలో ఉండవు ఒక్కొక్కసారి, బట్ ఇవన్నీ అవాయిడబుల్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ దాని గురించి మాట్లాడుకుంటాం సార్. యాక్చువల్గా ఇప్పుడు కాలేజ్ లిస్ట్ తీస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవి ప్రతి కాలేజ్లో కనీసం ఒక 5-10 డెత్స్ ఉన్నాయి. కాలేజ్ అయిపోగానే చెప్పారు, కాలేజ్ వాళ్ళు చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ అని, ఏదో రోడ్ మీద అయిందని చెప్తారు. కానీ నేను చాలా విన్నా, నాకు ఇన్స్టాగ్రామ్లో ఇది షేర్ చేయండి అన్న అని చెప్పి వస్తూ ఉంటాయి. అందులో చూస్తే నేను ఐ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఏమైందని అడుగుతా. కొన్నిసార్లు చెప్తారు తాగుండి గుద్దాడు అని చెప్పి. సో ఫర్ దెమ్ ఇఫ్ యూ నీడ్ టు టాక్ టు ద కెమెరా స్ట్రైట్, ఫర్ ది యంగ్స్టర్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్, వాట్ ఆర్ దే మిస్సింగ్? అంటే ఒక చిన్న సంతోషం కోసమో లేకపోతే ఏదో అలవాటుని బానిసయ్యి ఏం కోల్పోతున్నారు అనేది. అరే బాబు, కుర్రాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, హైదరాబాద్ నిండా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, మీరందరికీ అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. తాగి నడపద్దు, రాంగ్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ లేకుండా నడపద్దు. 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ అవాయిడబుల్. హెల్మెట్ లేకుండా చనిపోయిన కుర్రాళ్ళు హైదరాబాద్లో 100 మంది. అదే మీరు హెల్మెట్ పెట్టుకుంటే బాగుపడతారు. క్రాప్ చెరిగిపోద్దనో ఇంకేదో అవుతుందనో హెల్మెట్ పెట్టుకోకపోతాను. తర్వాత హెల్మెట్ కరెక్ట్గా పెట్టుకోండి, బకిల్ చేసుకోండి. హెల్మెట్ ఏదో వెనకాల పెట్టడం కాదు. సో దయచేసి హెల్మెట్లు పెట్టుకొని నడవండి రా బాబు. మీకోసం ఇంట్లో అమ్మలు, నాన్నలు, చెల్లెళ్ళు, ఒక్కోసారి గర్ల్ ఫ్రెండ్స్, భార్యలు అందరూ ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసమన్నా మీరు చక్కగా నడపండి ప్లీజ్. దయచేసి ప్రతి స్టూడెంటు నా బాధ్యత ఇది, నేను నడుపుతాను, నేను ఎవరిని ఇచ్చేయను అని చెప్పి ఓత్ తీసుకోండి. మీ అందరి కాలేజీలకి మేము వస్తాం. దయచేసి ఈ 7 డెడ్లీ సీన్స్ ఉన్నాయి. 1 హెల్మెట్ లేకుండా, 2 సీట్ బెల్ట్ లేకుండా, 3 స్పీడ్ డ్రైవింగు, 4 డ్రంక్ అండ్ డ్రైవింగు, 5 రాంగ్ సైడ్ డ్రైవింగు, అండ్ 6 7 మొత్తం 7 సప్త పాపాలు ఉన్నాయి. అవి చేయకుండా ఉండండి మీరు ప్లీజ్. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్. సో వద్దు. అండ్ పిటిఎస్ థింగ్ ఏంటంటే వీళ్ళు తాగుతారనో లేకపోతే ఇలాంటి జలసాలు తిరుగుతారని పేరెంట్స్కి తెలియదు సార్. అవును, చాలా నమ్మకంతో ఉంటారు. మొన్న 3 వారాల కింద ఇక్ఫాయ్ స్టూడెంట్స్ 4 స్టూడెంట్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని వస్తున్నారు, డివైడర్ని కొట్టారు. మరి ఆల్కహాల్ తీసుకున్నారు అది నాకు తెలియదు, సో నేను కామెంట్ చేయలేను. 4 చనిపోయారు, ఒక్క అమ్మాయి మిగిలింది. ఆ అమ్మాయి పెల్విక్ ఫ్రాక్చర్, బ్లాడర్ ఫ్రాక్చర్ తోటి ట్రీట్మెంట్ తీసుకుని లైఫ్ లాంగ్ ట్రామానే కదా సార్ అంతే. ఆమెకి ట్రామా, కుర్రాళ్ళు, బర్త్డే కుర్రాళ్ళు, ఎవరికి ఆ తల్లిదండ్రుల బాధ చూసి ఇంకెంతలా ఉంటుంది. ఇన్ని అవాయిడబుల్ ఇవి. అదే చెప్తున్నాను. ఇప్పుడు మన గవర్నమెంటు ఇప్పుడు క్యాన్సరు, హార్ట్ అటాక్స్, హెచ్ఐవి వీటన్నిటిని తీసుకుంటే వాటికి 4 రెట్లు రోడ్ ట్రాఫిక్ డెత్స్. అది కూడా ప్రొడక్టివ్ పీపుల్, వీళ్ళందరూ దేశానికి సమాజానికి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి మనం నిజంగా మనందరి బాధ్యత ఇది తగ్గించడం. మనందరి మాటలని కనీసం 100 మందిలో 2 మారినా చాలు. బిగ్ వన్. ఆ ఒక్కరోజు వీడియో చూసిన రోజు బయటికి వెళ్ళేటప్పుడు రిస్క్ తప్పింది అనుకోండి, అదే పెద్ద విషయం. అండ్ ఇలాంటిదే సార్ కొంచెం నెగ్లెక్షన్కి గురయ్యేది ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్. ఒకవేళ నేను ప్రతి డాక్టర్తో మాట్లాడతా, రిపిటేషన్ అనుకొని తిట్టుకొని ఏమైనా కానీ ప్రతి డాక్టర్ వచ్చిన ప్రతి ఒక్కరితో ఇది ఖచ్చితంగా మాట్లాడిస్తాను. సో చాలా మంది ఇన్సూరెన్స్ సీరియస్ తీసుకోరు, లేకపోతే మనకు అయినప్పుడు చూద్దాంలే, మనకి ఎప్పుడు కాలేదు కదా, లేకపోతే ఇన్ని రోజులు కట్టినామో ఈ సరే వేస్ట్ అవుతున్న డబ్బులు అని చెప్పి వదిలేస్తారు ఇయర్, అదే సంవత్సరం ఏదో అవుతుంది. సో అలాంటి వాళ్ళని కనుక ఉద్దేశించి మీరు అడ్వైస్ ఇవ్వాలంటే? బాగా కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ కట్టండి బయటికి రాదు, కార్కి ఇన్సూరెన్స్ కట్టకుండా వస్తే పట్టుకుంటారు, అంతే కదా. ఇంట్లో సామాన్లకి ఇన్సూరెన్స్ కడతాం, అట్లాంటిది మన లైఫ్కి ఎందుకు ఇన్సూరెన్స్ కట్టుకో? నాకైతే ఫోన్కి అర్థం కదా సార్, ఫోన్ చేతిలో ఉంటుంది, అబ్సల్యూట్లీ నాకు అర్థం కాని విషయం. నేనేమంటానంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు కొంచెం పెరుగుతుంది, బట్ అయినా ఇంకా పెరగాలి. రెండోది మీ అందరికీ తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ప్రెషర్ రావాలి. ఏదో ఒక రకంగా లెజిస్లేషన్ వచ్చి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కట్టకపోతే నీకు ఇన్కమ్ ట్యాక్స్ 40% అనో, లేకపోతే ఓటేయడానికి లేదనో, లేకపోతే ఇంకొకటి సివిక్ బెనిఫిట్స్ ఉపయోగించుకోవడానికి లేదనో,
ఏదో ఒకటి దాన్ని ముడిపెడితే చచ్చినట్టు ఇన్సూరెన్స్ కట్టాలి. అంతే కదా, ఇప్పుడు మోటార్ బైక్ రోడ్డు మీదకి వచ్చి ఇన్సూరెన్స్ లేకపోతే మోటార్ బైక్ సీజ్ చేస్తారు కదా, అట్లానే నీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నువ్వు కట్టుకోకపోతే ఏదో ఒకటి ఉండాలి పెనాల్టీ, అప్పుడు వాళ్ళు కడతారు. రెండోది మన ప్రజలకు కూడా అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బోర్డులు వచ్చినాయి. అవును సార్. మీరు అన్నట్టు 4 సంవత్సరాలు కట్టలేదు కదా, గమ్మత్తుందని ఇన్సూరెన్స్ కట్టి 1 year బాగుండి ఏమి లేకపోతే బాధపడతాడు ఆయన, అయ్యో అనవసరం కట్టారని. హ్యాపీగా ఉంటాడు. హ్యూమన్ సైకాలజీ లెక్కేసుకుంటాడు, విచ్ ఇస్ రిడిక్యులస్. సో ఇన్సూరెన్స్ మటుకు డెఫినెట్గా అందరూ కట్టాలి. అసలు 80% పెనిట్రేట్ అవ్వాలి ఇన్సూరెన్స్ నన్ను అడిగితే. మా తోడేలుడు డాక్టర్ భాస్కరరావు గారు ఉన్నారు, కిమ్స్ చైర్మన్. ఆయన ఎంత ఆర్గ్యూ చేస్తారు, చెప్పారు కాఫీ కప్పు ఎగ్జాక్ట్లీ చెప్తాడు. ఒక కాఫీ కప్పు ఇది నీకు ఇన్సూరెన్స్, అంతే. అంత ప్రీమియం తక్కువ. సంవత్సరానికి ఎంత వంశీ 4,000 5,000 కడితే 10 లక్షల ఇన్సూరెన్స్ నీకు. అది కూడా కట్టరు. అది ఇప్పుడు హోటల్కి వెళ్ళి తింటే, సినిమాకి వెళ్ళి 4 వెళ్తే సినిమా టికెట్లు పాప్కార్న్ కడితే 4,000 సార్. సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు పాపం మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మీరు రేపు ఎక్కడి నుంచి తప్పులు తెచ్చిపెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్గా స్టాటిస్టిక్స్ తెలీదు, 10 to 20% ఆఫ్ పీపుల్ హెల్త్ కేర్ కాస్టులు తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో. ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. అవి ఎందుకని? కాబట్టి మంచి హెల్త్ కేరు, మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ కాస్ట్లీ నా. ఇప్పుడు ఒక స్టెంట్ వేయాలన్నా, ఒకటి చేయాలన్నా లక్షల్లో ఉంటాయి, మెడికల్ ఇన్ఫ్లేషన్ లక్షల్లో ఉంటాయి. పాత రోజులలాగా చిన్నది, ఈవెన్ జ్వరానికి వెళ్తే ₹1,00,000 అంటారు. బట్ జ్వరం అంటే పాత రోజులలాగా సింపుల్ వైరల్ ఫీవర్ కాదు. ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. ప్లేట్లెట్ పడిపోతే ప్రాణ ప్రమాదం, అవన్నిటికి బ్లడ్ టెస్ట్లు చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. అలాంటప్పుడు మనల్ని రక్షించేది ఇన్సూరెన్స్. సో అది తప్పనిసరి, ప్రతి వాళ్ళు చేసుకోవాల్సిందే. సార్ మీరు చాలా కామన్గా ఫ్రెండ్స్ని వాళ్ళని కలుస్తూ ఉంటారు కదా, పార్టీలు బాగా నడుస్తూ ఉంటాయి, తాగుతారా సార్? నేను అలవాట్లేదా? చాలామంది అడుగుతుంటారు. ఐ సే దట్ ఐఎమ్ డ్రంక్ ఆన్ లైఫ్, అంతే. టీటాట్లను నేను. నో స్మోక్ నథింగ్. ఫిజీ డ్రింక్స్ కూడా తాగను. ట్రై చేశారు ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలే. అంటే వైన్ అప్పుడప్పుడు, రెడ్ వైన్, వైట్ వైన్ ఎప్పుడన్నా కావాలంటే ఒక సిప్ తీసుకుంటాను. కానీ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. రాత్రి పడుకున్న తర్వాత మౌత్ అంతా డ్రైగా, డిహైడ్రేటెడ్గా అనిపిస్తుంది. సో అందుకని అసలు విస్కీ, బీరు ఇంత మటుకు టేస్ట్ కూడా చేయలేదు. నేను తాగిన వాళ్ళందరూ యాదవులు, తాగిన వాళ్ళందరూ తప్పు అని ఆ ఉద్దేశం లేదు. సమ్ము ఆ పికప్ అవ్వాల. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నప్పుడు వాళ్ళందరూ తాగుతుంటారు, నేను జీడిపప్పు తింటుంటాను. మనం ఎక్కువ తింటాం అప్పుడు. నాదే బాధ. నేను ఫ్రెండ్స్ అంతా పోయినప్పుడు పబ్కి పోయినా లేకపోతే ఇంట్లో కూర్చున్నా కూడా నేను తింటానే ఉంటా. స్నాక్స్ నేను కంప్లీట్ చేస్తాను, మందు వాళ్ళు కంప్లీట్ చేస్తాను. లాస్ట్ నేను డ్రైవర్ అయితే. అదే నాకు ఇంగ్లాండ్లో క్రిస్మస్ టైంలో అందరూ పార్టీలు పిలిచేవాళ్ళు. రైట్. అంత పాపులర్ అనుకున్నా, తర్వాత తెలిసింది వాళ్ళందరూ డ్రైవ్ చేయడానికి పిలిచేవాళ్ళు. కానీ ఇంకోటి డాక్టర్స్ అంటారు కదా సార్, ఒక ఏజ్ తర్వాత స్కాచ్ ఏదో ఎవ్రీడే ఒక పెగ్ తాగాలి వైన్ అంటారు. రెడ్ వైన్ ఇస్ గుడ్ ఫర్ ది హార్ట్ అంటారు. అందుకని ఫ్రాన్స్ లో సైన్స్ ఉందా లేకపోతే జస్ట్ కొంత ట్రూత్ ఉంది. బికాస్ రెడ్ వైన్ ఈజ్ వాసో డైలేటర్, అంటే బ్లడ్ వెసల్స్ డయామీటర్ పెంచుతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ఫ్రాన్స్ లో హార్ట్ అటాక్స్ తక్కువ ఆల్ ఓవర్ ద వరల్డ్ లో వైన్ కన్సంప్షన్ అని అంటారు. కొంతమంది కార్డియాలజిస్టులు రెగ్యులర్గా వైన్ తాగొచ్చు, రోజుకు ఒక గ్లాస్ అని అంటారు. దట్స్ యాక్సెప్టబుల్ సైంటిఫిక్ ట్రూత్. ఇంకోటి అంటే జనరల్గా బాగా మీరు కూడా చాలాసార్లు అంటారు బ్యాక్ టు బేసిక్స్ అనే ఒక కాన్సెప్ట్ అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ ఉంది. అంటే నా చిన్నప్పుడు నేను మా చెల్లెళ్ళకి అందరికీ సైకిల్ నేర్పించా, ఆ తర్వాత బండి నేర్పించా. 2-3 నలుగురు చెల్లెలు నాకు, జాయింట్ ఫ్యామిలీ. ఒకరిద్దరు నేర్చుకున్నారు, ఇంకో ఇద్దరు నేర్చుకోలేకపోయారు. బట్ వాట్ ఎవర్ బేసిక్స్ అయితే సైక్లింగ్ స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు సైక్లింగ్ అయినా చేసి ఆ తర్వాత బండికి వచ్చారు. కానీ ఇవాళ ఏ యంగ్స్టర్ని చూసినా కూడా డైరెక్ట్ బండి నేర్చుకుంటున్నాడు. ఆ బైకే, మళ్ళీ యాక్టివా కూడా కాదు, గేర్లెస్ కాకుండా డైరెక్ట్ బైకే. కొంతమంది అయితే డైరెక్ట్ కారే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ బేసిక్స్ లెవెల్లో ప్రతి యాక్టివిటీలో, ఇది ఎగ్జాంపుల్ ఓన్లీ సైక్లింగ్ డ్రైవింగ్ చెప్పాను, కానీ ప్రతి ఎగ్జాంపుల్లో ఇప్పుడు ముగ్గేయడం అనేది సంక్రాంతికి మాత్రమే పరిమితమైంది. అంటే అది కూడా కొంతమంది ఇంట్లో ముందర. చాలామందికి అయితే ఇంటికి వచ్చే పనావిడ ఉంటారు కదా, హోమ్ హెల్ప్, వాళ్ళు చేసిపోతారు ముగ్గులు, ఇంట్లో వాళ్ళు వేయలేక. సో ఇలాంటి బేసిక్స్ చాలా మిస్ అయిపోయినాం కదా. సో వాట్ ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ ఆర్ బేసిక్స్? కంప్లీట్గా బ్యాక్ వెళ్తాం అనేది నాకు తెలియదు, బట్ మీ సైడ్స్ నుంచి మన ట్రెడిషన్స్లో ఉండే ఇంపార్టెన్స్ గురించి కొంచెం. ఇంకోటి సార్, ఇందులో ఇది కూడా మాట్లాడాలి మనం. లాస్ట్ టైం మీరు వెస్టర్న్ కమౌట్ వర్సెస్ ఇండియన్ కమౌట్ గురించి మాట్లాడితే కొంచెం బ్యాక్లెస్ వచ్చింది నాకు ఆ వీడియో వేస్తే, ఇదేంటి ఉల్టా చెప్తున్నారు ఈయన అని. సో దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. షూర్, తప్పకుండా. ఇప్పుడు ముందు చివరిలో ఆ మాట చెప్పావు కాబట్టి వెస్టర్న్ కమోడ్కి ఇండియన్ కమోడ్కి ఇప్పుడు
మన ఇండియా పురాతన పద్ధతులు, మన ఇండియా ట్రెడిషన్సే గొప్పవి, మిగతా అన్ని చెడ్డవి, వెస్ట్రన్ కంట్రీస్ అని అనుకోవడం ఫస్ట్ తప్పు. అది మూర్ఖత్వం. అర్థమైందా? ఒక రకంగా ట్యూబులర్ విజన్ అంటారు దాన్ని. ప్రతి చోట మంచి ఉంటుంది, ప్రతి చోట చెడ్డ ఉంటుంది. అది మనం మంచి తీసుకోవాలా, చెడ్డది వదిలేసుకుంటూ పోవాలా. ఇప్పుడు నేను ఇండియన్ టాయిలెట్స్ కంటే కమ్మోడ్ మంచిది అని ఎందుకు అన్నానంటే, కింద స్క్వాటింగ్ పొజిషన్ అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే మోకాళ్ళ మీద 4 రెట్ల బరువు పోద్దని బయోమెకానికల్గా ప్రూవెన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అది. అట్లానే మెట్లెక్కి దిగేటప్పుడు మోకాళ్ళ మీద 4 రెట్లు బరువు పోద్ది. ఇప్పుడు ఈ ఇండియన్ టాయిలెట్లు మొదటి నుంచి మనం వాడాం కదా, అప్పుడు మోకాళ్ళ నొప్పులు మనకి రాలేదు కదా. ఇప్పుడు నువ్వెవడు చెప్పడానికి కొత్తగానే ఇప్పుడు చాలామంది నీకు కామెంట్లు చేస్తుంటారు, నాకు చేస్తుంటారు. ఇప్పుడు అది టైమ్స్ని బట్టి. ఇప్పుడు అసలు ఒరిజినల్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే మోకాళ్ళు పొట్టగా ఒత్తుకొని ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి డిఫికేషన్ అంటే మోషన్ రావటం అన్న ప్రాసెస్ ఈజీగా అవుతుంది అన్నది ఒక సైన్స్. దాంట్లో తప్పేమీ లేదు. కానీ పూర్వం రోజుల్లో మోకాళ్ళకు ఉన్నంత దారుఢ్యం, మోకాళ్ళకు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు లేదు. సో దాంతో ఇప్పుడు మోకాళ్ళ మీద ఏమాత్రం ఒత్తిడి పెట్టినా బరువు ఎక్కువైపోయి ఇబ్బంది పడతాం మనం. అది నెంబర్ 2. ఈ మారిన పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం, నా ఆర్గ్యుమెంట్. మీరు ఎవరినైనా అడగండి. ఇప్పుడు నేను రోజుకి 100 మందిని చూస్తాను మోకాళ్ళ నొప్పులు. వాళ్ళని ఫస్ట్ అడిగేది ఇండియన్ టాయిలెట్ ఉందా అంట. వాళ్ళే చెప్తారు, సార్ పొద్దున లేచి టాయిలెట్ నుంచి లేచేసరికి నా ప్రాణం పోతుంది సార్ అంటారు. అందరూ చెప్పే మాట అదే. కాబట్టి ఇప్పుడు ఎందుకు మీరు కింద కూర్చొని మామూలుగా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోండి, 2 నిమిషాల్లో నొప్పులు పడతాయి. ఎందుకంటే మన మోకాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఇప్పుడు మన పాత రోజుల్లో నువ్వు మన తాతలు ముత్తాతలు చూస్తే రచ్చబండల మీద వాటి మీద కూర్చునేవాళ్ళు. ఎట్లా కూర్చునేవాళ్ళు? ఇట్లా గొంతు కూర్చునేవాళ్ళు కరెక్ట్గా. పల్లెటూళ్ళలో కూడా ఇట్లా కింద కూర్చునేవాళ్ళు, ఫుల్ ఫ్లెక్సిబుల్. బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ లిగమెంట్ స్ట్రెంగ్త్, ఆ క్వాడ్రిసెప్ స్ట్రెంగ్త్ డిఫరెంట్. ఇప్పుడు అది లేదు. కాబట్టి ఈ బ్యాక్ డ్రాప్లో ఇది. తర్వాత రెండోది, పాత రోజుల్లో ఈ మెకానికల్ స్టడీస్, ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ లేవు. అర్థమైందా? ఇప్పుడు మోకాళ్ళు ఇప్పుడు మెట్లెక్కి దిగడం మంచిదే కదా అంటారు అందరూ, వ్యాయామం కదా అంటారు. కరెక్టే, మెట్లెక్కి దిగడం గుండెకి లంగ్స్కి మంచిది, మోకాళ్ళకి బ్యాడ్. కాబట్టి మోకాళ్ళు చెడిపోకుండా బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సరైన వ్యాయామం కావాలంటే 2 ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి వాకింగ్, రెండోది స్విమ్మింగ్. అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి చక్కటి స్విమ్మింగ్కి కూడా బోన్స్కి ఏదో ఇష్యూ ఉంటుంది. స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్. బోన్స్ కూడా మంచిది, బ్యాక్ పెయిన్కి మరీ మంచిది. కాబట్టి స్విమ్మింగ్ అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి వాకింగ్ చక్కగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను అది. జాగింగ్, రన్నింగ్ కంటే కూడా వాకింగ్ మంచిది. జాగింగ్, రన్నింగ్ మెంటల్గా మనం ఇరగదీసి పరిగెత్తాం, చెమటలు వస్తున్నాయి, క్యాలరీస్ బర్న్ చేసామని ఒక ఫీలింగ్ తప్ప పెద్ద తేడా ఉండదు వాకింగ్కి జాగింగ్కి. ఇది నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్లో. బ్రిస్క్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ విత్ ఎ గుడ్ నైస్ స్పోర్ట్స్ షూ. కాబట్టి టాయిలెట్లో ఫస్ట్ పాయింట్ అది ఇందాక అడిగిందని. ఇకపోతే బ్యాక్ టు బేసిక్స్. ఇప్పుడు ముగ్గులు వేయటం అన్నాడు. నేను యాక్చువల్గా బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళందరూ ఆడవాళ్ళకి ఫస్ట్ చెప్పేదమ్మా, వంగి ఇల్లు వద్దు, ముగ్గులు వేయద్దని చెబుతా. ఓకే, ఎగైనా వంగుతారు, ముగ్గు వేయాలంటే వంగి వేస్తారు, అంతే కదా. దాంట్లో కూడా ఒక చిట్కా ఉంది, మోకాళ్ళు వంచి కూర్చొని వేయచ్చు. అంటే ఇందాక మనం అనుకుంటే స్క్వాటింగ్ పొజిషన్ ఇస్ స్లైట్లీ బెటర్ దాన్ బెండింగ్ ఫార్వర్డ్. నడుము వంచి వేయటం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. అది నడుము మీద లోడ్ పడుతుంది. సో కాబట్టి అది చేయడం బయోమెకానికల్గా, ఆర్థోపెడిక్ విషయంలో ఒక అంత కష్టం. సో ఇక మనం బ్యాక్ టు బేసిక్స్ అంటే నాకు కూడా మూలాలంటే చాలా ఇష్టం. పల్లెటూరులో నేను త్రూఅవుట్ మై లైఫ్ నేను పల్లెటూరులో పెరగకపోయినా నేను 5వ తరగతి 6వ తరగతి మా అమ్మమ్మ ఊళ్ళో పెరిగాను. అప్పుడు అక్కడ సంక్రాంతి పండుగ అయితే కానీ, అక్కడ కోడి పందాలు అయితే కానీ, కబడ్డీ అయితే కానీ, రాత్రిల పూట రచ్చబండ మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అయితే కానీ, అన్నీ ఈ రోజుకి గుండెల్లో చాలా పదిలంగా ఉంటాయి. గురవాయణంలో చాలా రాశానంట ఆర్టికల్స్. జారుడు బండ నుండి ఒకటి మా ఇంటి దగ్గర, స్కూల్ దగ్గర ఒట్టి స్టోన్ ఇది, దాని మీద జారేవాళ్ళం. కిందకు వచ్చేసరికి వెనకాల బటక్స్ మొత్తం మొత్తం నిక్కర్లన్నీ పాడైపోయి హోల్స్ పడిపోయాయి. మా అమ్మ ఉతికొదిలి పెట్టేది, రోజుకో నిక్కర్ హోల్ పెట్టుకొస్తారు. బట్ దాంట్లో వచ్చిన ఆనందం వర్ణాతీతం. సో అట్లాంటి బ్యాక్ టు బేసిక్స్ ఉన్నాయి. బట్ కొన్ని ఇండియన్ ట్రెడిషన్స్, అన్ని ట్రెడిషన్స్ మంచి అంటానికి లేదు, ఎక్కడా లేదు. కొన్ని ట్రెడిషన్స్ వెల్ రూటెడ్, అంటే మంచి సైంటిఫిక్, వాళ్ళకి తెలుసో తెలియకో చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్తో కొన్ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చాలా సింపుల్ది, మన పాత రోజుల్లో లేడీస్కి కొన్ని కమ్యూనిటీస్లో పీరియడ్స్ వచ్చినప్పుడు 3 రోజులు ముట్టుకోకుండా కూర్చోమనేవాళ్ళు. అది ఇప్పుడు చాలామందికి అభ్యంతరకరంగా అనిపిస్తుంది అది. బట్ దాంట్లో
ఆ 3 రోజులు తప్ప ఆ లేడీకి మిగతా రోజులు రెస్ట్ దొరకదు. పాపం పొద్దున 6 నుంచి రాత్రి 10 దాకా వంటలు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. కాబట్టి పెద్దోళ్ళు ఆ 3 రోజులు ఆమెకి ఏమి చేయదు. మీరు నోబడి కెన్ టచ్ చేయరు. హాయిగా చాప మీద కూర్చుంటుంది, కావాల్సిన పుస్తకాలు చదువుకుంటుంది. ఇలా ఇప్పుడు అంటే వీడియోలు ఉన్నాయి, అప్పుడు వీడియోలో పుస్తకాలు చదువుకునేది, చక్కగా భోజనం తెచ్చిపెట్టేవాళ్ళు. సో 3 days వెరీ హార్డ్ ఎర్న్ రెస్ట్. అర్థం కదా, అది వాళ్ళ పెద్దవాళ్ళు పెట్టింది. సో అట్లాంటి బోల్డ్ అని తెలిసి పెట్టారు. తర్వాత కొన్ని డేంజరస్ పెట్టారు. అయితే ఇప్పుడు సైంటిఫిక్ ప్రకారం చూస్తే డేంజరస్. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబిలికల్ కార్డ్ కట్ చేసిన తర్వాత పేడ పెట్టేవాళ్ళు, పేడ మన కౌడన్ అది పెట్టి దాన్ని పెడితే చీమ్ పట్టదని పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తే అది చాలా తప్పుగా, చాలా డేంజరస్గా కనపడుతుంది. అట్లాంటి కొన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇప్పుడు. అంతేగాని ప్రతిదీ నేను చేసిందే కరెక్ట్. యోగా కూడా నేను వజ్రాసనం, పద్మాసనం మోకాళ్ళకి మంచిది కాదంటే చాలామంది నన్ను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది తిట్టారు. నువ్వు చెప్పేది నేను మంచిది కాదని చెప్తాను. ఎందుకంటే వజ్రాసనం, పద్మాసనం చేసినప్పుడు మోకాళ్ళ మీద ట్రెమెండస్ లోడ్స్ పడతాయి. సో కాబట్టి నువ్వు అగైన్ యావరేజ్ పర్సన్ అయ్యండి, నీ మోకాళ్ళు వల్నరబుల్గా ఉంటే ఈ వజ్రాసనం, పద్మాసనంలో ఎక్కువ అవుతాయి నొప్పులు. ఓకే. సో దట్స్ ఆల్. అందుకని వజ్రాసనం, పద్మాసనం వేయొద్దామా, కొంచెం తగ్గించుకోమని చెప్తా. అట్లా తగ్గించుకోమని చెప్పాను. యోగా వాళ్ళందరూ నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. నేను యోగాకి ఏకనిష్ట కానే కాదు. యోగాలో అద్భుతమైన ఎక్సర్సైజులు ఉన్నాయి బ్యాక్ పెయిన్కి. భుజంగాసనం, ధనురాసనం ఇవన్నీ కూడా బ్యాక్ పెయిన్కి అద్భుతమైన ఎక్సర్సైజ్. సో అది సంగతి. బట్ కొన్ని జాయింట్ల మీద లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడ్డప్పుడు అవి అవాయిడ్ చేసుకోవడం మంచిది. సో అది సంగతి. సో బ్యాక్ టు బేసిక్స్ అనేది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఎంత మీతో సిరీస్ కూడా ఉంటుంది. సిరీస్ కూడా నేను మొత్తం బ్యాక్ టు బేసిక్స్ అని, ఎట్లా నిల్చోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా ఇది చేయాలని నా పాడ్కాస్ట్లో చేస్తుంటాను. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఈ ప్లే జోన్స్ కానీ ఇవి ఎక్కువైనప్పుడు మీ మధ్యలో ఒక 1.5 year అనుకుంటా, ఆల్మోస్ట్ 1 year రెగ్యులర్గా బ్యాడ్మింటన్కి వెళ్ళేవాడు నేను. అది బాగా అలవాటు అయిపోయి రోజు 1 hour 2 hours ఆడి కొద్ది రోజుల తర్వాత నాకు ఈ షోల్డర్ నొప్పి స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఒకరు అన్నారు అనమాట, అరే బ్యాడ్మింటన్ అంత ఆడొద్దు, కొంచెం తక్కువ ఆడాలి. జనరల్గా ఆడుతూ స్పీడ్ ఎక్కువ అయిపోద్ది కదా. ఒకటే గంటలో ఆల్మోస్ట్ 500-1000 సార్లు నేను ఇట్లా అంటున్నప్పుడు, అది అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇది ఎక్కువ పడుతుంది. ప్లస్ యాంకిల్ పెయిన్ వచ్చింది అప్పుడు కొద్ది రోజులు నాకు. సో ఈ బ్యాడ్మింటన్ కల్చర్ కానీ, పికిల్ బాల్ అనే కొత్త కల్చర్ కానీ, ఇవన్నీ ఎంతవరకు అంటే హెల్దీ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అన్నమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఆల్వేస్ గుడ్ వంశీ. బట్ కాకపోతే ఏంటంటే ఒక గుర్తుకోవాల్సింది వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్. మనం వార్మప్ గురించి మర్చిపోతాం. ఉన్న టైం గంట, సో కోర్టులో దిగి ఉతుకో అని వెళ్ళిపోతాం. నువ్వు మంచి అథ్లెట్స్ చూస్తే 1 hour వార్మప్ అయి 15 నిమిషాలు ఆడతారు కొంతమంది. యూజువల్గా ఒక 40 years దాటిన తర్వాత నీ వార్మప్, నీ ప్లే ఈక్వల్గా ఉండాలి, 1:1. నువ్వు అరగంట షటిల్ ఆడాలంటే అరగంట వార్మప్ చేసుకుంటే మంచిది. ఏజ్ పెరిగిన కొద్దీ వార్మప్ ఎక్కువాలి, ఎందుకంటే మజిల్ స్ట్రైట్ అయిపోతాయి, లెగమెంట్ స్ట్రైట్ అవుతాయి. సో వార్మప్ చేసుకొని కాస్త అటు ఇటు తిరిగి స్ట్రెచ్ అయ్యి అప్పుడు రావాలి. అందుకని ఇప్పుడు బాడీ బిల్డింగ్ అక్కడికి వెళ్తే మొదట్లో స్ట్రెచ్చింగ్ చేపిస్తారు, డైరెక్ట్గా వెయిట్ చేయించాలి. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇంజురీస్ బోరింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ గేమ్ కావాలి. కరెక్టే, లేకపోతే ఇంజురీస్ అవుతాయి. సో ఇప్పుడు షటిల్ నువ్వు అన్నట్టు రిపీటెడ్ది తర్వాత షోల్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి అంటే ల్యాబ్రల్ టేర్స్ ఉంటాయి. ల్యాబ్రమ్ అంటే ఒక క్యాప్సూల్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఒక్కోసారి నువ్వు ఎంతూసియాస్టిక్గా టక్మని కొడతావు, సడన్గా కలుపుకోమంటుంది ఆ ల్యాబ్రల్ టేర్. ఆ తర్వాత మెల్లగా పెరుగుతూ ఉంటుంది ఆ టైర్. అట్లని చెప్పి షటిల్ ఆడుకోవద్దు అనట్లేదు. బట్ అగైన్ వార్మప్, షోల్డర్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ థింగ్ విత్ పికిల్ బాల్, టెన్నిస్, వాట్ ఎవర్ ఇస్ దట్. రైట్. అండ్ ఈ నెక్ బంప్ ఉంటుంది కదా సార్, దానికి స్పైన్కి ఏమన్నా అంటే నెక్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అవునవును. అలాంటి వాటి వల్ల ఏమైనా ఇష్యూ ఉంటుందా? చాలా మంది వచ్చి సార్ నాకు ఇక్కడ పెద్ద స్వెల్లింగ్ వచ్చింది సార్. అవునవును. ఆ స్వెల్లింగ్ కాదు, బ్యాడ్ పోస్చర్. ఓకే. నువ్వు చూడు, తలకాయ మెడకాయ లైన్లో ఉంటే అది ఉండదు. నువ్వు ఇటు ముందుకు వెళ్ళావు అనుకో వాపు కనపడుతుంది, ప్రామినెంట్గా కనపడుతుంది. అది బ్యాడ్ పోస్చర్. అందుకని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నువ్వు గోడకు ఆనుకొని నిల్చొని ఉంటే తలకాయ అండ్ షోల్డర్స్, బటక్స్, హీల్స్ అన్నీ ఒక లైన్లో ఉండాలి, ఆ గోడకు అతుక్కొని ఉండాలి. చాలామంది మనం ఇట్లా ముందుకు నడుస్తాం, ఎస్పెషల్లీ కంప్యూటర్స్. నేను ఎప్పుడు చెప్తాను అదే, ఇట్లా ముందుకు వెళ్తారు, అది తప్పు. స్ట్రైట్గా కూర్చోవాలి, కూర్చొని. మొదట్లో కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ద వే. ఈ చెవి దగ్గర నుంచి ఏదైనా డ్రాప్ చేస్తే షోల్డర్ మీద పడాలి. మామూలుగా నువ్వు ట్రై చేయి, ఇక్కడ పడుతుంది, రైట్, తప్పది. సో అది ప్రాపర్ పోస్చర్. ఇట్లా కూర్చోవాలి, అది దట్ ఈస్ ద రైట్ పోస్చర్. బట్ ఆ పోస్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. సగం ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తాయి, సగం ప్రాబ్లమ్స్. అది సార్ మీకు ఎప్పుడన్నా మోకాళ్ళలో ఏమైనా ఇష్యూ ఉందా? మీరు ఇచ్చిన అంటే మీకున్న దేవుడిచ్చిన మోకాలేనా లేకపోతే దేవుడిచ్చిన మోకాలే, అదే ఇంకే రాలేదు. ఓకే. టచ్ వుడ్
నవ్ ఐఎమ్ 67, బట్ స్టిల్ మోకాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. యూఆర్ వెరీ యాక్టివ్ సార్. ఇంకా యాక్టివ్ అండ్ ఐ డోంట్ ఫీల్ 67. అసలు మీ మనవరాలతో వాళ్ళతో ఉన్నప్పుడు ద వే యూ ఎంజాయ్ విత్ దెమ్ అండ్ ద వే యూ ప్లే టెన్నిస్ అండ్ ఆల్, అసలు ఫుల్ యాక్టివ్. ఐ ఎంజాయ్ దట్ బికాజ్ అగైన్ మెంటల్ మేకప్. ఐ డోంట్ ఫీల్ ఓల్డ్ ఎట్ ఆల్. అది ఒక్కసారి ప్రాబ్లం కూడా. రైట్. పొద్దున మా కాన్వర్సేషన్ వచ్చిందనమాట. ఆఫ్థల్మాలజిస్ట్తో ఏమైనా పాడ్కాస్ట్ చేస్తే, అంటే ఐ స్పెషలిస్ట్తో చేస్తే వాళ్ళకి స్పెట్స్ ఉంటాయి. సో వాళ్ళ సైన్స్లోనే వాళ్ళకి కూడా అదే ఇష్యూ ఉంది కదా, మీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉందా అని అడుగుదామని. నేను ఒక జోక్ చెప్తుంటాను దానికి. అంటే అరే డాక్టర్ ఎప్పుడైనా జ్వరం వచ్చిందనంటే, అరే డాక్టర్లు కూడా జ్వరం వస్తుందని అడుగుతారు కొంతమంది. అప్పుడు నేను ఏమంటే, అమ్మ అట్లయితే బార్బర్స్గా జుట్టు పెరగకూడదు అని చెప్తాను నేను. సో ఇట్స్ జస్ట్ ఎ ఫన్. ఎవ్రీబడి గెట్స్ దట్. సో ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ చూస్తూ ఉంటారు, 25-30 ఇయర్స్ మధ్యలో ఉంటారు. అండ్ నేను చాలా కామన్గా విన్నది ఏంటంటే, ఈ 25 ఇయర్స్ దాటిన వాళ్ళ దగ్గర నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళు, అరే నాకు చాలా ఫాస్ట్గా మోకాలు నొప్పులు వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా ఏజింగ్ కనబడుతుంది నాకు, లాస్ట్ 1 ఇయర్కి ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి చాలామంది రిలేట్ అవుతారు కూడా. నాకే నా సర్కిల్లో చాలామంది, నాతో సహా వి బీన్ అబ్జర్వింగ్ దట్. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక 1 అవర్ జిమ్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్కి, జస్ట్ విదిన్ 2 ఇయర్స్ నేను ఇప్పుడు చేస్తున్న 1 అవర్ జిమ్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్కి చాలా చాలా తేడా ఉంది. బికాస్ ఆఫ్ అవర్ మేబీ ఈ లైఫ్ స్టైల్ వలన, దేని వలన. అట్ ద సేమ్ టైం నాకు భయం ఏంటంటే, మా పేరెంట్స్ని చూస్తుంటే 40+, 45+ ఉంటారు, 50+ ఫాదర్ ఉంటాడు, 45+ మదర్ ఉంటారు, లేకపోతే 40+ మదర్ ఉంటారు. ఇలా చూస్తున్నప్పుడు రేపు నేను ఖరాబ్ అవుతున్నా, వాళ్ళని ఖరాబ్ చేస్తాను, లేకపోతే వాళ్ళు ఈ లైఫ్ స్టైల్లో అలవాటు పడుతున్నారు. కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూనిట్ టు అడ్వైస్ మాకు ప్లస్ మా పేరెంట్స్కి కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్రీడే యాడ్ చేసుకోండి. మీరు అంటారు కదా బాండింగ్ టైం ఉందిగా మీకు, మీ ఫ్యామిలీకి రోజు పొద్దున్న టెన్నిస్ లాంటిది, అలా మేము ఒకవేళ అలవాటు చేసుకోవాలంటే ఎలాంటి బాండింగ్ టైం విత్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది? వాకింగ్, అన్నిటికంటే సింప్లెస్ట్ వాకింగ్. నా సలహా ఏంటంటే, ఇప్పుడు అమ్మ ఇందాక వీడియో చూశాను, షీ సో హ్యూమరస్. ఓకే, నువ్వు రోజు ఇంటికి వెళ్ళగానే, రోజు కుదరకపోవచ్చు, వారంలో 2 రోజులు. ఆ విషయంలో నేను కొంతమంది నార్త్ ఇండియన్స్ని, ఎస్పెషల్లీ కొన్ని మార్వాడి ఫ్యామిలీస్ని ఐ అప్రిషియేట్ సో మచ్. వాళ్ళు స్ట్రక్చర్డ్ బాండింగ్ పెట్టుకుంటారు. ఎవ్రీ ఆదివారం ఫ్యామిలీ మొత్తం కలిపి భోజనం చేయాలని పెట్టుకుంటారు. ఊళ్ళో ఎక్కడున్న పిల్లలందరూ వచ్చి మదర్ దగ్గర కూర్చొని భోజనం చేస్తారు. అట్లా స్ట్రక్చర్డ్ బాండింగ్ ఉంటుంది. అట్లా మనం కూడా పెట్టుకోవాలి. మనం మన ఆంధ్ర, నాకైతే ఎక్కువ మంది మనకు కనపడరు, కనపడితే భోజనం చేస్తాను, లేకపోతే లేదు. నాకు అట్లా అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం కూడా ఒకటి తెలుసు బాగా. ఆయన బతుకున్న రోజుల్లో ఎవ్రీ ఆదివారం భోజనం ఆయన ఇంట్లో చేయాల్సిందే, మొత్తం పిల్లలు. అంటే వాళ్ళ సినిమా షూటింగ్లో ఎక్కడ బయట ఉంటే సరే, బట్ ఊళ్ళో ఉంటే మటుకు ఆదివారం ఆయన దగ్గర కూర్చొని భోంచేయాలి. గివెన్ అట్లా ఆ బాండింగ్ దాంట్లో నుంచి వస్తుంది. సో అట్లా నేను కూడా మా మ్యారేజ్ డేకి, అంటే నాది భవాని మ్యారేజ్ డేకి మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి ఒక నియమం పెట్టుకున్నాం. కొంతవరకు కుదురుతుంది, కొంతవరకు కుదరట్లా, బట్ అది గట్టిగా చేయాలి. రైట్. అట్లనే ఈ బాండింగ్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ విషయం చెప్పాను మీకు. అమ్మ ఈజ్ వెరీ యాక్టివ్. ఎంత ఏజ్ 40 ఉంటుందా? అంతే, 40 ఉంటుంది. సో నువ్వు వారంలో ఒకరోజు, లేకపోతే ఒక బుధవారం లేకపోతే ఒక శనివారం, అమ్మ ఇవాళ మన ఇద్దరం వాకింగ్కి వెళ్ళాల్సిందే ఖచ్చితం, నేను వచ్చి నువ్వు రెడీగా ఉండు, నేను ఆ రోజు 8 కల్లా వస్తాను, భోంచేయగానే వాకింగ్కి వెళ్దాం అని పెట్టు. అది ఒక నియమం. ఆ రోజు మీ ఆవిడ లేదు, ఎవరు లేరు, నువ్వు మీ అమ్మాయి, లేకపోతే మీ ఆవిడని కలుపుకుంటాడో కలుపుకో, అది వేరే విషయం. బట్ అది స్ట్రక్చర్డ్ టైం ఫర్ హర్. నువ్వు ఏమున్నా ఆ రోజు 8 o'clock నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఆ నియమ పద్ధతి నువ్వు పెట్టాడాలి. అమ్మ రెడీగా ఉంటుంది. అక్కడ ఎన్ని మంచి పాయింట్లు చూడు. నీ కోసం ఎదురు చూడటంలో బోల్డంత ఆనందం. అవునా? నువ్వు నియమంగా వెళ్తే, నా కొడుకు నా కోసం వచ్చాడని ఇంకా ఆనందం. తర్వాత ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్తారు. మంచి బ్యూటిఫుల్ మూన్ లైట్, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ. ఇప్పుడు హైదరాబాద్లో మీరున్న ప్లేస్ నాకు కరెక్ట్ తెలియదు, బట్ దేర్ మస్ట్ బి గుడ్ ప్లేసెస్. ఆ నడిచేటప్పుడు చక్కగా ఇద్దరు కబుర్లు, చిన్నప్పుడు కబుర్లు చెప్పచ్చు, ఆమె గుర్తొచ్చిన కబుర్లు చెప్పచ్చు, ఆమె భయాలు చెప్పచ్చు, ఆమె ఇది చెప్పచ్చు, నువ్వు ఆ రోజు ఆఫీసులో చేసి చెప్పచ్చు, నువ్వు గురవారెడ్డితో మాట్లాడానని చెప్పచ్చు. అన్ని రకాల కబుర్లు జరుగుతాయి 1 hour. ఎంత క్వాలిటీ టైం అది. నీకు మంచిది, ఆమెకు మంచిది, వాకింగ్ మంచిది. సో అలా అది నెంబర్ 1. నెంబర్ 2, అమ్మకి నాన్నకి ఇప్పుడు 40-50 ఇయర్ అనుకో, వాళ్ళకి ప్రతి 3 నెలలకి ఒక తీర్థయాత్ర ఏర్పాటు చేయి. నువ్వు ఫైనాన్స్ చేయి, యూ కెన్ అఫోర్డ్. అమ్మ మీరిద్దరు, నాన్న అమ్మ నేను చెప్తాను, నేను టికెట్లు కొంటాను, మీరు ఈరోజు వారణాసి వెళ్తున్నారు, ఈరోజు అయోధ్య వెళ్తున్నారు, ఈరోజు ఇంకో చోటుకి వెళ్తున్నారు, మిగతా అంతా నేను చూసుకుంటాను అని పెట్టి వాళ్ళని ఎక్కించు. అద్భుతమైన ఫీలింగ్ అది. వాళ్ళంతా వాళ్ళు చేయరు, నిన్ను అడగరు. బట్ నువ్వు చేస్తే నువ్వు వెళ్ళక్కర్లా, నువ్వు వెళ్ళగలిగితే అది ఇంకో డిఫరెంట్ స్టోరీ. బట్ వాళ్ళకి చేయించి ఎక్కితే
నా కొడుకు చేశాడు అన్న ఒక ఇది ఆ ఫుల్ఫిల్మెంట్ నీ వాళ్ళ గురించి ఆలోచించావు నువ్వు, వాళ్ళకి ఏం కావాలో నువ్వు చెప్పావు, అది ఎగైన్ మానసిక ఉల్లాసం, ఎగైన్ ఆనందం, అర్థం కదా. సో ఇట్లాంటి సో ఆల్ ద థింగ్స్ ఆ రకంగా ఇప్పుడు 40 years దాటిన వాకింగ్ ఒకటి ఎంకరేజ్ చేయాలి. తర్వాత కోర్ గ్రూప్ స్ట్రెంగ్త్, కోర్ మజిల్స్ అంటే సెంట్రల్ మజిల్స్. ఇందాక ఎవరు అడుగుతున్నారు సింగిల్ లెగ్ స్టాండ్స్ అని. సింగిల్ లెగ్ స్టాండ్స్ ఒక 2 minutes నువ్వు చేయగలిగితే బాగా చేసినట్టు లెక్క. జనరల్గా ఏ ఓల్డ్ ఏజ్ వచ్చిన కొద్దీ ప్రాబ్లం ఏంటంటే పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ కోర్ మజిల్స్ అంటే అబ్డామిన్ చుట్టూ ఉండే మజిల్స్, బ్యాక్ ఫ్రంట్ కలిపి దాన్ని కోర్ గ్రూప్ అంటారు. ఆ కోర్ గ్రూప్ మజిల్స్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేకపోతే యూ టెన్ టు ఫాల్. యాక్చువల్గా నువ్వు నెట్ఫ్లిక్స్లో బ్లూ జోన్ అని ఒక సీరియల్ వచ్చింది. ఒక అంటే బ్లూ జోన్ అంటే 100 ఏళ్ళు దాటిన వ్యక్తులు ఉన్న ఏరియాని బ్లూ జోన్ అంటారు. చాలా 30 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేసి డాక్యుమెంటరీ వచ్చింది. అట్లా ప్రపంచంలో 5-6 ప్లేసులు ఉన్నాయి. జపాన్లో ఒక చోట, అమెరికాలో ఒక చోట, టర్కీలో ఒక చోట అట్లా ఉన్నాయి. ఆ 100 ఏళ్ళు బతకడానికి వాళ్ళ వెనకాల ఏ కారణాల వల్ల వాళ్ళు బతికారని రీసెర్చ్. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్స్ ఇది వీళ్ళందరూ అప్ స్లోప్ నడుస్తారు. అక్కడ ఆ పర్టికులర్ ఏరియా ఎట్లా ఉంటుంది స్లోప్. ఎప్పుడైతే వీళ్ళు అప్ స్లోప్ నడిచారో 70 దాటిన వాళ్ళు కోర్ గ్రూప్స్ డెవలప్ అవుతుంది, అప్పుడు కింద పడరు. సో ఏ ఓల్డ్ ఏజ్లో కామనెస్ట్ వే టు డై ఈజ్ ఎ ఫ్రాక్చర్స్. అర్థం కదా. దెర్ ఇస్ ఎ సేయింగ్ యూ కమ్ త్రూ ద యూట్రస్ అండ్ యూ గో అవుట్ త్రూ ద హిప్ అని. మెడికల్గా హిప్ ఫ్రాక్చర్ అయితే 70s దాటిన తర్వాత more than 60% చనిపోతారు, 5 హాస్పిటల్లో 6 ఇంటికి పోయిన తర్వాత. సో కాబట్టి ఆ ఫ్రాక్చర్స్ అవాయిడ్ చేయాలంటే ఈ కోర్ గ్రూప్ డెవలప్ చేయాలి. అది కూడా దానికి ఏ పెద్ద నువ్వు లక్షలు ఖర్చు పెట్టి చేయక్కర్లా. సింపుల్ డంబెల్స్, తర్వాత ఈ కొన్ని ఉంటాయి అవి యూట్యూబ్లోకి పోయి అడిగినా చెప్తాడు. అవి ఆడవాళ్ళతో కూడా చేయించాలి, అమ్మతో కూడా చేయించాలి, సింపుల్ ఎక్సర్సైజులు అవి. సో ఈ 2 పర్టికులర్ ఎక్సర్సైజ్ ఆ ఏజ్ గ్రూప్లో. తర్వాత ఆ ఏజ్ గ్రూప్లో కింద జారి పడకుండా కార్పెట్లు, డోర్ మ్యాట్స్, బాత్రూమ్ బయట తడి ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. వైర్లు, ఒక టెలిఫోన్ వైర్ ఇక్కడి నుంచి అక్కడికి ఉందనుకో అట్లా రిస్క్ ఎక్కువ, అది బట్టి రిస్క్ ఎక్కువ. సో అట్లాంటివి తగ్గించుకోవాలి. సో ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్న పనులు. ఇక నీ ఏజ్ గ్రూప్ అంటే బేసికల్గా వెయిట్స్, రెగ్యులర్ కార్డియో, అది కూడా మిక్చర్ చెప్తారు. ఇప్పుడు తర్వాత వంశీ పర్సనల్ ట్రైనర్స్ అండ్ జిమ్లో ట్రైనర్స్ 100 మంది ఉన్నారు, వెరీ వెల్ ట్రైన్డ్. ఇప్పుడు అసలు పాత రోజులలాగా ఎత్తుక్కోవాల్సిన పని లేదు, పెద్ద కాస్ట్లీ కూడా కాదు. జిమ్స్లోకి వెళ్ళి పర్సనల్ ట్రైనర్ కాస్ట్లీ అవ్వచ్చు, జిమ్లో ఉన్న ట్రైనర్ నీకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా బోల్డ్ ఉంటారు. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నాకు జిమ్కి వెళ్ళడానికి టైం లేదు, జిమ్కి వెళ్ళడానికి ఇది ఏదంటే నీ తప్పది, అంతే కదా. అవైలబిలిటీ ఇస్ దేర్, 24 hours జిమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో నువ్వు 11 దాకా చేసి 11 వెళ్తూ కూడా జిమ్కి వెళ్ళచ్చు, అంత జిమ్స్ ఉన్నాయి. బట్ నువ్వు అన్నట్టు కరెక్ట్గా ఈ ఏజ్లో కొంత ఎక్సర్సైజు, కొంత మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. నా ఉద్దేశంలో నేను పర్సనల్గా 60 ఏళ్ళు దాటిన తర్వాత 3 హాబీలు ఉండాలి. ఒక హాబీ బ్రెయిన్ని టికిల్ చేయడానికి, అంటే సుడోకు లాంటిదో పజిల్ లాంటిదో. అది చేస్తే నీకు ఆల్జైమర్స్, సెనైల్ డిమెన్షియా ఇట్లాంటివి తక్కువ వస్తాయి. ఆల్జైమర్స్ అంటే మర్చిపోవటం, తెలుసు కదా, భయంకరమైన వ్యాధి అది. సో ఒక హాబీ బ్రెయిన్ టికిల్ చేయడానికి. సెకండ్ హాబీ టు మేక్ యువర్ హార్ట్ పాండర్, అంటే ఒక మ్యూజిక్ వింటామో, ఒక పోయిటరీయో, అంటే అది నువ్వు నీ ఎఫర్ట్ ఏమి ఉండదు, బట్ అది నీ హృదయాన్ని ఊయాలోగిస్తుంది. రైట్, అది 2వ హాబీ. 3వ హాబీ టు కీప్ యూ సోషల్లీ రెలవెంట్. అర్థం కదా. ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు అంటే ఏదో ఐలాండ్గా బతికి రోజుకు 4 బీర్లు తాగి 4 సినిమా పాటలని ఉండటం కాదు. నువ్వు సోషల్ రెలవెంట్ ఉండాలి. అంటే ఒక చారిటీనో, ఒక ట్రస్టో, లేకపోతే ఒక వెళ్ళి వాలంటీర్ చేయడమో, ఏదో ఒకటి, సంథింగ్ రెలవెన్స్ టు ద సొసైటీ. అదేమో గంటలు ఇంపాక్ట్ అట్లీస్ట్. సో ఈ 3 ఉంటే యు ఆర్ డన్ ఫర్ లైఫ్. అది ఇప్పుడు ఇంకోటి వంశీ, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగిపోయింది ఇండియాలో కూడా. ఆల్మోస్ట్ 70 years మన యావరేజ్ లైఫ్ స్పాన్. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 35 ఎంత, ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇప్పుడు ఈ రకంగా మనం పోతూ ఉంటే నువ్వు 60 ఏళ్ళకి నీకు ఏది మేజర్ హార్ట్ అటాకులు, షుగర్లు ఇవి లేకుండా ఉంటే నువ్వు 85-90 దాకా బతుకుతావు ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి, యూత్ కంటే ఓల్డ్ ఏజ్ ఎక్కువ ఏజ్. యూత్ తీసుకున్నావు అనుకో 20 నుంచి 40 అంటే 20 ఏళ్ళు. ఇప్పుడు 40 నుంచి 90 దాకా ఉంటావు, 40-50 ఏళ్ళు నువ్వు నాన్ యూత్ స్టేజ్లో ఉన్నావు. అది ఎంత బాగా గడపాలని నువ్వు ప్లాన్ చేయాలి. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. కరెక్ట్. సో ఓల్డ్ ఏజ్ ఈజ్ కమింగ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు లివ్ లాంగర్. దాని పాత ఏజ్, ఆ ఓల్డ్ ఏజ్ని టు లివ్ లాంగర్ కంటే టు లివ్ హెల్దియర్, టు లివ్ డీపర్, అది నేర్చుకోవాలి. దానికి మనం అందరం పార్టిసిపేట్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి.
Correct. నేను అందుకే చెప్తా, ఇండియాలో అఫ్కోర్స్ ఎక్కడైనా సరే ఇండియాలో పర్టికులర్గా వర్క్ చేసేటప్పటికంటే రిటైర్మెంట్కి ఎక్కువ ప్లానింగ్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏదో ఒక హాబీ ఉండాలి, ఏదో ఒక వ్యాపకం ఉండాలి టు మేక్ యూ గోయింగ్, ఫీల్ డిప్రెస్డ్. 60+ తో పాటు ఇప్పుడున్న వాళ్ళకి కూడా, అంటే ఈ ఏజ్ లో వాళ్ళకి కూడా, బిలో 60 వాళ్ళకి కూడా హాబీస్ ఆర్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. హాబీ లేనోడు వాడు ఏదో ఉంది, ఆల్ స్టడీ అండ్ నో ప్లే మేక్ సోక్రటీస్ అనే సామెత ఉంది. నీకు అది ఆట వీడుపు లేకపోతే నీ అంత భయంకరమైన ఇంకోటి లేనేది, నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఏదో ఒకటి ఉండాలి హాబీ. అందులో ఇప్పుడు వంశీ వీఆర్ లివింగ్ ఇన్ గ్రేట్ టైమ్స్. నీ హాబీకి ఎవడక్కర్లా, ఇంటర్నెట్ ఉంటే చాలు. అర్థం కదా, అందులో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో. ఇప్పుడు నీకు స్టాంప్ కలెక్షన్ ఇష్టం అనుకో, నా స్టాంప్ కలెక్టర్ కొట్టు, నీకు 100 గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో వాడి స్టాంపులు చూపిస్తాడు. వాడెవడో తెలియదు మనకి, నీ స్టాంపులు ఏని అడుగుతాడు. నీకు స్టాంప్ దొరకకపోతే ఎక్కడోనే చెప్తాడు. ఒక స్టాంప్ ఏ కంట్రీతో తెలియకపోతే కంట్రీలు చెప్తాడు. అట్లా నువ్వు ఏ హాబీ పికప్ చేసుకో. సో కాబట్టి ఇప్పుడు హాబీకి నా దగ్గర ఎవరు లేరు నేర్పడానికి అని కానీ, ఎవరు నేర్చుకోవడానికి కానీ లేదు. ఏదైనా సరే, నువ్వు పియానో నేర్చుకోవాలంటే ఇంటర్నెట్ ఉంది, ఆర్ట్ నేర్చుకోవాలంటే ఇంటర్నెట్. ఇప్పుడు నేను ఆర్ట్ నేర్చుకుంటున్నాను. నాకు ఐఎమ్ స్టార్టింగ్ పెయింటింగ్. అన్వర్ నేర్పుతున్నాడు మొత్తం. అన్వర్ తెలుసుగా నీకు? అన్వర్ అంటే బోత్ రైటర్ అండ్ ఆర్టిస్ట్. అన్వర్ ఈజ్ మై నౌ నా ద్రోణాచార్య ఏకలవ్య టైప్లో. సో ఈస్ గివ్ మీ 2 pens అండ్ ఐఎమ్ స్టార్టెడ్ స్కెచింగ్. సో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఐ వాంట్ టు డూ వాటర్ కలర్స్ అండ్ ఆయిల్ పెయింట్. సూపర్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో జనరల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అలోన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, మీ టైం, దాని ఇంపార్టెన్స్ అండ్ మీ స్టేజ్లో మీకు అది ఎలా హెల్ప్ చేస్తుంది, అండ్ ఎవ్రీ వన్ షుడ్ నో దట్ అనే ఉద్దేశంలో ఇఫ్ యూ కెన్ టాక్. మీ టైం గురించి మాట్లాడాలంటే మా ఇంట్లో మా అల్లుడు ఉన్నాడు, కుషల్ అని. తన ఎక్స్పర్ట్ దీంట్లో. అవునా? అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, సడన్గా డిజపర్ అయిపోతాడు, జోన్ అవుట్ అయిపోతారా? ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. ఓకే. ఏంటి ఎక్కడ ఉన్నాడంటే మీ టైం అంటాడు. నాకు కూడా ఉంటుంది, బట్ నేను అంత నలుగురు ఉన్నప్పుడు అంత పెద్ద జోన్ అవుట్ అవును. బట్ ఒక్కొక్కసారి హాస్పిటల్లో సడన్గా అంటే కాదు, పేషెంట్ మధ్యలో ఒక 10 minutes బ్రేక్ తీసుకొని పాటలు పెట్టుకుని ఉంటాను. ఒక్కోసారి బుక్ చదువుతాను. సో ఒక 10 minutes బుక్ చదువుతాను ఒక్కోసారి. సో దట్స్ మై మీ టైమ్. సో నాకు అది ఇష్టం. అండ్ ద లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ రీచ్ అవర్ నైట్స్. నేను లాస్ట్ 3 months నుంచి ట్రై చేస్తున్నాను సార్. యాక్చువల్గా టూ మచ్ ఏమంటారు వర్క్ బ్యాలెన్స్ ఇష్యూ అవుతున్నప్పుడు ఏం చేశానంటే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 10-15 minutes, అంటే ఫిక్స్డ్ టైం అని కాదు, మధ్యాహ్నం సాయంత్రం క్యాబిన్లో కూర్చుంటాను, జస్ట్ లాక్ చేసేసుకుంటున్నాను. ప్రశాంతంగా స్క్రీన్ చూడడమా, టీవీ చూడడమా, లేకపోతే బయట ఏమైనా ఒక ప్రోడక్ట్ చూడడమా, అలా చూసుకుంటూ కూర్చుంటున్నాను. దానివల్ల చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. డెఫినెట్గా ఇట్స్ కాల్డ్ మైక్రో డోసింగ్ ఆఫ్ ది ప్లెజర్. ఇప్పుడు మనం ఏంటి, మన ప్రాబ్లం ఏంటంటే, మనం ఎంజాయ్ చేయాలి, రిలాక్సేషన్ చేయాలంటే మొత్తం ప్లాన్ చేసి ఒక ఆదివారం మొత్తం బయటికి వెళ్ళి శనివారం ఆదివారం అద్దరు కొట్టేసి 24 గంటలు ఎంజాయ్ చేయాలంటే అది చాలా తప్పు. చేయలేము అట్లా. మైక్రో డోసింగ్, ఇప్పుడు రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా దొరుకుతుంది. రైట్. జస్ట్ లాక్ డౌన్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ పుట్ ఏ బుక్ ఆర్ పుట్ ఏ మ్యూజిక్ ఆర్ జస్ట్ సింప్లీ క్లోజ్ యువర్ ఐస్, పుట్ యువర్ ఫీట్ ఆన్ ద టేబుల్ అండ్ రిలాక్స్ అండ్ సీ వాట్ యూ కెన్ డూ. దట్స్ వర్క్స్ వండర్స్. ఇంతకుముందు స్కై గేజింగ్ లాగా జస్ట్ వాల్ గేజింగ్ కూడా పనికొస్తుంది నాకైతే. అబ్సల్యూట్లీ రైట్. సో సార్, చాలా మాట్లాడాం ఈసారి. సబ్జెక్ట్ చాలా తగ్గించేసి కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి అన్ని టచ్ చేసి మళ్ళీ కొంచెం సబ్జెక్ట్ మాట్లాడాము. బట్ చూసే వాళ్ళ కోసం ఎప్పటిలాగానే ఇంకొక అడ్వైజ్, కానీ ఈసారి పేరెంట్స్కి అడ్వైజ్ ఇవ్వాలంటే పేరెంటింగ్ ఆస్పెక్ట్లో మీరు చూసిన అనుభవాలతోని మీరు, అంటే ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ టాక్ టు ఓన్లీ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్కి కనుక మీరు పేరెంటింగ్ టిప్స్ అంటారా, లేకపోతే ఈ మిస్టేక్స్ చేయకండి అని చెప్తారా, లేకపోతే మీరు చేసిన మిస్టేక్స్ అని చెప్తారా? ఒకటి పేరెంటింగ్ మిస్టేక్స్ అంటే నేను అఫ్కోర్స్ నేను కొడుకుగా, తండ్రిగా, ఇప్పుడు తాతగా 3 రోల్స్ చూశాను నేను. నేను యంగ్స్టర్స్కి చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ తోటి మీరు కొంత టైం స్పెండ్ చేయాలి. నేను చెప్పాను కదా, నాకు దేవుడు కానీ నాకు రీవైండ్ బటన్ ఇస్తే ఒక్కసారి రీవైండ్ చేసి మా అమ్మతో ఎక్కువసేపు గడుపుతా. అదొక్కటి నాకు రీవైండ్ బటన్. నేను జీవితంలో చేసిన తప్పు ఈ రోజుకి రిపీట్ అయ్యేది, మా అమ్మతో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయా. నేను గుంటూరులో మా అమ్మ నాకు వీకెండ్ రానా అంటే ఇక్కడ హైదరాబాద్లో కెరియర్ పరిగెత్తా ఉండేవాడిని. ఆమెకు టైం ఇవ్వలేకపోయా. తర్వాత ఆమె స్ట్రోక్ వచ్చి మా ఇంట్లో ఉంది, 3 ఏళ్ళు వీల్ చైర్లో ఉంది. అప్పుడు ఆమె నేను ఎవరో తెలియదు. ఎందుకంటే హృదయ విదారకమైన సంఘటన ఇంకోటి ఉండదు. అది నా తప్పు. ఆ తప్పు యంగ్స్టర్స్ ఎవరు చేయొద్దని చెప్తున్నాను నేను. మన వాళ్ళందరూ దానికి జనరేషన్ గ్యాప్, ఇంటికి వెళ్తే అమ్మా నాన్నలు ఏదో ఒకటి ఆ పని చెయ్యి అంటే, ఆ పని కాదు, నువ్వు సరిగ్గా చేస్తున్నావా లేదా అని జడ్జి చేస్తారు అని చాలామంది చాలా
ఫ్రస్ట్రేటింగ్గా మాట్లాడతారు. దాంట్లో కొంత ట్రూత్ ఉండొచ్చు, ఎందుకంటే పెద్దవాళ్ళకి మనకి మధ్య జనరేషన్ గ్యాప్స్ ఉన్నాయి. బట్ జనరేషన్ గ్యాప్ కెనాట్ బి ఇమోషనల్ గ్యాప్. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మనం మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు తిట్టిన తిట్లన్నీ మనం కౌంటర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ అమ్మా నాన్న రూమ్లోకి వెళ్ళి ఒక 15 నిమిషాలు అరగంట కూర్చోండి, చేతిలో చేసి పట్టుకోండి, జస్ట్ లుక్ ఇన్ టు దేర్ ఐస్, జస్ట్ బీ సైలెంట్. లేదా వాళ్ళు చెప్పిన వినండి. ఒరే నువ్వు చేస్తున్న తప్పురా, ఓకే మెదలకుండా విని రండి బయటికి. ఆ మాత్రం గడిపితే అది చాలా చాలా ప్రెషస్ టైం అది యాజ్ ఎ చైల్డ్. ఇకపోతే పేరెంట్స్గా ఇప్పుడు పాత రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు పేరెంటింగ్ అంటే ఒక ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే. పేరెంటింగ్ పాత రోజుల్లో బాసిజం చేసి నేను మా నాన్న నన్ను బెల్ట్తో కొట్టేవాడు. సార్ ఇక్కడ చెప్పాలి, అసలు మీది, మీ నాన్నది, మీ అబ్బాయిది ఆ వీడియో భలే ఉంది సార్. అసలు కాన్సెప్ట్ అసలు మీరు అసలు యాక్చువల్ కాంటెంట్ క్రియేటర్. ప్లీజ్. సో మా ఫాదర్ నన్ను బెల్ట్తో కొట్టాడు, అందులో విన్నాను యాక్చువల్గా. సో బట్ ఇప్పుడు అలాంటి కుదరదు, అసలు అవసరం లేదు కూడా. బట్ ఒక రకమైన స్నేహ స్వభావంతో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. బట్ ఆఫ్ కోర్స్ ఒక్కోసారి ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ పేరెంటింగ్లో ఒక ఫ్రెండ్షిప్ లాగా తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు అదే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ టైమ్స్, అంతే కదా. ఇప్పుడు పాత రోజుల్లో మా నాన్నకి అప్పుడు ఉన్న నాలెడ్జి, తర్వాత అదే ఏజ్లో నాకున్న నాలెడ్జి, అదే ఏజ్లో మా సన్నుకున్న నాలెడ్జి, అదే ఏజ్లో మా మనవడుకున్న నాలెడ్జ్లు వేరు. ఎందుకంటే నాలెడ్జ్ డ్రైవ్ ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు నా మనవరాలు ఎంత, దానికి 4 ఏళ్ళు లేవు, దానికి 7 కాంటినెంట్స్ అంటే తెలుసు, తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుందో తెలుసు, కొరల్ రీఫ్ అంటే ఎక్కడో తెలుసు, అన్నీ వచ్చి చెప్తుంది. బిగ్గెస్ట్ కాంటినెంట్ చెప్తుంది, స్మాలెస్ట్ కాంటినెంట్ చెప్తుంది. 4 years దానికి అంత నాలెడ్జ్ ఓవర్ డ్రైవ్ స్కూల్లో. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ది నాలెడ్జ్ ఈజ్ సో మచ్ నౌ, అది ఇంబైబ్ చేసుకోవడానికి. సో కాబట్టి మనం పాత రోజుల్లాగా మా రోజుల్లో అని మొదలెట్టడం ఫస్ట్ తప్పు, అదొక పెద్ద మిస్టేక్. మేము మా రోజుల్లో మేము చేసినవి మంచి, నువ్వు చేసినవి తప్పు అని. దట్స్ నాట్ రైట్ అట్ ఆల్. అండ్ అడ్వైజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న యంగ్ డాక్టర్స్, అంటే మీ హాస్పిటల్లో కానివ్వండి, లేకపోతే మీరు ఫ్రెటర్నిటీలో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక 3 things కనుక మాట్లాడితే మీ సైడ్ నుంచి, మీ విత్ యువర్ ఎక్స్పీరియన్స్. యంగ్ డాక్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే, అగైన్ పాత సామెతలే, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఇప్పుడు మేమందరం ఈ మాత్రం సక్సెస్ అయ్యి ఈ మాత్రం అయ్యామంటే ఒక రోజులో అవ్వాల. మా ప్రతి సక్సెస్ఫుల్ డాక్టర్ వెనకాల కొన్ని 100 గంటల శ్రమ, ఫ్రస్ట్రేషను, ఒక్కోసారి నిరాశ, ఒక్కోసారి నిస్పృహ అన్నీ ఉన్నాయి. అంతేగాని ఒక్కడే రాగానే పెడెస్టల్ మీదకి వెళ్ళి ఓ ఐఎమ్ ద కింగ్ అనే రోజు రాదు. సో కాబట్టి యంగ్ డాక్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే, నెంబర్ 1 స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. రైట్. నెంబర్ 2 ఏదో పక్కన వేరే పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ ముందు నేను ఎక్కడ బతకగలనని భయపడకూడదు. అంటే డు నాట్ బి ఇంటిమిడేటెడ్ బై అదర్ సక్సెస్ఫుల్ డాక్టర్స్. అది 2వ పాయింట్. అది ఏ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ నీ 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 లైను, నీ పట్టుదల, నీ హార్డ్ వర్క్, నీ కమిట్మెంట్ ఉంటే నీకు ఒక దారి వస్తుంది. రైట్. ఆ దారి 4 lane కాకపోవచ్చు, అతనుకున్న 4 lane, నీ లైన్ నీకు వస్తుంది. అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఎంత వర్క్ చేసినా ఎథికల్గా, ప్రొఫెషనల్గా చేయాలి. మెడికల్ ఎస్పెషల్లీ యంగ్ డాక్టర్స్కి తొందరపడి నేను రేపే మెర్సిడీస్ బెంచ్ కొనాలా, రేపే BMW కొనాలా, రేపే పిల్లల్ని అమెరికా పంపించాలా అన్న ప్రయత్నంలో ఎథిక్స్ పోగొట్టుకున్న, ప్రొఫెషనలిజం పోగొట్టుకున్న, యూ విల్ నాట్ బీ హ్యాపీ. అది 3rd పాయింట్. అది యాక్చువల్గా అది 1st పాయింట్ కింద పెడతాను. ఎందుకంటే అన్ఫార్చునేట్గా కొంతమంది యంగ్స్టర్స్ ఆ పరుగులో కొన్ని ఎథిక్స్ మర్చిపోతున్నారు. రైట్. కాబట్టి అది ధైర్యంగా నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. ఎథికల్గా, ప్రొఫెషనల్గా చేసే డాక్టర్లు చాలామంది సక్సెస్ అయ్యారు, కొన్ని 100,000 మంది మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు కూడా అట్లా చేయండి. తర్వాత 4వ పాయింట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అది బ్యాలెన్స్ అన్నమాట నేను వాడను. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనగా 2 డిఫరెంట్ ఉన్నట్టు ఒకదానికొకటి కంపీట్ చేస్తున్నట్టు అని అర్థం వస్తుంది అంతే. రైట్. ఇక్కడ వర్క్ లైఫ్ సినర్జీ అనే మాట వాడతాను నేను. ఓకే. వర్క్ లైఫ్ సినర్జీ అంటే వర్క్ని లైఫ్లో కలుపు, లైఫ్ని వర్క్లో కలుపు. బట్ ఆ రెంటిని చక్కగా కలుపుకొని ముందుకెళ్ళాలి. సో అది ఇంపార్టెంట్ పాయింట్. ఈ 4 పాయింట్లు తెలుసుకుంటే వర్క్ ఈజ్ లైక్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. గాట్ ఇట్ సార్. యా. మనం అంటే నాకు ప్రతిసారి మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు బుక్లో ఎలా రాస్తారో అలా ఒక ఆథర్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మీరు యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్స్ కానీ తెలుగు వర్డ్స్ కానీ వెరీ వెరీ డీప్ మీనింగ్, డీప్ రూటెడ్ ఉంటాయి. అండ్ వితౌట్ కెమెరా, విత్ కెమెరా పెద్ద తేడా ఉండదు మీతో.
బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ ద సెకండ్ టైం. యా మళ్ళీ ఇంకోసారి కుదిరితే మళ్ళీ సార్ బట్ ఈసారి నువ్వు నాకు గెస్ట్గా రావాలి సార్, తప్పకుండా. ఓకే. ఇప్పుడు నేను సంగీత సాహిత్యం నైవేద్యం అని అవును, తయారు చూశాను. చేస్తాను. మొన్న మృణాలు మీ ఫ్రెండ్తో పాటు స్టార్ట్ చేశారు సార్? నేను భార్గవన్ నా క్లాస్ అవును. మంచి పాటలు పాడుతుంది, మంచి పాటల మీద పట్టు రీసెర్చ్ కూడా ఉంది. సో ఆమె నేను కలిపి చేస్తాం. ఇది చాలా పెద్ద విషయం, కానీ సంహౌ ఇన్వాల్వ్ ఇంటూ ఇట్. అంటే మరి గెస్ట్ తప్పకుండా నేను యాక్చువల్గా నీలాగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యూట్యూబర్స్ నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే. దాంట్లో ఫస్ట్ నీ అయ్యో తప్పకుండా Okay. ఐల్ బి దట్స్ వాట్ వెరీ ఆనర్డ్ ఫర్ దట్. ఎనీ టైమ్ ఇందాక చెప్పినట్టు ఫౌండేషన్కి కానీ లేకపోతే ఎక్కడన్నా ఫర్ అ కాజ్ ఐమ్ దేర్. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను లక్షల మంది చూస్తారు నీ ట్యూబ్, Sir. అందులో నీ ప్రోగ్రామ్ యూత్ చూస్తారు ఎక్కువ మంది. వాళ్ళందరికీ మనం చెప్పాల్సిన పాయింట్ డెఫినెట్గా ఈ సర్వేజన ఫౌండేషను ఆ యాక్సిడెంట్ ప్రివెన్షన్ రైట్. యాక్చువల్గా హైదరాబాద్ని సేఫరాబాద్ కింద చేయాలనేది నా పట్టుదల. అరే సూపర్. సేఫరాబాద్. సో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు సేఫరాబాద్ అది చేయొచ్చు. బట్ అదంతా ఒక మాస్ మూమెంటు, ఒక లోపల నుంచి రావాల్సిన విషయం. అది మన నీ ప్రేక్షకులందరికీ నువ్వు కట్టుకొని చెప్పి దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. తప్పకుండా సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ Thank మచ్ you so వన్స్ much. అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.